2012లో మా అమ్మగారు స్వర్గస్థులైనప్పుడు 10 రోజుల్లోగా అస్థి నిమజ్జనం చెయ్యాలి అంటే ఎక్కడో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పడమర విప్పర్రు గ్రామంలో పుట్టింది ఆవిడ. కోడ అగ్రహారం ఉంది, అక్కడ కాపురానికి వచ్చింది. 90 ఏళ్లలో 60 ఏళ్ల జీవితం అక్కడే గడిచిపోయింది ఆవిడకి. ఈ గోదావరి తీరంలో పుట్టినటువంటి మనిషి అస్థికలని గోదావరిలో కలపాలి, కానీ మరో చోట ఎలా కలుపుతాం? మన సంప్రదాయం ప్రకారం ఎవరు స్వర్గస్థులైనా వారి అస్థికలని వారు ఏ నది నీళ్లు తాగారో అక్కడ కలపాలి. అంతకంట పుణ్యం అని కాశీకి ఎక్కడో గంగకి తీసుకెళ్లాల్సిన పని ఏం లేదు. వారు ఏ నది నీళ్లు తాగారో అక్కడ కలపాలి. దాంట్లో ఒక రుణానుబంధం ఉంటుంది. కలపడంలో మన ఉద్దేశం ఏమిటంటే, అమ్మ రుణం తీరిపోయింది, ఈ నదితో నీకు రుణం తీరిపోయింది, దయచేసి మోక్షాన్ని పొందు, ముక్తి కోసం ప్రయత్నం చేయి, ఇంకా ఊరికే బంధాలు పెంచుకోవద్దు అని మృతజీవుడికి మనం చెబుతున్నాం. మన సంస్కృతిలో ఉండే విశేషం అది. ఒక పక్క ధర్మంగా ఉండాలితూనే భోగాలు అనుభవించాలని చెబుతూనే మన సంస్కృతి ఏం చెబుతుందంటే, అంతిమ స్థితి వచ్చే నాటికి వైరాగ్యాన్ని పొంది జ్ఞానాన్ని పొందకపోతే ఈ భోగాలన్నీ దండగే, ఆత్మజ్ఞానం పొందవలసిందే. అంచేత ఉన్నవాళ్ళు పొందవలసిందే, పోయిన వాళ్ళు పొందవలసిందే, పోయే సమయంలోగానే పొందాలి. మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. చిట్ట చివరి వరకు ఊరికే తాపత్రయాలు, ఇంకా వాళ్ళకి పెళ్ళి అవ్వలేదు, వీళ్ళకి శోభనం అవ్వలేదు, ఊరికే తాపత్రయాలు పెట్టుకోకూడదు. ఎవరికైనా ఎవరికి అవ్వకపోయినా మనకి మృత్యువు ఖాయం. 70 ఏళ్ళు దాటాయంటే ప్రతిరోజు లెక్క పెట్టుకోవలసిందే. అందుకని ఆ జీవుల పట్ల మన భావన ఎలా ఉండాలి, ఆ జీవులకి అంతిమ సమయంలో ఎలా ఉండాలో ఈ ప్రార్థన ద్వారా తెలుసుకున్న సంస్కృతి యొక్క విశిష్టతని జన్మ నుంచి మరణం వరకు ఒకేలా ఎలా ప్రవహించిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంచేది గోదావరి తీరంలో పుట్టిన ఆవిడ యొక్క అస్థికల్ని గోదావరిలో కలపాలి. కానీ నేను హైదరాబాదులో ఉన్నాను. ఆవిడ నా చేతుల్లో వెళ్ళిపోయింది, ఇలా ఒళ్ళో పడుకుని వెళ్ళిపోయింది ఆవిడ. 2012 మార్చి 6వ తేదీ సాయంత్రం 6:10 ఇలా పడుకుని, అంతకుముందు అరగంట సేపు నా ఒళ్ళోనే పడుకుంది ఆవిడ. నేను పద్యాలు పాడమంది, నేను పద్యాలు పాడుతూనే ఉన్నాను. దక్షిణామూర్తి స్తోత్రం, మనీషా పంచకం, కాళహస్తి శతకం అన్ని పద్యాలు పాడుతూ సమస్త శివస్తోత్రాలు వింటూ కొడుకు చేతుల్లో వెళ్ళిపోయింది. కాశీలో పోవడం ఎంతో, కొడుకు చేతుల్లో పోవడం కూడా అంతే. ఆ భాగ్యం నాకు దక్కింది, ఆవిడికి దక్కింది. కానీ తర్వాత మళ్ళీ దీనికోసం నేను ఎంత దూరమో రావాలంటే ఈ 10 రోజుల్లో కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ ఇంట్లోనే ఉండాలి, అక్కడే చేయాలి, ఎక్కడ చేస్తున్నామో అక్కడే ఉండాలి. అక్కడ గోదావరి లేదు, హైదరాబాద్లో నదే లేదు, గోదావరి ఎక్కడ. అప్పుడు నాకు గోదావరి ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ప్రసిద్ధమైన సరస్వతీ క్షేత్రం, నాకు ఇష్టమైన దేవత సరస్వతీదేవి బాసర పుణ్యక్షేత్రం గుర్తొచ్చింది. అని హైదరాబాద్ నుంచి ప్రత్యేకం కారు చేసుకుని మా అన్నదమ్మునం వెళ్ళి బాసర గోదావరిలో ఆవిడ అస్థికల నిమజ్జనం చేశాం. అప్పుడు ఆశువుగా వచ్చినటువంటి పద్యం ఇది. నీ వంటి మహాసాధ్వి యొక్క అస్థికలు ఎక్కడ కలపాలో తల్లి, ఏది తగిన ప్రదేశం? అస్థిర జీవనమునకు ఆత్మసమంబగు క్షీరవార్ధికిన్ సుస్థిర బంధమేర్పరచు శుద్ధమనంబును సంగినట్టి నీ అస్థికలెందుగల్పవలెనమ్మరో. బాసర తీర శారదాంఘ్రిస్థిత, బాసర తీర శారదాంఘ్రిస్థిత గౌతమీ సలిల రేఖలలో, బాసర తీర శారదాంఘ్రిస్థిత గౌతమీ సలిల రేఖలలో నిన్ను చూచుకుందునే. మన గోదావరి జిల్లాల వారికి ఒక కీర్తి సహజంగానే కలిగింది. గోదావరి నీళ్లలో స్వచ్ఛత ఉంది. అందుకే గోదావరి జిల్లాలోనే పండితులు ఎక్కువ ఉంటారు, కవులు ఎక్కువ ఉంటారు, శతావధానులు ఎక్కువ ఉంటారు, సహస్రావధానులు ఎక్కువ ఉంటారు. ఆ మాట నిజం. ఇందాక చంద్రాజీ గారు సహస్రావధానులు చెబుతున్నారు. 6 సహస్రావధానులు ఉన్నారు, 6 గోదావరి జిల్లాలోనే ఉన్నారు. ఒకవేళ ఇంకాస్త గోదావరి జిల్లాలో దట్ట మా మేడసాని మోహన్ గారు తిరుపతి, అది కూడా ఆంధ్రప్రదేశమే. నాగమణి శర్మ గారు సొంతూరు అనంతపూర్ అనుకుంటాను జిల్లా, అది కూడా ఆంధ్రప్రదేశమే. ఆ ఇద్దరు తప్పితే మిగిలిన 4 నేను కానీ, వద్దిపర్తి పద్మాకర్ గారు కానీ, కడిమెళ్ళ వరప్రసాద్ గారు కానీ, కోట లక్ష్మీనరసింహం కానీ ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వాళ్ళమే. 6లో 4 ఇక్కడే ఉన్నాం ప్రత్యేకంగా గోదావరి జిల్లాలో. అంచేది ఈ నీళ్లలో స్వచ్ఛత పాండిత్యం ఉంది కదా, మనం ఆ విషయాన్ని అంగీకరిస్తాం, ఇతరులు కూడా అంగీకరిస్తారు. ఒకంత మనకు కొంచెం కాస్త మీసం పైకి లేస్తుంది కూడా. మీసం దువ్వినవాడు కూడా ఇక్కడ వాళ్ళే.
మీరు బ్రాహ్మణులు కదా, మీరు మీసాలు ఎందుకు పెంచారు అంటే, ఒకటి సంస్కృతం మీసం, ఒకటి తెలుగు మీసం, దమ్ముంటే రెండు చూపిస్తా ఉన్నారు. ఆ మాట అన్నది ఇక్కడ వాళ్ళే. ఈ నీళ్ళల్లో పౌరుషం కూడా ఉంది. కానీ ఈ నీళ్ళకి ఆ సరస్వతి కటాక్షం ఎలా వచ్చిందండి, మనం అంగీకరించాలి. ఈ గోదావరి ఎక్కడో నాసికా త్రయంబకం దగ్గర బయలుదేరి అక్కడి నుంచి గోదావరి కని మీదుగా బాసరలో సరస్వతీదేవి పాదాలు సేవించి తర్వాత ఇక్కడికి వచ్చింది. అందుకని మనకి సరస్వతీ కటాక్షం కలిగింది. ఆ బాసర సరస్వతీదేవి అనుగ్రహం ఆవిడ పాదాలు స్పృశించి ఇక్కడికి వచ్చింది. అందుకని ఆ సరస్వతీ కటాక్షం గోదావరి నీళ్లలో ఉండడం వల్ల మన గోదావరి జిల్లా నీళ్లు ఎక్కడ సేవిస్తే అక్కడ మనకు అద్భుతమైన పాండిత్యం లభిస్తుంది. బాసర తీర శారదాంఘ్రిస్థిత గౌతమి సలిల రేఖలలో నిను చూచుకొందునే. ఇందులో అస్థికలు ఇక్కడ పుట్టడం అక్కడ కలపడం, ఈ ప్రస్తావన ఇవాళ ఎందుకు తెస్తున్నాను ప్రత్యేకించి అంటే, కొంతమంది అమంగళంగా భావించవచ్చు, కానీ జీవితంలో అమంగళం సుమంగళం అంటూ రెండు ఉండవండి. మనం ముందే తెలుసుకోవాలి. శుభం అశుభం, మంచి చెడ్డ ఇవన్నీ మన మనస్సు కల్పించినటువంటి విషయాలు తప్పితే సృష్టి సమస్తం ఒక్కటే. అది శుభమో కాదు, అశుభమో కాదు, మంచి కాదు, చెడ్డ కాదు. అదొక సృష్టి, అదొక పదార్థం అంతే. దాన్ని శుభమని అశుభమని ఎందుకంటున్నాం? మనకు అనుకూలంగా జరిగితే శుభం, మనకి వ్యతిరేకంగా జరిగితే అశుభం. అంటే నీ అనుకూల వ్యతిరేకతలను బట్టే ప్రపంచ పరిణామాలు ఉంటాయా? మంచి చెడ్డలు కూడా అంతే అనుకుంటా. మంచి అంటే మన ఉద్దేశం మనకి మేలు జరగాలి. మనకి మేలు జరగకుండా దేశానికి మేలు జరిగింది. దేశంలో చాలామందికి మేలు జరిగిందండి, మనకు జరగలేమంటాం. వాళ్ళకి ఏదో జరిగితే మనకేమిటి, మనకు సున్నం అయింది ఇక్కడ అంటాం. అయిపోయిందా? ఇప్పుడు ఏది మంచి ఏది చెడ్డ ఎవరు నిర్ణయిస్తారు? దేశానికి అంతటికీ మంచి జరిగినప్పుడు మనకు కీడు జరిగితే నష్టం ఏమిటండి? ఒక్కళ్ళం భరించలేమా? లేదండి, మనం భరించాం. దేశానికి అంతటికీ కీడు జరిగినా సరే మనకి మేలు జరిగితే అది ఆ మాట చెప్తారో లేదో అని చూస్తున్నా అంటాడు ఇందాక నుంచి. ఆయనకి ఇష్టమైన మాట చెప్పాలి నేను. ఆయనకి ఏదో ఇష్టం ఉంది మనస్సులో, ఒకటి కులాహంకారమో, మతాహంకారమో, ప్రాంతాహంకారమో, పురుషాహంకారమో ఏదో దానికి సపోర్ట్ చేస్తూ మద్దతు ఇస్తూ నేను మాట్లాడాను అనుకోండి, అది మాట అలా ఉండాలి. ఆయనకి నచ్చింది ఆ మాటకి వాడు ఆవిడ కోపం వస్తుంది. ఎందుకంటే నేను మగాళ్ళని సమర్థించారు, ఆవిడని సమర్థించారు. వెంటనే ఆవిడ చెప్తారులే ఎలాగే అంటారు. వెంటనే అయిపోయిందా? ఇప్పుడు ఏది మంచి ఏది చెడ్డమ్మా? నేను మంచి చెప్పాను, మీకు వేరుగా కనపడ్డాయి. మీకు నచ్చితే ఆ మాట మంచిది, మీకు నచ్చకపోతే చెడ్డది. నేనైనా అంతే, ఎవరైనా అంతే. అంచేది మంచి చెడ్డలు లోకంలో రెండు లేవు, శుభాశుభాలు రెండు లేవు, పుట్టుక మరణం అంటూ రెండు లేవు. రెండు ఒకటే. నిజం చెప్పాలంటే పుట్టుక ఒకటే, మరణం ఒకటే. పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు, మరణించిన ప్రాణి మళ్ళీ పుట్టక తప్పదు. మనం ఈ జీవితం పట్ల ఒక వెర్రి తాపత్రయాన్ని పెంచుకున్నాం కాబట్టి మనకు మరణం అశుభం కింద కనపడుతుంది. ఆ తాపత్రయం లేనివాడికి మరణం గొప్ప శుభవార్త, చాలా గొప్ప శుభవార్త. ఒక్కరు కూడా చప్పట్లు కొట్టలేరు, ఆ ధైర్యం లేదు మనకి. నేను చేతులు ఎత్తి కొడతా. మరణాన్ని మించిన శుభవార్త. మరణానికి సిద్ధంగా ఉన్నవాడు జీవితం అంతా ధైర్యంగా ఉంటాడు. ఈ జిల్లాలో పుట్టిన అల్లూరి సీతారామరాజు గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం? ఆయన మరణానికి సిద్ధపడి ఒక్కడు విల్లంబులతో బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించాడు. ఆయన గెలవగలను అనుకున్నాడా? తన వల్లనే స్వాతంత్రం వచ్చేస్తుంది అనుకున్నాడు. నేను నమ్మిన మన్నెంగూడెం ప్రజలకు నేను న్యాయం చేయగలిగితే చాలు, నా ప్రాణాలు పోయినా మంచిదే అనుకున్నాడు. పెళ్ళాం బిడ్డలు లేని మనిషి, పెళ్లి కాని మనిషి దేశత్యాగం చేశాడే, ఇక్కడ పుట్టాడే. మనం ఇవాళ మరణం అంటే భయపడిపోతున్నామే. అది రాకుండా ఎన్ని యజ్ఞాలు చేద్దామా, యాగాలు చేద్దామా, అక్కడికి వెళ్ళిపోదామా, ఇక్కడికి వెళ్ళిపోదామా? మరణాన్ని మించినటువంటి శుభం ఉందా మనిషికి? అసలు ఈ మొత్తం వ్యధవతాపత్రయం అంతా ఒక్క క్షణంలో వదిలిపోతుందంటే ఆ మరణానికి శతకోటి నమస్కారాలండి, శతకోటి నమస్కారాలు ఆ మరణానికి. ఎందుకంటే మన జిడ్డు దాంతో తప్ప వదలదు. మనకి ఇది వదలడం ఇష్టం లేదు కాబట్టి మరణానికి ముందు వచ్చే వృద్ధాప్యాన్ని కూడా మనం వ్యతిరేకిస్తాం. ఎంత యవ్వనంలో ఉన్నామో యంగ్ లుకింగ్ ఇంకా బుకింగ్లు కావాలి పెద్ద మనిషికి అని ప్రయత్నం చేస్తాం. ఎందుకు నీకు యంగ్ లుకింగ్? ఇప్పుడు జుట్టుకు రంగు ఎందుకు వేస్తున్నావు? బుద్ధి ఉందా లేదా, జ్ఞానం ఉందా లేదా? 60 ఏళ్ళు వచ్చే జుట్టుకు రంగేస్తావా? ఎవరికి పోజిద్దామని? మీ ఆవిడకి తెలిసే జుట్టు తెల్లబడింది, రంగేసేది ఆవిడే కదా, వేస్తున్నది ఆవిడే కదా, ఇంకెవరికి పోసి కొడతావు? ఇంకా మా మనస్సులో ఉంది, ఎవరన్నా స్త్రీ ఎదురుపడితే నేను యంగ్ అని అనుకోవాలి. ఆ విషయం మా ఆవిడ వినాలి. విన్నా వినకపోయినా ఆవిడకి తెలుసు. మన ప్రతాపాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. చాలా అజ్ఞానంలో ఉంటామండి, భయంకరమైన అజ్ఞానం. మనం ముసలితనాన్ని అంగీకరించలేని వాళ్ళం మరణాన్ని ఎలా అంగీకరిస్తామండి? అనివార్యమని తెలుసుంటూ కూడా అంగీకరించడం ఇదేం అజ్ఞానమో తెలియదు. అది తప్పవు కదా, ముసలితనము తప్పదు, మరణము తప్పదు. మనిషి సుఖంగా ఉండాలంటే అంగీకరించాలి. ఈవేళ ముసలితనాన్ని కోరుకోవక్కర్లేదు, మరణాన్ని కోరుకోవక్కర్లేదు, కానీ సిద్ధంగా ఉండాలి కదా.
కరెంటు పోతుంది అనుకుని సిద్ధంగా ఉండి జనరేటర్ ఒకటి పెట్టి ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి, కరెంటు గురించిన బెంగ లేదు కదా. మరణం వస్తుంది అనుకుని సిద్ధంగా ఉండి బంధాలు బాంధవ్యాలు తాపత్రయాలు తగ్గించుకున్నాం అనుకోండి, మరణం శుభ సంకేతం అవుతుంది. హాయిగా ఉంటాం, జీవితం అంతా హాయిగా ఉంటాం. ఎలాగూ తప్పదు అనుకున్నప్పుడైనా భరించాలి కదండి. ఎలాగూ తప్పదని తెలుసు కానీ తప్పించుకోవాలని చూస్తాం. దుఃఖం అంతా అక్కడే ఉంది. దుఃఖానికి కారణమేది మనిషికి ఉండే మృత్యు భయం, మనిషికి ఉండే వార్ధక్య భయం దుఃఖానికి కారణం. పక్కా నిజం ఒక్కటి చెప్పాలంటే ప్రతి మనిషి పిల్లల్ని కంటున్నది మరణ భయం చేతనే, లేకపోతే పిల్లలు అవసరమే లేదు ఈ ప్రపంచంలో. కనవలసిన అవసరమే లేదు, ఉన్న జనాభా చాలు. అందరూ ఆపేస్తే ఎలాగంటే అనకండి, అలా ఎవరు ఆపరు. గరికిపాటి వారే ఆపలేదు, మీరెలా ఆపుతారు? నాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు. అది సమస్య కాదండి. అది మీరు ఆపారా నేను ఆపానా కాదు, ముందు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నావా లేదా. అంటే కొంతమంది అయినా పిల్లలు లేనివాళ్ళు దుఃఖపడ్డం మానేస్తారు. నా వాంచేది ఉన్నవాళ్ళు కాదు, లేనివాళ్ళు దుఃఖపడకండి. అది లేరు ఇది లేకపోవడం వల్ల మంచిది, ఏం పర్వాలేదు. ఉన్నవాడు ఎవడు సుఖంగా లేడు. 2 పిల్లలకి 20 మంది కంటే ఎక్కువ బాధపడుతున్నారు. అంతా మనకు తెలుసున్నప్పటికీ అజ్ఞానంలో ఉంటాం మనం. వదులుకోం ఇంకా ఏదో పోగేసుకోవాలి. పిల్లల కంటే ఎందుకంటే నేను ఎలాగో చచ్చిపోతాను, నాకు ఎలాగో వృద్ధాప్యం. మన స్టాంప్ ఒకటి ఉండాలి కదా ఎక్కడ. అందుకే ఈ స్టాంపు, ఒక మగ స్టాంపు ఒక ఆడ స్టాంపు. వీలైతే 2 మగ స్టాంపులు. ఇందులో మళ్ళీ 2 ఆడ అయితే మగపిల్లాడు పుట్టే అవకాశం లేదంటే నన్నేం చేయమంటారు? మేమేం చేస్తాం మగపిల్లాడు పుట్టడానికి ఆడపిల్ల పుట్టడానికి? అసలు పుట్టకపోతే నష్టం ఏమిటి? 2 మగపిల్లలు ఉంటే ఆడపిల్ల కావాలా, 2 ఆడపిల్లలు ఉంటే మగపిల్లడు కావాలి. అప్పటికి కూడా సంతృప్తి లేదా? ఏం చేసుకుంటారు? ఈ మొత్తం అజ్ఞానం నుంచి బయటపడడం కోసమే ఇవాళ ప్రార్థన. ఇది మన సంస్కృతి కాదు, ఇది మన తాపత్రయం కాదు. పిల్లల గురించి కాదు, గడ్డి మోపు గురించి కాదు, కోట్ల ఆస్తి గురించి, దేని గురించి నువ్వు తాపత్రయపడినా తాపత్రయం అనే మాటే భారతీయ సంస్కృతికి వ్యతిరేకం. తాపత్రయం వదిలినాడే మనం సుఖపడతాం. తాపత్రయం అంటే 3 త్రయం. తాపానాం త్రయం తాపత్రయం. ఏమిటా త్రయం? ఆధ్యాత్మిక తాపం, ఆది భౌతిక తాపం, ఆది దైవిక తాపం. ఆధ్యాత్మిక తాపం అంటే శరీరానికి సంబంధించిన రొంప, దగ్గు, జలుబు, జ్వరం, అనేక రకాల వ్యాధులు, మొన్న వచ్చి వెళ్ళిన కరోనా, ఇవన్నీ ఈ భ్రమాత్మకమైనదే మొత్తం జీవితం అంతా. ఇదే ఆధ్యాత్మిక తాపం. ఏ వ్యాధి వస్తుందో ఏమైపోతుందో. ఆది భౌతిక తాపం. ఇప్పుడు మేము బయలుదేరాం, అరగంట క్రితం బయలుదేరామండి. మధ్యలో బస్టాండ్ అనేది, బస్టాండ్ దగ్గర ఆగాం. అరగంట బస్టాండ్లోనే కూర్చున్నామండి. ఇది మేము ఊహించాల. ఇలాంటి ధర్నాలు, ట్రాఫిక్ జాములు, సమ్మెలు, గొడవలు, చికాకులు, భూమండలంలో భూమి మీద రోడ్ల మీద జరిగే వ్యవహారాలు, ఇవన్నీ ఆది భౌతిక తాపాలు. ఆది దైవిక తాపం అతివృష్టి, అనావృష్టి, అష్టగ్రహ కూటమి, గ్రహణాలు మొదలైనవన్నీ జ్యోతిష్శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారే, ఇవన్నీ ఆకాశం నుంచి వచ్చే ఉత్పాతాలు. అవన్నీ ఆది దైవిక తాపాలు. మనకి వచ్చిన ఏ కష్టం చూసినా ఈ 3 ఏదో ఒకటి అవుతుంది. శారీరకమో, మానసిక భయమో, లేదా సమాజంలో జరిగే విషయమో ఏదో ఒకటి అవుతుంది ఖచ్చితంగా. ఈ తాపత్రయాన్ని గురించి భయపడకుండా ఉండాలంటే అస్థిర జీవనమునకు ఆత్మమయంబగు క్షీరవార్జికిన్ సుస్థిర బంధమేర్పరచు శుద్ధమనంబును సంగినట్టి నీ అస్థికలెందు గల్పవలె నమ్మరో అని ప్రార్థన చేశాను నేను. అందుకే జీవితం అస్థిరమని ముందు గ్రహించాలి. ఆది భౌతిక తాపమో, ఆది దైవిక తాపమో, ఆధ్యాత్మిక తాపమో ఏదో ఒకటి పీడిస్తూనే ఉంటుంది. రొంప తగ్గితే దగ్గు వస్తుంది, దగ్గు తగ్గితే జ్వరం వస్తుంది. జ్వరం వస్తే ఇంటికి 10 మంది చుట్టాలు వస్తారు, వాళ్ళని చూడగానే మనకి జ్వరం వస్తుంది. కొంతమంది రాకపోతే జ్వరం వస్తుంది, కొంతమంది వస్తే జ్వరం వస్తుంది. అంచేది ఏదో ఒకటి మన పీడిస్తూనే ఉంటుందని గ్రహించామనుకోండి, దానికి తయారుగా ఉన్నాం మనం. అంటే జీవితం ముందు అస్థిరం అని గ్రహించుకోవాలి. దీన్ని సుస్థిరం చేసే ప్రయత్నమే చేయొద్దు, అసలు తప్పు. దీన్ని సుస్థిరం చేస్తున్న కొద్దీ జీవితం సుస్థిరం కాకపోగా మనస్సు అస్థిరమైపోతుంది. అంటే దీన్ని ఏం చేయాలి? ఆత్మమయంబగు క్షీరవార్చికి అస్థిర జీవితానికి సుస్థిరమైన క్షీర సముద్రంతో సంబంధం పెట్టాలి. కనెక్షన్ అంటే భగవంతుడితో సంబంధం పెట్టాలి. క్షీర సముద్రం అంటే క్షీర సముద్రంలో శయనించినటువంటి శ్రీమన్నారాయణమూర్తి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయకరం సర్వలోకైకనాథం. భవభయకరం అన్నారు. భవం అంటే జీవితం. జీవితం పట్ల నీకుండే అన్ని భయాలు తొలగించగలిగింది భగవద్భక్తి ఒక్కటే.
ఆ భక్తి కుదరాలంటే జ్ఞానము వైరాగ్యము రెండూ ఉండవలసిందే. అందుకే మనం ఏ రాజకీయ పార్టీ కంటే కూడా మనం గౌరవించవలసిన రాజకీయ పార్టీ ఒకటే, భక్తి జ్ఞానం వైరాగ్యం, BJY. అది నా పార్టీ, భక్తి జ్ఞానం వైరాగ్యం. BJV అన్నమాట, భక్తి జ్ఞానం వైరాగ్యం. అది పార్టీ కావాలి. భక్తి నేర్పాలి, జ్ఞానం నేర్పాలి, వైరాగ్యం నేర్పాలి. పార్టీలు పెట్టే వాళ్ళకే లేదు వైరాగ్యం లేక పార్టీ పెడుతున్నాడు. ఎందుకు పెట్టాడు? ఇప్పుడు నాకు తెలిసి ఈ లోకంలో సుఖంగా ఉన్న జీవులు ఎవరంటే రజనీకాంత్కి ఓటేస్తాను నేను. సుఖంగా ఉన్నాడు, హాయిగా ఉన్నాడు, ఏ గొడవ లేదు, ఇంట్లో కూర్చున్నాడు. పార్టీ పెట్టుంటే ఈ పార్టీకి మొత్తం మోకాళ్ళు మోచేతులు విరిగిపోయి ఉంటాయి. అనవసరంగా పార్టీలు పెడుతున్న వాళ్ళు ఏమి ఇబ్బందులు పడుతున్నారో, ఇంకా ముందు ఏం పడతారో చూస్తారు అందరూ కూడా. దేనికి పెట్టి ఏమిటి చేస్తావు? ఇప్పుడు సుఖంగా ఉండడం చేతగా ఉండనేదండి లోపల, నేను నా ప్రాధాన్యం అంతే గొడవ వచ్చేస్తుంది అక్కడ. ఇంతమంది అభిమానులు ఒత్తిడి చేస్తున్నా సరే ఆయనకు ఆరోగ్యం గురించి ఎప్పుడైతే డాక్టర్లు చెప్పారో అప్పుడు వెంటనే ఒక నిర్ణయం తీసుకుని అభిమానులందరూ నన్ను క్షమించండి, నేను అమెరికా వెళుతున్నాను, ఆరోగ్యం చూసుకుంటాను, గుడ్ బై అని చెప్పాడు. రజనీకాంత్కి నమస్కారం. యోగం పట్టింది బాగా. రాఘవేంద్ర స్వామి భక్తుడండి, పట్టకేం చేస్తుంది. అతనిలో ఉన్నది భక్తి నాకు తెలుసు, అతనిలో ఉన్నది జ్ఞానం, అతనిలో ఉన్నది వైరాగ్యం కూడా. ఏదో ప్రత్యేకమైన అభిమానంతో మాట్లాడాలి. అతను జీవితంలో ఒక ఘట్టం నేను పత్రికలో చదివి ఉండవలసిన వాడు జ్ఞాని అంటే ఇతను అనుకున్నా. అతను ఓ రోజు దర్శనం చేసుకుందామని అమ్మవారి గుడిలోకి మద్రాసులో వెళ్ళి మామూలుగానే ఎవరికి తెలియకుండా తెల్లారకట్టి వెళ్ళాట 5 గంటల ప్రాంతంలో ఉండి. మామూలు అయితే ఇంకా మమ్మల్ని వెళ్ళనివ్వట్లేదు. పొద్దున్నే బయలుదేరితే మొత్తం పూర్ణ కుంభాలు, శాలువాలు, దండలు తీసుకు తయారవుతారు. రజనీకాంత్ని వెళ్ళనిస్తారా? దేవుణ్ణి చూడనిస్తారా? అందుకని ఎవ్వరికి తెలియకుండా డ్రైవర్కి చెప్పు, నువ్వు ఒక్కడివిరా, నా గుళ్ళోకి వెళ్ళాలనుంది, నాకు వెళ్ళే యోగం లేదు, 10 మంది తయారైపోతారు, 10,000 మంది దగ్గర నన్ను చూడండి ఎవరు, దేవుడికి నేను దండం పెడితే వాడు నాకు దండం పెడతారు అని పాపం రహస్యంగా తెల్లారకట్ట ఎప్పుడో వెళ్ళి, రాత్రి వేళలోనో ఎప్పుడో మొత్తం ఎవరు లేని సమయంలో వెళ్ళి ఆ గుళ్ళో దండం పెట్టుకుని పూజారి గారికి కూడా మీరు ఎవరికి చెప్పకండి నేను వచ్చినట్టుగా అని చెప్పి ఓ మూల కూర్చున్నట్టు. గుడి దండం పెట్టుకున్నాక మనం కూర్చుంటాం కదా, విగ్రహాన్ని చూసి దండం పెట్టుకుని కూర్చోవాలి. ఒక 5 నిమిషాలు కూర్చుని ఆ లోపల మూర్తిని మనసులో ధ్యానం చేసుకోవాలి. ఆయన ఎంత చూస్తే పుణ్యం అని గంట అక్కడ కూర్చోకూడదు, వెనకాల క్యూ ఉంది ఇక్కడ. వాళ్ళని చూసే అవకాశం ఇవ్వాలి. ఇంక బయటికి వచ్చి నేను 1/2 గంట చూసా, నేను 1/2 గంట చూసా, నువ్వు చూసావు, దేవుడు నేను చూడలేదు అమాయకుడా. నువ్వు చూస్తే ఎవడికి కావాలి ఇక్కడ? దేవుడు నేను చూడలే. దేవుడు ఎవడో చూస్తాడు అంటే మనసులో ధ్యానించేవాడు చూస్తాడు. గుడ్లు అప్పగించి చూసేవాడు చూడు, వీడు ఎవడో దెయ్యంలో ఉన్నాడని పోతాడు అక్కడి నుంచి. మనం దైవ దర్శనం అంటే ఏమంటామంటే ఎంతసేపు నిలబడ్డాం, ఎంతసేపు అలా చూసాం, ఇంతే. ఇది గొడవ. అదేం దేవుడికి సంబంధం లేదు. నీ మనస్సులో ఎంతసేపు ధ్యానించామనేది సంబంధం. దేవుడికి మన మనస్సు కావాలి, మనం శరీరం అప్పగిస్తాం. మనస్సు ఏమో ఇంట్లో భార్య, భర్త, పిల్లలు, ఆస్తులు, తాపత్రయాలు వీటి మీద ఉంటుంది. దాన్నే అంటారు చిత్తం చెప్పుల మీదనో భక్తి శివుడి మీద. గుడిబేడి చెప్పులు వదిలిపెట్టి చెప్పులు ఏమవుతాయి, చెప్పులు అలాగే ఉన్నాయి. వీడి భవిష్యత్తు ఏం ఉపయోగం లేదు. అతను ఆ గుడి బయటకు వచ్చిండు, అక్కడ కూర్చుని ఉంటే ఒక ఆవిడ ఎవరో వచ్చిందిట. ఈ గడ్డం అది పెంచేసుకుని అలా ఉంటాడు కదా, మామూలుగా ఉన్నాడు, ఏ సినిమా వేషం కాదు కదా. ఎవడో ముష్టివాడు అనుకుంది. 10 రూపాయలు వేసింది. హాయిగా తీసుకున్నాడు, ఏం మాట్లాడలేదు. తీసుకుని పెట్టుకుని ఇలా కళ్ళకద్దుకున్నాడు. వెంటనే అతనికి వచ్చింది, ఎందుకు వేసింది? రజనీకాంత్ అయితే వేదిక. ముష్టివాడు అనుకుని 10 రూపాయలు పోన్లే, మనం ఇప్పుడు ముష్టివాడి పాత్ర ధరిద్దాం, నష్టమేముంది అని తీసుకుని ఆ కళ్ళకద్దుకుని తర్వాత లేచాక ఆయన వెళ్ళిపోతుంటే పూజారి చెప్పి, ఏమమ్మా ఎవరనుకుంటున్నావు? అది రజనీకాంత్ అమ్మ అంటే. వెంటనే లేదు చెప్పకండి, మీరు ఎందుకు చెప్పాలి? అప్పుడు దగ్గరికి అమ్మా, నా నిజ జీవితాన్ని నాకు గుర్తు చేసావు, నీకు నమస్కారం అన్నాడండి. అది సంస్కారం. ఈ సినిమా రంగంలోకి రాకపోతే నేను అక్కడే ఉండవలసిన వాడినేమో, నా నిజ జీవితాన్ని నాకు గుర్తు చేశావమ్మా అన్నాడు. నాకు ఆ సంఘటన విన్నప్పటి నుంచి రజనీకాంత్ రాజకీయాల్లో చేరతాడంటే మళ్ళీ అజ్ఞానంలో పడుతున్నాడా మనిషిని బాధపడ్డా. మనం చేరట్లేదు అని తెలిసాక ఒక కొబ్బరికాయ కొట్టాను నమస్కారం చేసి. సో శను గొడవ వదిలిపోయింది. మనం బాగు చేయగలిగినటువంటి సమాజం కాదండి ఇది. రాజకీయాల ద్వారా అసలే చేయలేమండి, పార్టీలో చేరడం ద్వారా చేయలేమండి. నిష్పక్షపాతంగా వేరే చోట ఉండి మనం మాట్లాడితే కొంత మెరుపులు వస్తాయండి. మనం అందులో చేరామంటే వెంటనే ఓ ముద్రేస్తారు. వాడు అది కాబట్టి అలా మాట్లాడుతున్నాడంట. చేరనంతకాలం మేము ఏం మాట్లాడినా మీరు నిష్పక్షపాతంగానే చూస్తారు. నిజమే కదండి ఆయన చెప్పింది అంటారు. నాకు పార్టీలు అంటగట్టలేరు. నేను ఓ పార్టీలో చేరాను అనుకోండి, వెంటనే అంటగట్టేస్తారు. ఇక నేను మాట్లాడిన నిజం కూడా అబద్ధంగానే ఉంటుంది, అబద్ధం కూడా నిజంగానే ఉంటుంది. చేరకుండానే ప్రత్యక్ష రాజకీయాల్లో చేరకుండానే సంస్కరించవచ్చు మన మనస్సులో ఏమీ కల్మషం లేకపోతే. ప్రత్యక్ష రాజకీయాల్లో చేరడం అంటే పదవులు కోరుకోవడం, అంతకంటే ఇక అది మనలోనే ఉన్నాక వాళ్ళకెందుకు ఉండదు? ఈ అస్థిరమైన జీవితానికి సుస్థిరమైనటువంటి పాలసముద్రంతో బంధం ఏర్పరచాలంటే తాపత్రయాలు వదులుకోవాలి.
అప్పుడు శుద్ధమనంబున సంగినట్టి మనశ్శుద్ధి, చిత్తశుద్ధి అంటారు దీన్ని. చిత్తశుద్ధి అంటే చిత్తంలో ఏ ఆలోచనలు లేకపోవడం, మళ్ళీ మంచి ఆలోచనలు ఉండడం కాదండి. మంచి ఆలోచనలు ఉంటే సత్వగుణం, ఏ ఆలోచనలు లేకపోతే గుణాతీత స్థితి. గుణానేతానతి చత్రీన్ దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖేర్ విముక్తో అంటాడు భగవద్గీత 14వ అధ్యాయంలో. సత్వగుణానికి కూడా అతీతంగా వెళ్ళిపోవాలి. అది కూడా మనలో ఉందనే ప్రకటన మనం చేయకూడదు. నేను చాలా భక్తుడినండి, నేను యజ్ఞాలు ఎక్కువ చేస్తానండి, నాకు ఎప్పుడు ఏమిటో దేవుడు అంటే నా దృష్టి, ఇవన్నీ చెబుతున్నాడు అంటే సత్వగుణం ఉంటే ఉండొచ్చు, కానీ సాత్విక అహంకారం కూడా ఉందన్నమాట. బలిచక్రవర్తికి ఉన్నది అదే. అందుకే దేవుడు కాడేట్టు ఒక్క దొక్కు దొక్కాడు. నీకు ఇంకా తెలుసుకోవాల్సింది ఉందిరా అబ్బాయిని. బలిచక్రవర్తికి ఉన్నది సాత్విక అహంకారం. లేదా బలిచక్రవర్తి పరిపాలన ఎలా ఉండేదో భారత భాగవతాల్లో ఎక్కువ కనపడదు, కానీ హరివంశం అనే పురాణంలో కనపడుతుందండి. ఎర్రాప్రగడ తెలుగు చేశాడు దాన్ని, వ్యాస మహర్షి సంస్కృతంలో రాశాడు. ఎర్రాప్రగడ హరివంశం అని 3000 పద్యాల్లో తెలుగులో రాశాడు మహానుభావుడు. కవిత్రయంలో ఉండే ఎర్రాప్రగడ. ఆయన కేవలం భారతంలో భాగం మాత్రమే కాదు, నృసింహ పురాణం, హరివంశం, ఇవన్నీ రామాయణం రాశాడు మహానుభావుడు, దొరకలేదు. హరివంశంలో చదువు బలిచక్రవర్తి పరిపాలన చూస్తే శ్రీరాముడి పరిపాలన ఎలా ఉందో అలాగే ఉంది. రాక్షసరాజు అంటే అలాగా. మరి అంత మంచి పరిపాలన చేసిన వాడిని విష్ణుమూర్తి పాదస్పర్శతో మన మీద పాదస్పర్శాన్ని పవిత్రంగా ఉంటున్నాం. మనం పక్కగా చెప్పాలంటే తొక్కేయడమే కదా, తొక్కేసారంటారు. మరి ఇప్పటికీ విమర్శలు చేసేవాళ్ళు ఉన్నారు. దేవతలంతా ఆర్యులు, బలిచక్రవర్తి ఏమో ద్రావిడుడు, ఆర్యులు ద్రావిడిని తొక్కేశారని వెరి సిద్ధాంతం చెప్తారు. బలిచక్రవర్తి ద్రావిడు ఏమిటండి, వీరు ఏ ఆర్య ప్రాంతంలో ఉన్నాడో వాడు అక్కడ ఉన్నాడు. అర్థం లేని మాటలు ఇవన్నీ. ప్రహ్లాదుడికి మనవడు ఆయన. హిరణ్యకశిపుడు కొడుకు ప్రహ్లాదుడు అయితే, ప్రహ్లాదుడు కొడుకు విరోచన చక్రవర్తి అయితే, విరోచన కొడుకు చక్రవర్తి కుమారుడు బలిచక్రవర్తి. అందుకే బలిచక్రవర్తిని వైరోచనుడు అంటారు తండ్రి పేరు మీద. ప్రహ్లాదుడికి మనవడు సాక్షాత్. అటువంటి బలిచక్రవర్తిని విష్ణుమూర్తి పాదస్పర్శతో కిందికి పాతాళానికి ఎందుకు పంపించవలసి వచ్చింది అంటే, నాకింత రాజ్యం ఉంది, నేను విశ్వజిత్ యాగం చేశాను, ఇంతవరకు ఇటువంటి యాగం ఎవరూ చేయలేదనే అహంకారం ఆయనలో ఉంది. సత్వగుణం ఉండాలి కానీ సాత్విక అహంకారం పనికిరాదు. మళ్ళీ నేను యజ్ఞాలు చేశాను, యాగాలు చేశాను, గుళ్ళు కట్టించాను, ఈ ఊళ్ళో అన్నీ నేనే చేశాను, అయినా నాకు తగిన గుర్తింపు లేదని అంటున్నావు అంటే మనం ఇవన్నీ దానికోసం చేసామన్నమాట. దేవుడి కోసం చేయలేదు, నేను ఆత్మ కోసం చేయలేదు, ప్రచారం కోసం చేశాం. కోరుకుంటే ఆ ప్రచారం వస్తుంది, మళ్ళీ అశాంతం మిగులుతుంది. ఎందుకంటే మనకంటే ఎవడో ఇంకోటి ఎక్కువ వస్తుంది, మనకంటే గొప్ప కూడా ఎవడో కట్టేస్తాడు, మనకంటే గొప్పగా ఎవడో ప్రవచనం చెబుతాడు, వెంటనే మనలో అసూయ ప్రవేశించింది. ఇక నువ్వు ఎంత గొప్పగా చెబితే ఏం ఉపయోగం? అంచేది నేనే గొప్పగా చెబుతాను, లేకపోతే నేనే గుళ్ళు కట్టించాను, నేనే దాన ధర్మాలు చేశానని ఈ డబ్బా కొట్టుడు వాగుడు ముందు మానేయాలి. అది ఎదుటివాడు చెప్పుకుంటాడు, మనకెందుకు? ఇది వస్తోంది అంటే ఆ గుర్తింపు గౌరవాలు కోరుకుంటున్నామంటే మనం దాని ద్వారా గుడి ద్వారానో, ప్రసంగం ద్వారానో, యజ్ఞం ద్వారానో, సత్వగుణం ద్వారానో, దాన ధర్మాల ద్వారానో ప్రచారము అది కోరుకుంటున్నామంటే సాత్విక అహంకారం, స్వార్థం ఉంది మనసులో, లేదా కోరుకోం. బలిచక్రవర్తిలో అది ఉంది, అందుకే యాగం చేశాడు. నేను ఇచ్చినంతగా ఎవరూ ఇవ్వలేదు అన్నాడు. ఒక మామూలు 7 ఏళ్ల అబ్బాయి, బ్రాహ్మణ అబ్బాయి వచ్చి నాకు ఏదైనా ఇవ్వయ్యా అంటే, 7 ఏళ్ల కుమారుడు ఉపనయనమైన వాడికి ఏం కావాలండి? గొడుగో జన్నిదము కమండలువో నాకు ముంజియో దండము. ఓ గొడుగి వానొస్తే వేసుకుంటాడు, ఓ యజ్ఞోపవీతమి శ్రావణ పౌర్ణమి నాడు మార్చుకుంటాడు, ఓ కమండలవి మంచినీళ్ళు పోసుకుని దాహం తీర్చుకుంటాడు, తపస్సు చేసుకుంటాడు. కానీ ఈయనేమిస్తానని చెప్పాడు? కోరుకోవయ్యా నీకేం కావాలో, ఇది అది అని లెక్క ఏమిటండి? కరులో కంచనము నికేతనములో గ్రామంబులో భూములో ధరణీఖండము కాక ఏమడిగదో ధాత్రీ సురేంద్రోత్తమ. చెప్పకూడనివి ఇవ్వకూడనివన్నీ ఇస్తానని చెప్పాడు. ఈ రాజుకు అసలు పరిపాలన చేతనవునా? 7 ఏళ్ల కుర్రాడు బ్రహ్మచర్యంలో ఉన్నవాడు వస్తే ఆయన ఏమన్నాడు అంటే, తరుణీరత్నము కన్యలో అన్నాడు. అమ్మాయిలు కావాలని అడుగుతావా? చదువుకునే అబ్బాయిని వాడు నాశనం అయిపోడు. ఓడగనిత్తువా జనని ఓడగనిన్ మదినమ్ము వారలనని మా అమ్మవారి మీద భజ్యం చెప్పుకున్నాను నేను. నిన్ను ఓడగా నమ్ముకున్నామంటా ఓడలా దాటిస్తావని. ఓడగనిత్తువా జనని ఓడగనిన్ మదినమ్ము వారలని. నిన్ను ఓడగా నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు ఓడిపోయేలా చెయ్యవమ్మా నువ్వు, నాకు తెలుసు. అటువంటి అపూర్వమైన విశ్వాసం భగవంతుని మీద ఉండాలి. అంటే క్షీరసాగరంలో ఉన్న శ్రీమన్నారాయణమూర్తితో, మణిద్వీపంలో ఉన్న అమ్మవారితో, కైలాసంలో ఉన్న పరమేశ్వరునితో, శబరిమలలో ఉన్న అయ్యప్ప స్వామితో, కాణిపాకం సహా అన్ని క్షేత్రాల్లో విరాజులతో మనం నిత్యం ప్రతి పూజకు ముందు మనం అనుగ్రహిస్తున్న గణపతి దేవునితో మనం ఒక నిత్య సాంగత్యాన్ని ఏర్పరచుకోవాలి. నిత్య సాంగత్యం అది సంస్కృతి, అది సంప్రదాయం. అది మనం పాటించాలి అంటే స్నానం చేసిన వెంటనే ఆడది వెళ్ళవలసింది తులసి మొక్క దగ్గరికి, మొగాడు వెళ్ళవలసింది దీపం పెట్టిన పూజా మందిరంలోకి. ఇది భార్యాభర్తలుగా ఉన్న వాళ్ళందరూ అలవాటు చేసుకోవాలి.
అటువంటి దివ్య సంస్కృతిని కోల్పోయాం కాబట్టి ఇవాళ దేశంలో ప్రతి ఒక్కళ్ళు బాధపడుతున్నాం, దేశము బాధపడుతుంది. బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఈ దేశం ఎలా ఉండేది అంటే, పూష వెలుంగులో తులసి మొక్కకు దోసిలియొగ్గి, పూష వెలుంగులో తులసి మొక్కకు దోసిలియొగ్గి, వేద నిర్ఘోషను డొక్క శుద్ధికని, వేద నిర్ఘోషను డొక్క శుద్ధికని గోవుల సేవలు చేసి, పూష వెలుంగులో తులసి మొక్కకు దోసిలియొగ్గి, వేద నిర్ఘోషను డొక్క శుద్ధికని గోవుల సేవలు చేసి, వేషముల్ భూషలు పాడి పంటలను పుట్టిన చోటనే పొందు, వేషముల్ భూషలు పాడి పంటలను పుట్టిన చోటనే పొందు, ఆ స్వయం పోషకమైన గ్రామములు, ఆ స్వయం పోషకమైన గ్రామములు బూడిదయ్య పరాయి పాలనన్. బ్రిటిష్ వారి పరిపాలనలో భారతదేశం ఎంత బాధపడిందో చెబుతూ సాగర ఘోష కావ్యంలో రాసిన పద్యం ఇది. పూష వెలుంగులో సూర్యోదయం ఇంకా కాకముందే ఈ దేశంలో ప్రతి ఇల్లాలు కులభేదం లేకుండా స్నానం చేసి ఉతికిన చీర కట్టుకుని సిగలో ఎంత మల్లె పువ్వు చామంతి పువ్వు ఏది ఏ కాలంలో ఏ పువ్వు పూస్తే ఆ పువ్వు జడలో తురుముకిన మొత్తైదువుగా వెళ్ళి తులసి మొక్క చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి దోష నీళ్లు పోసిందండి. ఈవేళ మళ్ళీ నేను గమనిస్తున్నా, ఏ మాటకు ఆ మాట చెప్పాలి, 10-15 ఏళ్లుగా ప్రవచన పరంపర పెరుగుతూ ఉండడం వల్ల చాలా ఏళ్లలో మళ్ళీ తులసి మొక్కల్ని ఆరాధించే సంస్కృతి పెరిగింది. ఇంటి ముందు దీపాలు పెడుతున్నారు, కాస్త శుచి శుభ్రత పాటిస్తున్నారు. ప్రవచనకర్తలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, వారి కారణంగానే ఇది జరిగింది. దాని మహిమ దీని మహిమ ఏదో కాస్త చెప్పడం వలన ఆ దృష్టి ఏర్పడింది. మేము హైదరాబాదులో 2011లో వెళ్ళినప్పుడు మా ఎదురు అపార్ట్మెంట్లు ఎలా ఉండేవి, ఇప్పుడు అలా లేవు. శుభ్రంగా పొద్దున లేవగానే ఇళ్ళాలు బయటకు వచ్చి దీపాలు పెట్టేస్తుంది, ఇంట్లో దీపం పెడుతోంది పూజా మందిరంలో. అసలు 5-6 గంటలకు ముందు లేచి స్నానాలు చేయాలనే ఆలోచన ఆడ మగ అందరిలో వచ్చింది, చాలా భాగం వచ్చింది, ఇంకా రావాలి. అదే మన సంస్కృతి. మొక్కల్ని ఎందుకు పూజిస్తాం? వాటి వెనకాల విజ్ఞాన శాస్త్రం అంతా ఉంది. తులసి మొక్క ఇంటి ముందు ఉంటే కీటకాలు రావు, లక్ష్మీ తులసి కృష్ణ తులసి, కృష్ణ తులసి ఉంటే పావులు రావు, ఆ వాసన వాటికి పడదు. ఈవేళ మనం దోమల కోసం గుడ్ నైట్ అని ఆల్అవుట్ అని రకరకాలు పెట్టుకున్నాం. కొన్ని రకాల మొక్కలు ఇప్పటికీ వృక్షశాస్త్రం చేసిన వాళ్ళు చెప్తారండి, ఆ మొక్కను మీరు పడగదిలో పెట్టుకుంటే దోమలు రావమ్మా, ఇవన్నీ అవసరం లేదు. ఆల్అవుట్ పెట్టామంటే అర్థం ఏంటంటే దోమల ఆల్అవుట్ కాదు, మీరే ఆల్అవుట్, దోమలే ఉంటాయి. ఈ మొక్కలు 2 మొక్కలు బెడ్రూమ్లో పెట్టామనుకోండి, దోమలకి కీటకాలు హరించే మొక్కలండి అవి. ఆ వాసన వాటికి పడదు, వెళ్ళిపోతాయి. మనకి అవి వెళ్ళిపోవడం కావాలి, చచ్చిపోవడం కాదు కదా. వెళ్ళిపోతే చాలు, మనకెందుకు, మనం కొట్టుకుండా ఉంటే చాలు. ఇక్కడ ఆల్అవుట్ పెట్టడం, అక్కడ గుడ్ నైట్ పెట్టడం, సాయంత్రం అయ్యేసరికి పెద్ద వీరాభిమన్యుల్లాగా ఓ బ్యాట్ ఒకటి వేసుకు బయలుదేరడం, 200 పెట్టుకొని టిక్కు 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 ఎన్ని కొట్టినా వస్తాయి. ఇక్కడ నేను ఎత్తిమి కొట్టుకో గొడవ వదిలిపోతుంది. ఇది పనిగట్టుకుని చేసే హింస అండి, ఇది పాపం అండి. ఇది మనం పనిగట్టుకు చేస్తున్నాం. అవి కూడా సృష్టిలో ఉన్నాయి, పరిపాలించేవాళ్ళు వాటి గురించి కూడా పట్టించుకోవాలి. పురాణాల్లో చెప్పారు, పాలకుడు అంటే మనుషులకు మాత్రమే కాదు, పశువులకు కూడా, కీటకాలకు కూడా, సమస్త జీవరాశికి పాలకుడే. జీవరాశికి అంతా అన్యాయం చేసి మనుషులకు మేలు చేస్తే వాడు దుష్పాలకుడు అవుతాడు కానీ సత్పాలకుడు కాదు. సమస్త జీవరాశికి. అభిజ్ఞాన శాకుంతల నాటకంలో కాళిదాసు చెబుతాడు అద్భుతమైన మాట. అక్కడ శకుంతలను ఆయన సమీపించినప్పుడు దుష్యంతుడు ప్రవేశపెట్టడానికి మంచి సందర్భం కావాలి కదా. ఈ శకుంతల ముఖం పద్మంలా ఉంటుందిగా, అమ్మాయి అందమైన అమ్మాయి కదా, మరి అందున క్షత్రియుడు విశ్వామిత్రుడికి పుట్టింది, మేనక అప్సరసకి పుట్టింది, అందంగా ఎందుకు ఉండదు, అందుకని అందంగా ఉంది ఈవిడ. ఆ అందమైన ముఖం పద్మంలా ఉందిట. ఆ పద్మం మీదకి తుమ్మెదలు మాటిమాటికి వాళ్తున్నాడు, అందుకని ఇలా కొట్టి రక్షమాం 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 ఉంటుంది. వెంటనే రక్షించేవాడు రాజే కదా అని దుష్యంతుడు ప్రవేశిస్తాడు. అది కాళిదాసు గొప్పతనం, ఊహ. రక్షించేవాడు రాజే కదా, అందుకని వచ్చి తుమ్మెద నుంచే రక్షించేది. అదో సందర్భం. అంటే కీటకాల బారి నుంచి ప్రజల బారి నుంచి కీటకాలను కూడా రాజు రక్షించాలండి. కీటక నాశనం జరుగుతుంటే రాజుకి నష్టం జరుగుతుంది. ఆయన రాజ్యంలో అవి కూడా ఉన్నాయి. మన ఇంట్లో మనమే ఉండవమ్మా, దోమలు ఉంటాయి, వాటి నువ్వు కొట్టకుండా చూసుకో, కానీ మొత్తం లేకుండా చేస్తానంటావేంటి? దోమలకేం ప్రత్యేకమైన ఆవాసాలు లేవు కదా. మరి మన దోమలు ఎక్కడి నుంచి వచ్చాయి? మన మురికి కాలువలో వచ్చాయి. మురికి కాలువలో మన వల్ల వచ్చాయి, దోమల వల్ల రాలేదే. డ్రైనేజ్ కాలువ మన వల్ల వచ్చిందా, దోమల వల్ల వచ్చిందా? మన వల్ల మురికి కాలువలు వచ్చాయి, మురికి కాలువలో దోమలు వచ్చాయి. లేకపోతే అవి పుట్టనే పుట్టవు, కుట్టనే కుట్టవు. మనం చంపేస్తే అలాగ భారతీయ సంస్కృతి దానికి అంగీకరించు. దానికోసం ఏం చేయాలి? నివారణోపాయం చేసుకో.
అవి ఇంట్లోకి రాకుండా చూసుకో, ముఖ్యంగా పడుకునే గదిలోకి రాకపోతే చాలు. పగలంత బాధే ఉండదు వాటితోటి. పగలు ఈగల బాధ, రాత్రి దోమల బాధ అంట. అందుకని పగలు ఈగల బాధ, రాత్రి బాధ. పగల ఈగల బాధట, రాత్రి దోమల బాధట, ఒక్కో రాత్రి దొంగల బాధట. ఈ 3 బాధలు ఎప్పుడప్పుడు ఉంటాయి. కానీ ఎప్పుడు ఉండే బాధ ఏమిటంటే భార్యకి భర్త బాధ, భర్తకి భార్య బాధ. ఇవి ఎల్లకాలాల్లో ఉంటాయి, రాత్రి పగలు కూడా ఉంటాయి అన్నారు. మశక మత్కుణ రాత్రౌ మక్షిక భిక్షుక దివారాత్రౌ ప్రభాదేతే ధూర్త భార్య పిపీలిక అన్నాడు శాస్త్రంలో. పనికిమాలిన భార్య కానీ పనికిమాలిన భర్త కానీ ఒకళ్ళనొకళ్ళు బాధ పెట్టుకుంటూ ఆక్షేపించుకుంటూ ఉంటారు. వాళ్ళకి పగలు లేదు, రాత్రి లేదు. పడుకునే వరకు తిట్టుకోవడమే పని, లేచాక మళ్ళీ తిట్టుకోవడమే పని. ఇదంతా పిల్లల ముందే జరుగుతుంది, లైవ్లో ప్రత్యక్ష ప్రసారం అన్ని కేంద్రాల్లోనూ. ఇంక పిల్లలు అలాగే తయారవుతారు. తల్లిదండ్రులు తిట్టుకుంటూ నిద్రలేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారు. ద్రోణాచార్యుడు రజోగుణం పెంచేసుకుని బాగాను వదిలేయవలసిన రెండవల వ్యవహారాన్ని వదిలేయకుండా ద్రౌపదుణ్ణి, ఆయన రాజ్యాన్ని, ఆయన సైన్యాన్ని సమస్తాన్ని నాశనం చేయాలని చూశాడు. అందుకే ఆయనకి ఎటువంటి కొడుకు పుట్టాడు? అశ్వత్థామ పుట్టాడు. బ్రాహ్మణ కులంలో అటువంటి వాడు పుట్టాడు, అసలు సాధ్యం కాదు. పుట్టాడు. ఆయన రజోగుణంతో పుడితే ఈయన తమో గుణంతో పుట్టాడు. అర్ధరాత్రి పాండవుల శిబిరం మీద దాడి చేసి యుద్ధం చేయకుండా నిద్రపోతున్న వాళ్ళని 3000 మందిని చంపేశాడు, ఊసకోత కోశాడు. ఒక బ్రాహ్మణుడు చేసే పని ఇది. ఆ కులంలో ఇటువంటి లక్షణం ఉంటుందా? అసలు సత్వగుణం కదా బ్రాహ్మణ కులం అంటే. అందులో ఆ రోజుల్లో ద్వాపర యుగంలో ద్రోణాచార్యుడికి పుట్టాడు. ఏమి తక్కువ? ద్రోణాచార్యుడు అంటే భరద్వాజ మహర్షి మానవుడు ఎలా అవడం ఏమిటండి? ఎందుకు అవుతాడు? ద్రోణాచార్యుడు లోపం అది. ఈయన రజోగుణం పెంచుకున్నాడు, సత్వగుణం పెంచుకోవలసింది పోయి. పిల్లాడు ఏం చేశాడు? తమో గుణం. నాన్నగారు మీకంటే 2 ఆకులు ఎక్కువ చదివాను అన్నాడు. అంటే తల్లిదండ్రులు సరిగ్గా ఉంటేనే కదా పిల్లలు సరిగ్గా ఉండేది. మనం సరిగ్గా ఉన్నా వాళ్ళు ఉంటామని ఖచ్చితంగా చెప్పలేము. మనమే సరిగ్గా ఉండకపోతే ఇక వాళ్ళ నుంచి ఏం ఆశిస్తామండి? అంచేత అక్కడే ఉంది అంత. అంచేత లేవగానే ఈ సంస్కృతి, తులసి మొక్క, దానికి పూజ చేయడం, అక్కడ ఏదో కాస్త నీళ్లు పోయడం, ఓ దండం పెట్టడం, ఇది కనపడాలి ఖచ్చితంగా. వేద నిర్ఘోషనుడొక్క శుద్ధిగని. వేదం చదవాలి, విన్నైనా వినాలి. బ్రాహ్మణోత్తములైన వాళ్ళు ఈ ప్రాంతంలో ఎక్కువ ఉన్నారని విన్నా, నమస్కారం పెట్టి కోరుతున్న వేదాన్ని వదలకండి. వేద నిర్ఘోషం మీ ఇంట్లో వినపడాలి. ఎప్పుడు కుటుంబంలో ఒక్కడికైనా వేదం నేర్పాలి. నాకు చెప్పే అర్హత లేదు, కానీ చెప్పవలసిన వాడిని కాబట్టి చెబుతున్నా. వేదం వదిలేయడం వల్లే బ్రాహ్మణ కుటుంబాలు దెబ్బతింటున్నాయి. వేదం వదిలేసాం, వేరే వృత్తులన్నీ చేపట్టాం, అవి మనకి చేత కావు. ఇది వదిలేసాం, ఉన్నది వదిలించుకున్నాం, లేనిది మనకి పట్టలేదు, దరిద్రం అనుభవిస్తున్నాం. ఇంకేవో సాఫ్ట్వేర్ అండి, హార్డ్వేర్ అండి, అనవసరమైన వ్యవహారాలు ఇవన్నీ. ఈవేళ వాళ్ళెవరు వేద పండితుల కంటే సుఖంగా లేరు. వేద పండితుడు కాళ్ళకి డబ్బులెట్టి, కాళ్ళకి దండం పెట్టి డబ్బులు ఇస్తారు. సాఫ్ట్వేర్ వాడికి కవర్లో పెట్టిస్తారు, లేకపోతే బ్యాంకులో వేస్తారు. ఎప్పుడు వేస్తారో తెలియదు, చచ్చిపోతున్నారు. ఇప్పుడు ఈ వర్క్ ఫ్రమ్ వచ్చి ఇంట్లోనే తద్దినాలు పెట్టుకోవడం వచ్చిన తర్వాత రాత్రి పగలు దూరితే రాత్రి వరకు బయటికి రావట్లేదు మనిషి. ఇదా ఇంత అవసరమా? 12 గంటలు, 13 గంటలు, 14 గంటలు. పోనీ దీనికి ఏమైనా పెద్ద నెలకు 1 లక్ష ప్యాకేజీ ఉందంటే లేదు. 30,000, 25,000, 40,000 తీసుకుని చాకరీ చేయించుకుంటారు ఇక్కడ. ఇది మళ్ళీ వీడు 1,00,000, 2 లక్షలకు వచ్చే సమయం వస్తుంది కదండి, అప్పుడు తీసేస్తారు జీతాలు ఇవ్వలేక. బాగా చేస్తేనేమో ప్యాకేజీ పంచాలి కాబట్టి తీసేస్తారు, బాగా చేయకపోతే చేయలేదు కాబట్టి తీసేస్తారు. అదే వేదము శాస్త్రం నేర్చుకుని దాని మీద ఆధారపడి వచ్చిన దాంతోనే బతకగలిగితే ఎవడూ మన తీసేవాళ్ళు లేడండి. వేదమాత కాపాడి తీరుతుంది. ఎప్పుడు వేద పండితులకు బుకింగులు మన భాషలో చెప్పాలంటే ఉంటూనే ఉంటాయి. అందులో 10-15 ఏళ్ల కారణంగా మనకి ఎక్కువయ్యే ఉగాది వస్తే ఎవడు దొరకడు అసలు. పంచాంగం చెప్పే వాళ్ళకి, జ్యోతిష్ శాస్త్రం చెప్పే వాళ్ళకి, వేదం చదువుకున్న వాళ్ళకి ఏం లోటు లేదండి. పౌరోహిత్యానికి కూడానండి. ఏదో కరోనా వల్ల ఇబ్బందులు వచ్చాయి కానీ మళ్ళీ ఉంటాయి, చేసుకోవచ్చు, పెద్ద ప్రమాదం లేదు. ప్రతి ఇంట్లోనూ శుభకార్యాలు అశుభాలు శుభానికి అశుభానికి రెండింటికి. అయితే యజ్ఞోపవీతం ఇటు లేక అటు, లెక్కే ఉంది, కుడి ఎడమ 2 మనమే. తిరుగులేని వృత్తి అండి. కానీ ఈవేళ ఒక వ్యామోహం, ఇంగ్లీష్ వ్యామోహం ఆవరించడం వల్ల బ్రాహ్మణుల కుటుంబాల్లో కూడా మేము సాఫ్ట్వేర్ అయితే పిల్లనిస్తాం, నెలకు 25,000 జీతమైనా సరే, 50,000 జీతం ఉన్నా సరే పురోహితుడికి, అర్చకుడికి పిల్లనిచ్చేవాళ్ళు లేరు. ఈవేళ చాలా యాతన పడుతున్నారు వాళ్ళు. ఉన్నవాళ్ళు పిల్లనివ్వరు, వేరే వాళ్ళని చేసుకుంటే వంకమర వాడు బతకాలా చావాలా? ఎలా చేరతారు? మనం ప్రోత్సహించాం, మనం నిరుత్సాహపరుస్తాం, మనమే వంకలెడతాం, మళ్ళీ వృత్తులన్నీ పాడైపోయాయి. అంచేత వేద నిర్ఘోష ఏ ఇంటి అరుగు మీద వినపడుతుందో ఆ ప్రాంతం అంతా కనీసం ఒక శాస్త్రం లెక్కల్లో చెప్పాలంటే 10-15 మైళ్ళ వరకు ఏ వ్యాధులు ఉండవండి. వేదం వినపడితే ఆ స్వరం కారణంగా 10-15 మైళ్ళ చుట్టుపక్కల ఏ వ్యాధులు ఉండవండి. శారీరక మానసిక వ్యాధులన్నీ నశిస్తాయి. వేదపారాయణ అంత మహిమాన్వితమైంది.
అటువంటి వేదపారాయణ మనం వదిలేసాం ఇవాళ, ఏదో సందర్భం వస్తేనే చేస్తున్నాం అంతే. వేదము దివ్యనాదము వివేక సునాదము భవ్య భారతీనాదము వేద పండిత నినాదము దుర్మద బుద్ధి మత్సర ఛేదము షడ్రిపోద్ధతి నిషేధము మోదము శైవ వైష్ణవామోదము శ్రోత్రయుగ్మముల పేర్చిన తృప్పు వదల్సునెప్పుడు. తులసి పూజతో జీవితం ప్రారంభం కావాలి స్నానం తర్వాత, అది భారతీయ సంప్రదాయం. ఆ పైన వేదం చదవనైనా చదవాలి, విన్నైనా వినాలి. అంటే మన ఇంటి చుట్టుపక్కల బ్రాహ్మణులు ఉండేలా చూసుకోవాలి. బ్రాహ్మణులు లేకపోతే ఆ ఊరు వదిలేమని చెప్పారు. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగకపోరు ఏరును ద్విజుడును చొప్పొడిన ఊర నుండుము చొప్పొడకున్నట్టి ఊరు చొరకము సుమతి అన్నాడు. ఒక బ్రాహ్మణుడు ఉండి తీరాలి మన చుట్టుపక్కల, ఎందుకంటే మనం చదవకపోయినా ఆయన చదువుతాడు, అది వినపడుతూ ఉంటుంది. ఆయన ఆ వృత్తిలో సుఖంగా ఉండేలా మనం చూడాలి. దాన ధర్మాలన్నీ బ్రాహ్మణులకి మనం ఎందుకు చెప్పారంటే కులపక్షపాతం కాదమ్మా, వాళ్ళని ఏ ఉద్యోగం చేయొద్దన్నారు, వాళ్ళు బతకాలో వద్దా. అందుకని మిగిలిన వాళ్ళకి ఏం చెప్పారంటే మీ ఇంట్లో శుభం జరిగినా అశుభం జరిగినా షోడశ దానాలు చేయండి, అవి ప్రధానంగా బ్రాహ్మణులకు చేయండి అన్నారు. మరి వాళ్ళు బతకాలి కదండి. వీళ్ళకేం చెప్పారు, మళ్ళీ ఇస్తే పుచ్చుకోండి అడక్కండి ప్యాకేజీలు పెట్టకండి అని వీళ్ళకి చెప్పారు. వాళ్ళు వాళ్ళ ధర్మం వాళ్ళు వదిలేస్తారు, మన ధర్మం మనం వదిలేస్తాం. ఎలాగా వాళ్ళు ప్యాకేజీలు పెట్టేస్తున్నారు మొత్తం. ఇస్తే పుచ్చుకోండి అని వాళ్ళకి చెప్పారు, ఇవ్వకుండా అడగమని చెప్పలేదు. ఇవ్వమని మనకి చెప్పారు. ఇవ్వమనేది మనము పాటించాం, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అని మాట్లాడతాం. ఎక్కడ ఎందుకు వస్తుంది ఈ స్వార్థం అంతా? అసలు నాకు వేరే రకంగా సుఖంగా బతికే అవకాశం లేదు కాబట్టి ఏదో చేద్దాం, వచ్చింది నొక్కేద్దాం. అంటే ధర్మం ఎక్కడ తప్పుతుంది? ముందు మనం తప్పుతున్నాం, తర్వాత లోకమంతా తప్పుతుంది. లోకం తప్పినా సరే నేను తప్పను ఏమైనా సరే అని హరిశ్చంద్రులాగా పట్టేట్టు కూర్చోవడమే. ఏం వస్తుంది? మహా అయితే మృత్యు వస్తుంది. ఆ మృత్యు ఎలాగో వస్తుంది, పేరు మిగిలిపోతుంది. అలాగా వేద నిర్ఘోషను డొక్కశుద్ధిగా గోవుల సేవలు చేసి ఇవాళ గోప్రపంచం గురించి బాగా ప్రచారం అవుతుంది. చాలా సంతోషించాల్సిన విషయం. గోశాల లేనటువంటి దేవాలయం లేదు, మళ్ళీ అపూర్వమైన సంస్కృతి పెరుగుతుంది. చాలా సంతోషించాలి. గోమాతకి సేవ చేస్తే సమస్త దేవతలకి సేవ చేసినట్టే. అన్ని శాస్త్రాలు ఏకగ్రీవంగా అంగీకరించిన విషయం. బలవంత ఏకగ్రీవం కాదండి, స్వేచ్ఛగా ఏకగ్రీవం. అటువంటి గోవుల సేవలు చేసి ఈ కులభేదం లేకుండా మతభేదం లేకుండా స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ గోవుల సేవలు చేసేవారు. అంతేకాదు ఇక్కడ గుర్తుపెట్టుకోవలసిన విషయం, ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి కదా. గ్రామాలు ఎలా ఉండేవి పూర్వం? వేషములు భూషలు పాడి పంటలను పుట్టిన చోటనే పొందు. మనం వేసుకునే వేషం వస్త్రాలు ఆ ఊళ్ళో పద్మశాలీలు శాలివారు నేసిన బట్టలే ఆ ఊళ్ళో అందరూ కట్టుకునేవారు. వాళ్ళకి బయటికి వెళ్ళి అమ్మాల్సిన అవసరం లేదు. బయట ఊళ్ళో వాళ్ళు ఎవరు వేరే బట్టలు కొనరు. ఆ ఊళ్ళోనే శాలివారు పద్మశాలీలు వారు నేస్తారు, వారి ఇంటికి వెళ్ళి కొనుక్కుంటారు. లేకపోతే బట్టల మూట వారు సైకిల్ ఇవి పట్టుకొస్తారు. అంటే ఆ ఊళ్ళో పండిన పంట ఆ ఊళ్ళోనే వినియోగం. మహా అయితే ఇంకా మిగిలితేనే బయటకి. ఆ ఊళ్ళో ఉన్న పాలు ఆ ఊళ్ళోనే వినియోగం. ఆ ఊళ్ళో నేసిన బట్టలు ఆ ఊళ్ళోనే వినియోగం. ఆ ఊళ్ళో తయారైన కుమ్మరి కొండలు ఆ ఊళ్ళోనే వినియోగం. ఆ ఊళ్ళోనే ఒక కమ్మరి ఉంటాడు, ఎనపనిముట్లు బాగు చేసేవాడు. ఆ ఊరందరూ అక్కడే చేయించుకుంటారు. నేను హైదరాబాద్ వెళ్ళాను గొప్పగా చేయించుకున్నా, మీరు కూడా అందరినీ చేయించుకున్నాను. ఈ కమ్మర్ని తీసుకెళ్ళి హైదరాబాద్లో మకాం పడితే కమ్మర పని పోయి వాచ్మెన్ అయ్యాడు అక్కడ అపార్ట్మెంట్లో. కర్మగాలి కమ్మర పని పోయి వాచ్మెన్. వాడు చాకళ్ళ పరిస్థితి ఏదేనండి అంటే తలుచుకుంటే బాధ వస్తుంది. హైదరాబాద్లో వాచ్మెన్లు అందరూ చాకళ్ళే. మీకు ఈ పని ఏమిటి అని అడిగాను నేను. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామండి ఏదో ఉంటుందని ఏమి లేదు, ఇది మొదలెట్టామన్నారు. వాచ్మెన్కి చాకలికి సంబంధం ఏంటండి? వాడికి ఉతకడం తెలుసు కానీ అక్కడ కాపలాగాడని తెలియదు కదా. వచ్చినవాడు కూడా ఉతికి పారేస్తాడు. ఎందుకు వచ్చింది? వీళ్ళు ఒక వృత్తి నిమిత్తం ఏదో అక్కడికి వెళ్ళిపోయారు, ఆ వృత్తి సరిగ్గా లేదు అక్కడ. అందుకు వాచ్మెన్ మాత్రం మళ్ళీ చాకల పని తప్పడం లేదు. అపార్ట్మెంట్ వాళ్ళకి అక్కడికి ఇస్త్రీ అది ఇక్కడ చేసుకోవచ్చు కదా. ఏమైపోయే స్వయం పోషకమైన గ్రామం ఇవాళ బిచ్చగాళ్ళ గ్రామం కింద తయారైందండి. ఏ గ్రామం చూసినా మాకేదో ఇస్తారండి అనేవాడు తప్పితే నేను సంపాదించుకుంటున్నా అన్నవాళ్ళు లేరమ్మా ఇవాళ పల్లెటూళ్ళు. నాకెంత వస్తుందండి. ఎంత ఆశ్చర్యకరంగా మారిపోయాయండి గ్రామాలు. ఇదివరకు పరాయి పాలనలో జరిగాయని సాగర ఘోష కావ్యంలో రాశా. ఇప్పుడు మన వాళ్ళ పాలనలోనే ఇలా జరుగుతుంది. ఆ ఊళ్ళో తయారు చేసిన బట్టలు ఆ ఊళ్ళో వాళ్ళు వాడరు. అసలు ఆ ఊళ్ళో శాలివారు లేరు ఎవరు. ఎందుకంటే మరి వృత్తి లేకపోతే వాళ్ళు ఎందుకుంటారు? కమ్మరు లేరు, కుమ్మరు లేరు, ఎవరూ పల్లెటూళ్ళు లేరు. పల్లెటూళ్ళు మొత్తం ఖాళీ అయిపోయి అందరూ పట్టణాలకు వెళ్ళిపోయారు. పట్టణాలు పెరిగిపోయి నగరాలు పెరిగిపోయాయి. అక్కడ నీళ్లు లేవు, టాయిలెట్లు కట్టడానికి కూడా అవకాశం లేదు.
అంతా ఒకచోట గుమిగూడితే ఎలా ఉంటుందండి? ఇప్పుడు నేను వస్తూ రాజుగారి నోట ఒక విచిత్రమైన మాట విన్నా. గునుపూడు శివారు భీమవరం విలేజ్ అని రాసేవారు. పూర్వం దస్తావేజులు చూసుకోండి మీరు. గునుపూడు శివారు భీమవరం విలేజ్. గునుపూడి పెద్దది, భీమవరం చిన్నది పూర్వం. ఇప్పుడు భీమవరం ముందు గునుపూడు ఎంత ఆశ్చర్యంగా లేదండి? పూర్వం దస్తావేజులు చూస్తే ఇప్పుడే చెప్పారు నాకు ఆయన వస్తుంటే. ఇదే అండి ఆశ్చర్యం అన్న. గునుపూడు శివారు భీమవరం విలేజ్ పూర్వం దస్తావేజులు. గునుపూడి లెక్క మద్రాస్ స్టేట్లో, భీమవరం కాదు. అప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా లేదు, కృష్ణా జిల్లా. గునుపూడి పెద్ద గ్రామం అయింది, దాని శివారు భీమవరం అయింది. ఇప్పుడు భీమవరం పెద్ద టౌన్ అయింది. గునుపూడి ఏమో చెప్పుకోవాలంటే గునుపూడి శివాలయం లేకపోతే గునుపూడి లేదు. గునుపూడి అంటే పంచారామం శివాలయం. కానీ ఇదివరకు గునుపూడే ప్రధానమా రాలంటే మొత్తం తిరగబడుతుంది చిత్రం అంతా. పెద్ద పై వాళ్ళు కిందకు వస్తున్నారు, కింద వాళ్ళు పైకి ఎడుతున్నారు. స్వయం పోషకమైన గ్రామం. ఆ ఊళ్ళో చదువుకున్న వ్యవసాయం చేస్తే ఆ ఊళ్ళోనే, కూలీలు కూడా ఆ ఊళ్ళోనే. మా చిన్నతనంలో మా గ్రామంలో కూలీలందరూ మా వాళ్ళే ఉండేవారు, మా ఊళ్ళో వాళ్ళే ఉండేవారు. వాళ్ళు ప్రత్యేకం ఆ వృత్తి చేసేవారు, వాళ్ళ పిల్లలు అదే పని చేసేవారు. ఇవాళ ఫీజులు కట్టాల్సిన అవసరం లేదని అందరినీ ఇంజనీరింగ్ చేయమన్నారు. ఫీజులు కట్టేవాళ్ళు లేడు, చదువు లేదు. ఫీజు రావట్లేదు, చదువు లేదు. అటు ఇటు కాకుండా అయిపోయారు. మొత్తం బూడిద ఎందుకయ్యాయి? ఇక్కడ స్వయం పాలక వ్యవస్థ. మన గ్రామం నుంచి వచ్చే పంట మనం వాడుకోవాలి, ఇక్కడ పండేదే మనం తినాలి. ఏ ప్రాంతంలో పండే పంటలు ఆ ప్రాంత ప్రజలకు తేలిగ్గా అరుగుతాయి. యోగ వాసిష్ఠంలో ఉంటుందన్నమాట. యోనామ యథా గ్రీష్మే కల్పస్వేదాత్ భవేత్ క్రిమి తద్యద్యచ్చిత్కం శుద్ధ సత్యం యద్యత్ సత్యం శుద్ధ చిత్కం తజ్జీవో భవతి స్వతః అంటాడు. భగవంతుడు సృష్టి ఎలా చేశాడు అంటే పదార్థాన్ని పుట్టించాట. ఆ పదార్థాన్ని తిని బతకవలసిన జీవిని అక్కడే పుట్టించాట. దానికి లెక్క ఏమిటంటే చెమట పుట్టింది మన శరీరంలో. చెమటను ఆహారం తీసుకుని బతికే నల్లి అక్కడే పుట్టింది. ఇదివరకు నల్లులు బాగా ఉండేవి తెలుసు. ఇప్పుడు దోమలు ఎక్కువయ్యాక నల్లులు పోయాయి. నల్లులు బాగా ఉండేవి వీళ్ళల్లో. ఒక అల్లుడు అత్తారింటికి వెళ్ళాట. పరుపు మీద నల్లులు విపరీతంగా కుట్టేస్తున్న వాడు నాబోటి పండితుడే సస్తాడా నల్లులు కుట్టేస్తుంటే. అందుకని వాడు అక్కడ అవధానాలు చేస్తాడు, పద్యాలు చెబుతాడు. అందుకని ఇంటికి వచ్చిన వాడు ఎవడో గట్టే, ఏమండి దేవతలు కదండి, విష్ణుమూర్తి శివుడు అందరూ కూడా కైలాసంలో ఒక ఆయన పడుకున్నాడు, ఇదేమిటి వైకుంఠంలో ఒక ఆయన పడుకున్నాడు, అదేమిటంటే శుభ్రంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు పడుకోవచ్చు కదండి, అత్తారింట్లో ఎందుకు అన్నట్టు. వాడు ఒక్కడే కాదబ్బాయి, శివుడు అద్రిని శయనించుట రవిచంద్రులు మెంటనుంట రాజీవక్షుండ విరళముగ శేషునిపై పవళించుట నల్లి బాధ పడలేకజుమీ అన్నట్ట. శివుడు కైలాసంలో మంచు కొండ మీద పడుకోవడం, శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడి మీద పడుకోవడం, సూర్యుడు ఎప్పుడు ఆకాశంలోనే తిరుగుతూ భూమి మీదకి పొరపాటును కూడా రాకుండా ఉండడం, చంద్రుడు కూడా ఆకాశంలో ఉండడం. ఎందుకంటే నల్లుల బాధ పడలేక అన్నట్ట. వీడు ఇక్కడ పడుతున్నాడు, ఆ నల్లులు కుట్టేసి, అందుకని అదే అంటగట్టి అంతగా ఉండే. ఆ నల్లి ఎక్కడ పుడుతోంది? మనిషి చెమటలోంచి నల్లి పుడుతుంది. తర్వాత నల్లికి మళ్ళీ సంతానం కలగచ్చు, అది వేరే విషయం. కానీ అసలు ఏమీ లేని చోట ఇంట్లో కూడా బాగా చెమట పడితే ఒంటికి నల్లులు పుడతాయి. ఇప్పుడు నల్లులు ఎందుకు పుట్టట్లేదో తెలుసా? ఏసీ లేని ఇల్లు ఎక్కడుంది, అందుకని నల్లులు పుట్టట్లా, చెమట పట్టట్లేదు, నల్లులు పుట్టట్లేదు. ఏసీ కారణంగా చెమట పట్టదు. దానివల్ల వచ్చే రోగాలు వేరుగా ఉంటాయి. చెమట పట్టకపోవడం గొప్ప విషయం అనుకోకండి. చెమట పడుతూ ఉంటే మనలో ఉండే రకరకాల దోషాలన్నీ చెమట రూపంలో బయటికి పోతాయి. ఇప్పుడు ఏసీల కారణంగా ఏమయ్యాయి? ఏసీకి చెమట పట్టింది, మనకు రోగాలన్నీ మన దగ్గరే ఉన్నాయి. మన లోపలికి వెళ్ళే రోగాలన్నీ బయటికి వెళ్ళే అవకాశం లేకపోతే లోపలికి వెడతాయండి. నిన్న మనస్సు గురించి చెప్పుకున్నాం కదా, మనస్సును బయటికి వెళ్ళలేకపోతే లోపలికి వెడుతుంది, బయటకు వదిలేస్తే బయటికి పోతుంది. చెమటను బయటికి పోనివ్వాలి, చెమట పట్టే పనులు చేయాలి. ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే ఒక్క మాట రాసి పెట్టుకుని ఆలోచించండి. నిన్న ఒక మాట చెప్పాను నేను, ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాలి, ఎప్పటి పనులు అప్పుడే చెయ్యాలి, ఎక్కడ విషయం అక్కడ వదిలేయాలి. మనశ్శాంతి ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఇంకో మాట చెబుతున్నా, ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే ఒకటే సూత్రం, శరీరాన్ని శ్రమ పెట్టాలి, మనస్సుకు విశ్రాంతినివ్వాలి, అప్పుడే ఆరోగ్యం ఆనందం. శరీరాన్ని శ్రమ పెట్టాలి, కూర్చోబెట్టాలి, లేపాలి, గుంజీలు తీయించాలి. రోజు మొత్తం మీద ఏ కారణంగానైనా ఆడా మగ 50 సార్లు కూర్చోవాలి, 50 సార్లు లేవాలి. ఓ గిన్నె కోసం కింద కూర్చోవాలి, ఇంకో చెంచా కోసం పైకి లేవాలి. ఈ ఎక్సర్సైజులు ఏం లేవు ఇవాళ. అన్నీ రోగిష్టి వాళ్ళలాగా మొత్తం ఇలా అందుతూ ఉంటాయి చేతికి. ఇలాగా అయింది, రోగాలే వచ్చేసే వరకు. అందకూడదమ్మా, చూడడం చోటే పెట్టాలి, కూర్చుని తీసుకోవాలి. అక్కడ కింద కూర్చోవాలి, తీసుకోవాలి, శుభ్రంగా బాసిం పెట్టేసి కూర్చోవాలి. అక్కడ పుస్తకం తీసుకోవాలి. లైబ్రరీ ఉంది ఇంట్లో అనుకోండి, బీరువాలో పెట్టండి, యజమాని కింద కూర్చోవాలి. అందరు లుంగి కట్టుకుని కింద కూర్చో, శుభ్రంగా కిందలో పుస్తకం తీసుకో. అంతేగాని కరెక్ట్ లాక్క రోగం వస్తుంది. అపార్ట్మెంట్లు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, పైన అటకలు ఉంటాయి, మనం మహానుభావులు ఉంటాయి. ఎప్పుడు అటకలు తీయమండి పొరపాట్లు కూడా.
అందులో పాములు కూడా చేరతాయి. కనీసం నెలకు ఒకసారి లెక్క పెట్టుకుని యజమాని అన్నవాడు భార్యో భర్తో ఎవరో ఒకరు పేటో కుర్చీ ఏదో ఒకటి వేసుకుని పైన మొత్తం అట్లా అటకలన్నీ తీసి పెట్టేయాలి. గాలి బారతాయి శుభ్రంగా. ముందు అనవసరపు వస్తువులు ఏమున్నాయో తెలుస్తాయి. కొండ చిలువలు ఉంటే బయటకు వస్తాయి. అనవసర వస్తువులు తీసి అవతల బారేస్తాం. మా ఇంట్లో నాకు ఇదో పని. ప్రతి నెల అమావాస్య దాటగానే నేను లెక్క. నేను పేట ఎక్కానంటే అమావాస్య దాటిందని లెక్క. ఇంట్లో ఎక్కి మొత్తం తలుపులు తీసేస్తాను. కొన్ని చెప్పి దానం చేస్తా, కొన్ని చెప్పకుండా దానం చేస్తా. మొత్తం మీద అటక్కాడి. ఎందుకంటే ఎక్కేందులో ఏముందో చూసే ఓపిక వాళ్ళకి లేదు. కాబట్టి నేను ఇచ్చేస్తాను. నాకు అవసరం లేదు. అనవసర వస్తువులన్నీ బయటపడుతుంటాయి. 6 ఏళ్ళు అయింది, ఏం చేసుకుంటాం? ఎవరికి ఇచ్చి పట్టుకెళ్ళి వాడు వాడుకుంటాడు. మనకు అవసరం ఇది. అటక్కాడి అయింది శుభ్రంగా. గాలి తగిలింది. మనకి వ్యాయామం అండి. అన్ని గదుల్లోనూ పేటెక్కి అలా తలుపులన్నీ తీసి మళ్ళీ సాయంత్రం తలుపులన్నీ వేయడం వల్ల నేను అప్పుడు 72 కేజీలే ఉన్నాను. నేను చూసుకున్నాను 72 కేజీలే ఉన్నాను. 10 కేజీల్లో 1 కేజీ కూడా పెరగల. ఇవన్నీ చిన్న చిన్న వ్యాయామాలు. ఇది మానేసి మనం ఏం చేస్తాం? జిమ్కి ఎడదామా, జమ్ముకి ఎడదామా, థ్రెడ్మిల్ తెద్దామా? ఎందుకు పని లేక? జాకెట్లు, డ్రాయర్లు, బనీళ్ళు అన్నీ ఆరేయడానికి తువ్వాళ్ళును. ఎందుకు థ్రెడ్మిల్ పని లేక? ఇది ఒకటి కొండ ఇక్కడ 50,000 పెట్టి దాన్ని ఒక గదిలో పెట్టడం, 4 రోజులు వాడడం, తర్వాత రుమాళ్ళు అని తువ్వాళ్ళు అన్నీ ఆరేయడం. దానికోసమా? కొబ్బరితాడు కడితే సరిపోయింది కదా. ఇది ఎందుకయ్యా? ప్రతిదానికి యంత్రం కావాలి మనకి. శరీరాన్ని శ్రమ పెట్టాలి. మనస్సుకు విశ్రాంతి ఇవ్వాలి. మనం ఇది కూడా చేయవండి. మనసుతో పిచ్చి ఆలోచనలు అన్నీ చేస్తూ ఉంటాం. వీలైన విషయాలు ఆలోచించడం మానేయాలి. ఎక్కడ విషయం అక్కడే వదిలేయాలి. నీకు సందర్భం ఉంటే తప్పనిసరి అయితేనే ఆలోచించాలి. లేకపోతే వదిలే ఆ విషయాన్ని. అడిగినా సరే నాకు సందర్భం లేదండి అని చెప్పేసి ఇంటా బయట ఏదైనా సరే. కోడలకు వంట వచ్చింది అంటే ఇక అత్తగారు వేలెట్టకూడదు, చేసుకోని చెప్పాలి. అడిగితేనే సలహా. అడగడమే మానేశారు. అది చాలా మంచిదమ్మా. అనవసర అహంకారానికి పోక. అడగడమే మానేశారు అంటున్నామంటే నీ పెత్తనం ఇంకా కావాలన్నమాట. ఈ పెత్తనం యమధర్మరాజు దగ్గర చేస్తావు 10 రోజుల్లో. చూసుకో వ్యవహారం. అక్కడ కూడా వంటశాల ఉంది. ఎందుకు ఆ పెత్తనం పని లేక? వదలరండి. ఇంకా తెడ్డట్టు కూర్చుంటారు అక్కడ. ఇంకా వంట తెడ్డు వదలలేని వాడు బీరువా వదులుతారా? తాళాలు ఉంటే సరే ఎందుకు ఇస్తాం? మనం అడగాలి. కష్టపడి సంపాదించాం. అబ్బా వాడు సంపాదిస్తారు. సంపాదించింది వాళ్ళ కోసం కదా, ఇచ్చేయాలి. ఎందుకు ఉడికి తాళం వేస్తున్నావు ఇక్కడ? ఇచ్చేసి ఏదో చేసు. మా పిల్లాడికి ఏం తెలియదు. తెలుసు. నీకు తెలియకుండా చాలా చేస్తున్నాడు. వాడికి నీకే తెలియదు. వాడికి అన్నీ తెలుసు. వాడు ఆవిడికి తెలుసు. పెట్టుకోమను. అప్పులు పాలవమను. అనుభవించమను. అవసరమైతే ఓ సలహా ఇవ్వాలి. ఇంకా తాళాలు ఇలా బొడ్లో పెట్టుకుని ఇంకా కూర్చుని ఇలాగ పెత్తనాలు చేయకూడదండి. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం? శరీరం అస్థిరమని తెలుసుండి, వార్ధక్యం వచ్చిందని తెలుసుండి, వస్తుందో కాదు వచ్చిందని తెలుసుండి, మృత్యు వస్తుందని తెలుసుండి మన మనస్సును సిద్ధంగా తయారు చేసుకోవట్లా. ఇంకా బాగా బంక పెంచుకుంటున్నాం. ఇక్కడ గమ్మ రాసేసుకుంటున్నాం ఫెవికాల్ కదలకుండా. మరి రోగాలు రాకపోతే, దుఃఖం రాకపోతే ఏమొస్తుండే? అహంకారం కారణంగా. పూర్వకాలం మా కోడళ్ళు ఎలా ఉండేవాళ్ళు? ఈ బోడి కబుర్లు ఇక్కడ వద్దండి. పూర్వకాలంలో నువ్వు లేవు కదా. నువ్వు చెప్పిన కాలంలో చాలా అందంగా యవ్వనంలో ఉన్నావు. ఇప్పుడు ముసల్దానం అయిపోయావు. అలాగే ఆచారాలన్నీ మారిపోతాయి. పూర్వకాలంలో మనం ఎవరూ లేవు కదండి. మరి అవి మారుతాయి. మనం మనసును సిద్ధం చేసుకోవాలి. కానీ లోకాన్నంతాన్ని మారుస్తామంటారేమిటి? వాళ్ళకి చెప్పండి, వీళ్ళకి చెప్పండి, అబ్బే నాకే చెప్పండి అనేవాడు లేడు. వాళ్ళకి చెప్పండి, వీళ్ళకి చెప్పండి అంటే వాడెవడో మారాలి. మనం మారదు. సంస్కృతిని నిజంగా మనం తెలుసుకుని పోషించుకోవాలంటే శరీరాన్ని శ్రమ పెట్టవలసిందే, రోట్లో రుబ్బవలసిందే, కింద కూర్చోవలసిందే, ఇల్లు ఊడ్చుకోవలసిందే, బట్టలు కనీసం వాషింగ్ మెషిన్లోనైనా వేసుకుని ఆరేసుకోవలసిందే. మనమే దానికో మనిషిని పెట్టడం కాదు. ఇక్కడ మనం ఏం చేస్తాం? నవలు చదువుకుంటాం, ఇక్కడ టీవీ చూస్తావా? అన్నిటికీ మనుషులను పెట్టి దానికోసం అక్రమంగా సంపాదించడం. ఈ మనుషులకి అందరికీ ఇవ్వాలి కదా. 10,000 లేదే మనిషి దొరకదు. 4 మనుషులు పెట్టాం, 40,000 వాళ్ళకే సరిపోయాయి. ఇందుకోసం అడ్డమేల లంచాలు మింగడం. ఈ పనులు మనం చేసుకుంటే ఈ 40,000 అక్రమం చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు మనం సన్నగా నాజుగ్గా కూడా ఉంటామండి. మళ్ళీ ఈ పనులన్నీ చేయకుండా పడుకున్నాం కాబట్టి, ఒళ్ళు పెరిగిపోయింది కాబట్టి ఆడామొగ ఇద్దరికి వీరి జమ్ము వారి జమ్ము, అదో 50,000 దండగా. ఇదే మొత్తం స్వయం పోషకమైన సంస్కృతి. శరీరాన్ని శ్రమ పెట్టాలి, మనస్సుకు విశ్రాంతినివ్వాలి. మనస్సులో మన వయస్సుకి సంబంధం లేని ఆలోచనలు, మన బాధ్యతలు తీరిపోయిన ఆలోచనలు ఏ వస్తున్నా సరే తోసేయి. నాకు సంబంధం లేదు, తోసేయి. నేను చెప్పను నాకు సంబంధం అని రక్కండి. నా రామకృష్ణ అంతే. ఈ స్థితికి మనిషి వెళ్ళాలి. 60 ఏళ్ళు దాటాకైనా వెళ్ళాలి. అందుకోసమే ఆధ్యాత్మికం. ఇంతమంది ఆసక్తిగా కూర్చుని వింటారు. ఇది పాటిస్తే గునుపూడు గ్రామం, భీమవరం గ్రామం స్వర్గం అయిపోదండి. అనుమానం ఏదైనా ఉందా? ఉత్తరక్షణం అవుతుంది. ఉత్తరక్షణం నేను లేవగానే దులిపినట్టే మీరు దులిపేస్తే ఎలాగండి? నేను దులిపినందుకు నాకు డబ్బులు ఇచ్చారు. మీకేమి ఇచ్చారు? దుమ్ము మిగిలింది. మీకు నష్టపోయేది మీరేనండి, నేను కాదు. నా దుకాణం రేపు ఇంకో చోట నుంచి వెళ్ళిపోతాను నేను.
కానీ మీకు చెప్పిందంతా వృధా పోయింది కదా, అది ఆచరణలో పెట్టాలి. ఆ తాపత్రయం పడుతున్న వాళ్ళు తాళాలు విసిరేయండి, పట్టుకోమని చెప్పండి. ఇంట్లో కూర్చోండి, పూజా మందిరంలో కదలకండి. 60 ఏళ్ళు దాటిన వాళ్ళు పూజా మందిరంలో ఉండాలమ్మా, ఆఫీసులో ఉండాల్సిన పని లేదు. వదిలే మొత్తం ఎవరికిస్తావు ఇచ్చేసే. వానప్రస్థాశ్రమం అంటారు, దానికి తెగించాలి. పాడు చేస్తారని చేసుకునేది వాళ్ళని, ఇచ్చేది వాళ్ళకే కదా. వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకుంటారు, మనకు అనవసరం. వాడికి కావాల్సింది ఏదో కొనేయడమే, ఇవ్వాల్సింది ఏదో ఇచ్చేయడమే. ఇంకా ఊహ దాచిపెట్టుకుని నొక్కి చేసేదేం లేదు. ఇక్కడ పాడు చేసుకుంటే పోనే వాళ్ళే పోతారు. ఇవ్వలేదు నేను ఎంత మనకి దేనికి అహంకారం తప్పితే ఏం లేదు. ఇవ్వకపోవడంలో బాధ్యత తాపత్రయం అనద్దండి, ఖచ్చితంగా సాత్విక అహంకారం వదిలించుకోవాల్సిందే. ఇది ఈ గ్రామాలని మనం ఈ పరిస్థితుల్లో ఉన్న వాటిని మార్చాలి అంటే ముందు రావాల్సినటువంటి మార్పు ఈ ప్రారంభంలోనే రావాలి. ఆచారాలు భయంకరంగా మారిపోయినాయి, ఆరోగ్యాలు కూడా దెబ్బతినడానికి కారణం అదే. గుమ్మ పాలను ద్రావు కమ్మందనము పోయే కఫీగత ప్రాణ కర్మ వచ్చే. గుమ్మ పాలను ద్రావు కమ్మందనము పోయే కాఫీగత ప్రాణ కర్మ వచ్చే. ముక్తినిచ్చటి విద్య ముష్టి చెంబైపోయే చూచి రాతల విద్య శోకు మీరే. పంచగట్టుటయన్న ఒట్టి ఛాందసమయ్యే గొట్టాలలో కాళ్ళు గొప్పవయ్యే. పంచగట్టుటయన్న ఒట్టి ఛాందసమయ్యే గొట్టాలలో కాళ్ళు గొప్పవయ్యే. యజ్ఞధూమముల ఆస్వాదనము పోయే, యజ్ఞధూమముల ఆస్వాదనము పోయే. సిగరెట్ల రింగుల పొగలు హెచ్చి ఆత్మవిశ్వాస ఖనియైన ఆర్షజాతి తనను తాను అవమానించుకొనుట నేర్చి. ఆత్మవిశ్వాస ఖనియైన ఆర్షజాతి తనను తాను అవమానించుకొనుట నేర్చి. ఒక్క మాటలో చెప్పనా ఓ కవీంద్ర, ఒక్క మాటలో చెప్పనా ఓ కవీంద్ర, జాతికంతయు ఇంగ్లీషు జ్వరము వచ్చే. దొడ్లో ఆవులుండేవి, గేదెలుండేవి. యజమానో పాలేరో ఎవరో ఒకరు పితికేవారు, పట్టుకొచ్చి పాలదారిలో పెట్టేవాడుకున్న మా చిన్నతనంలో. ఆ పాలదారి గోడలో ఉండేదండి. ఏమి టెక్నాలజీ. గోడలో ఇనపెట్టెలు ఉండేవాడిని పల్లెటూళ్ళు. మా ఇంట్లో చూపెట్టు, మా నాన్నగారు గోడలో పెట్టారు. ఆ గోడ మందం 9 అంగుళాలు కాదండి, 90 అంగుళాలు ఉండేది. దాని లెక్కలో ఉండేది, గోడలో ఉండేది వినపెట్టే. ఆయన 64 ఏళ్ళు బతికారు. మేము తర్వాత ఆ ఇంట్లో 20 ఏళ్ళు. దొంగతనం జరగలేదండి, అవకాశం లేదు, అవకాశం లేదు. మా బుర్ర బద్దలు కొడితే తప్ప అవకాశం లేదు. ఇవాళ మొత్తం ఊరికే బీరువాలు వచ్చాయి. బీరువాలు కూడా కాదండి, మన వాళ్ళకి ఎంత అశ్రద్ధ అంటే స్నానానికి ఎడుతూ ఖరీదైన నగలు తీసి డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులో పెడతారమ్మా. మీ భద్రతకి నమస్కారం, మీ జాగ్రత్తగా నమస్కారం. ఎంత బద్ధకమో. ఆ నగ ఖరీదు 4 లక్షలు 5 లక్షలు. దాన్ని అద్దం నిలువుట అద్దం సొరుగులో పెడతావా తల్లి? ఎందుకు చేయించుకున్నావు? మొగుడు ప్రాణం తీసి దాన్ని తీసుకెళ్ళి పెట్టేది అక్కడ. ఇప్పుడే వస్తాను కదా అంటే దొంగకు ఆ క్షణం చాలండి. ఇప్పుడే వస్తానని నువ్వు అంటావు, నువ్వు వచ్చేలో వాడు పట్టుకుపోతాడు. ఎవరో ఒక్కళ్ళది ఇంట్లో ఉండే మనుషులే, లేదా వీలైతే మనిషి పర్వాలేదు. తర్వాత వీళ్ళు మంచివాళ్ళు కాదు, వాళ్ళు మన బుద్ధి మంచిది కాదని చెప్పరాదా? మన బుద్ధి మంచిది కాదని చెప్పరాదా? మనకు అంత బద్ధకం ఏంటండి? 4 లక్షలు అన్నాగా 10 లక్షలు అన్నాగా దాన్ని కాపాడుకోవద్దా? దాని మీద శ్రద్ధ వద్దా? లక్ష్మీదేవి పట్ల భక్తి శ్రద్ధ లేకపోతే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుందా? డబ్బు సంపాదిస్తున్నాం, కాపాడుకోవాలి కదండి. ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టా. అక్కడ బద్ధకం ఏమిటి? బీరువాలో పెట్టావు, ఆ తాళాలు ఎక్కడుంటాయో తెలియదు. 7 ఇరుకుల్లో పెడతారు. 7వ ఇరుకు తప్ప అన్నీ గుర్తుంటాయి, అక్కడ పెట్టారు. ఆ శ్రద్ధ లేదా? మనం డబ్బు ఎందుకు నిలబడుతుంది మన దగ్గర? ఇక అక్కడి నుంచి నమ్మకాలు పడతాయి. ఏమిటో తెలుసా? వేళ్ల మధ్యలో చిల్లులు ఉన్నాయి, అందుకే డబ్బులు పోతున్నాయి. చిల్లులు ఉంటే అంటించుకో, కాగితం వేసుకుని. దానికి డబ్బు పోవడానికి సంబంధం లేదు. పిచ్చి నమ్మకాలు పెంచద్దు. వేళ్ల మధ్యలో చిల్లులు ఉంటే డబ్బులు పోతాడు. చిల్లులన్నీ మొత్తం గమ్ పెట్టండి, ఉంటాయేమో చూద్దాం. ఏమిటది? మన బుద్ధి వల్ల పోయాయి, మన అశ్రద్ధ వల్ల పోయాయి. లక్ష్మీదేవి రావడం అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే కనకధార స్తవం చదివి శుక్రవారం పసుపు రాసి మంగళవారం కుంకం పెట్టాయి, తాళాలు మాత్రం ఎక్కడో బారాయి. తీసుకోవలసిన భౌతికమైన జాగ్రత్త తీసుకోకుండా డబ్బు కానీ బంగారం కానీ ఎలా ఉంటాయండి ఇంట్లో? మనమే పోగొట్టేసుకుని వాళ్ళ బుద్ధి మంచిది కాదు, వీళ్ళ బుద్ధి మంచిది కాదంటే. ఆ పాలదాల్ని పొయ్యండి, గోడలో ఉండేదండి. ఎప్పుడు గోడ అంటుకోలేదు, మధురు గోడ అది. తాటాకులు పైన వేసి దాని మీద మట్టేస్తాం, గోడ అంటుకోలేదు. పాలు అక్కడ కాగేవి. ఆ పాలు పట్టుకొచ్చేవాళ్ళు. ఆ పాలు అప్పుడు కాచిన పాలు తాగేవాళ్ళం. గుమ్మపాలు అంటే ఇంకా పచ్చిపాలు కూడా గుమ్మంలో పాలే, గుమ్మపాలు అనేవారు అప్పుడు. అలా తీయగానే ఆ పాలు కొంతమంది తాగేవారు. పచ్చిపాలు కూడా మంచి బలం అది. పోనీ కాసగానే తాగేవాళ్ళం. పిల్లలకి అరగదని కాస్త నీళ్లు కలిపి కాచి ఇచ్చేవారు, అవి తాగేవాళ్ళం. ఇవాళ అది లేదండి. 6 కాదు 5:30 కాకుండానే కాఫీ పడిపోవాలి.
లేకపోతే మొత్తం పాలవాడిని తిట్టడమే కూర్చుని ఇక్కడ వీడు రాడు ప్రాణం పోతోంది. కాఫీ మీద ఆధారపడింది. మాయల పరికి ఈ ప్రాణం చిలకలో ఉంది, మన ప్రాణం కాఫీలో ఉంది. ఇక్కడ కాఫీ తాకపోతే కొంతమందికి తర్వాత కాలకృత్యాలు కవు, ఎలా బతుకుతారో తెలియదు. ఇంకా కొంతమంది జీవులు ఉన్నారు లోకంలో, పేపర్ చూడకపోతే కాలకృత్యాలు కవు. వాడు చచ్చిపోతాడు ఆగస్టు 16 నాడు, శివరాత్రి మర్నాడు, సంక్రాంతి మర్నాడు, దీపావళి మర్నాడు వాడి బాధ చూడాలి. ఆ రోజు పేపర్ రాదు. ఎందుకంటే ఆ పేపర్లో 2 లారీలు ఢీ, 10 మంది ఠా, కర్నూలులో ప్రమాదం, 20 మంది ఠా అనగానే వీడికి అప్పుడు వస్తుంది, పెడతాడు. ఆ వార్త వింటే కానీ వీడికి లోపల గాబరా పుట్టదండి. పుడితే కానీ ఏమీ లేవు ఇక్కడ. అలా మన శరీరాన్ని మనం బలహీనం చేసుకున్నాం. మన శరీరాన్ని మనం బలహీనం చేసుకున్నాం పేపర్ మీద ఆధారపడి, కాఫీ మీద ఆధారపడి. పొద్దున్న ఏదో మందేసుకుంటే కానీ కొంతమందికి కాదు. ఏమి దౌర్భాగ్యాలండి. అతి సులభమైన ఉపాయం చెబుతున్నాను. నియమం పెట్టుకోండి. 2 గంటలకోసారి 2 గ్లాసులు నీళ్లు తాగండి. 2 గంటలకోసారి 5:30 నుంచి రాత్రి వరకు 2 గంటలకోసారి 2 గ్లాసులు, ఎక్కువ కల్లా. ఖచ్చితంగా పొద్దున్న అజీర్ణం సమస్య ఉండదు, అయిపోతుంది, సుఖపడతాం. రాత్రిపూట తేలికైన ఆహారం తినండి. వీలైతే 50 ఏళ్ళు దాటిన వాళ్ళు పళ్ళే తినండి. నేను 50వ ఏటే మొదలుపెట్టాను. నేను చేసేదే చెబుతాను. నాలో 2 అమాయకత్వాలు ఉన్నా. ఒకటి చేసేదే చెప్పడం, రెండోది చెప్పింది చేయడం. నేను చేసి చెబుతున్నా. 50వ ఏట నేను మానేశాను. ఇప్పటికీ ఎవరు పిలవని ఎన్ని సరస్వపేద భోజనాలు పెట్టినా మధ్యాహ్నమే, రాత్రిపూట 2 పళ్ళు. నేను ఎంత ఉపన్యాసం ఇచ్చాను, చక్కెరకేళి పళ్ళు పంపించారు, 3 తిన్నాను, అంతే. సరిపోయాయి నాకు, అవి చాలు. పడుకున్నాను. మళ్ళీ ఇప్పుడు వచ్చి వాగుతున్నాను. ఏమి ఇబ్బంది లేదు. సరిపోదు అనుకోకండి, నేను సరిపోతున్నా హాయిగానే. అట్టిపళ్ళు కానీ కమలాపళ్ళు కానీ, కమలాపండు అండి ముఖ్యంగా ప్రతి అందులో రసం ఉంటుంది కదా, ప్రతి రసపు బొట్టు రక్తపు బొట్టే అంటారు. కమలాపండు అంత గొప్పది. ప్రతి రసపు బొట్టు రక్తపు బొట్టేట. కమలాపండు అంత గొప్పది. అట్టిపండు డాక్టర్లు చెబుతారండి కంప్లీట్ ఫ్రూట్ అంటారు, పరిపూర్ణ ఫలం. అన్ని రకాల పోషక విలువలు అట్టిపండులో ఉన్నాయి. చాలా చౌకగా దొరుకుతుంది ఉన్న దాంట్లో. అట్టిపండు రేటు ఇంకా విపరీతంగా పెరగలేదు. కాస్త కల్తీ లేకుండా మనకు నమ్మకమైన చోట చూసుకునే ఏదో ఒక వతనగా ఒక చోట తెచ్చుకుంటే ఆరోగ్యాలు బాగుంటాయి. రాత్రిపూట 4 పళ్ళు తిని 60 ఏళ్ళు దాటాక ఇంకా దీనికంటే పళ్ళు ఉన్నంతకాలం ఏదో ఒకటి తింటూ ఉండాలి ఏంటి. మళ్ళీ దీనికి అన్నం మానేసిన వాళ్ళు చపాతీ అన్నం, అందులో ఒక పాలక్, పన్నీరు, గోలక్, చన్నీరు, ఇవన్నీ ఎందుకంటే పని లేక. ఇవి అరగవు. పాలక్, పన్నీర్ అవి అదవ కూర. ఆ పన్నీర్ అంటే ఏమిటో తెలుసునా అండి? నాకు మొన్న తెలిసింది. ఇదే దరిద్రం కదా, విరిగిపోయిన పాలతో తయారు చేస్తారమ్మా. అది కూర ఏమిటండి? విరిగిపోయిన పాలు పారబోతారే, దానికి వేరే ప్రయోజనాలు ఉన్నాయి. విరిగిపోయిన పాలతో పన్నీరు తయారు చేయడం అది కూర. అందులో పాలకూర కలుపుతారా? అది మీరు తింటారా? నమశివాయ. దీనికేమో 80 రూపాయలు వేస్తాడు హోటల్లో ఖరీదు, 150 రూపాయలు. దీనికి పాలకూర పన్నీర్ అంటే బాగుంటుందని పాలక్, అది ఎక్కడి నుంచి వచ్చిందో బాలక్కలాగా కొత్త పేరు ఒకటి ఇంగ్లీష్లో పెట్టడం. పాలక్, అది ఎక్కడి నుంచి వచ్చింది? పాలకూర. అదే పాలకూర పప్పు చేస్తే తినడం. హోటల్కి వెళ్ళి 150 పాలక్ పన్నీర్ ఉందా, 150 షవరం ఉందా. ఇంటూ తల్లి పాలకూర పప్పు చేస్తే డోంట్ లైక్ అంటాడు. ఇక్కడ ఇదే పాలక్ అక్కడ తింటాడు. 150 షవరం అయితే కానీ వీడు తిండా అనమాట. అది తల్లి కూడా ఏం చేయాలంటే పాలకూర చేసి 150 బిల్లు ఇవ్వాలి వీడికి, అప్పుడు తింటాడు. బిల్లు తీసుకుంటే కానీ తినండి. ఆరోగ్యమేమన్నీ మన వాళ్ళు పెట్టి ఇవి తినండి ఇలా అంటే అది మనకు నచ్చదే. ఎక్కడెక్కడో తింటాం వెళ్ళి. ఆ గుమ్మపాలు తాగడం మానేసి వాడు కాఫీ మొదలు పెట్టాం. తాగొచ్చానండి, కాఫీ గురించి కాదండి, కాఫీ రుచిగా ఉండి నేను తాగుతాను దాని, కానీ అది లేకపోతే ప్రాణం పోతుందనే పరిస్థితి రావద్దండి. నేను కాఫీ తాగుతాను, టీ తాగుతాను, పాలు తాగుతాను, మజ్జిగ తాగుతాను. దానికి టైమింగ్స్ ఉన్నాయి. పొద్దున్న 8:30 కాఫీ తాగుతాను. మధ్యాహ్నం 12:30 భోజనం చేసిన తర్వాత భోజనం దగ్గరే పెరుగో మజ్జిగో పోస్తారు. అయిపోయిన తర్వాత పల్చగా మంచి వేసవికాలం దాహంలా ఉండాలి. పల్చగా మజ్జిగ తాగుతాం 1 గ్లాసు. సాయంత్రం 4:30కి టీ తాగుతాం. ఎందుకంటే మేము టీచర్లం. టీయాం చరతీతి టీచరహా అన్నారు. టీ తాగకపోతే టీచర్ కాదు. మేము 4:30కి టీ తాగుతాం. రాత్రి పడుకునే ముందు 10 గంటలకు 1 గ్లాసు పాలు తాగుతాం. అయిపోయాయి. మళ్ళీ ఇంకా ఎక్కడ ఎవరు ఏమి ఇయ్యనండి. మా బలవంత పడితే పాలు ఇమ్మని అడుగుతాను అంతే. ఇంక మళ్ళీ కాఫీ టీ తాగామంటే పైత్యం వస్తుంది. ఒకసారి కాఫీ, ఒకసారి టీ, ఒకసారి పాలు, ఒకసారి అందవలసిన పోషక విలువలు అందే. విసుగు రాలేదు, అనారోగ్యం రాదు. అవి తాగచ్చు. అలవాటు పడ్డాం, ఏం చేస్తాం? మా నాన్నగారే అలవాటు పడ్డారు, మేము ఎక్కడ మానేస్తాం. కానీ తాను అంతవరకే. గుమ్మపాలు పోయి కాఫీ వచ్చింది. ఇక చదువు సంగతి చెప్పక్కల. ఇవాళ ముక్తినిచ్చే వేద విద్య పోయింది, శాస్త్ర విద్య పోయింది, పురాణ విద్య పోయింది. ఈ దేశంలో చదువు లేదనుకుంటున్న పామరులు, చాకళ్ళు, మంగళ్ళు ఎవరిని పలకరించినా రామాయణ, భారత, భాగవత కథలు అద్భుతంగా చెబుతారండి మహానుభావులు. పల్లెటూరు ప్రజలు ఎన్ని కథలు చెబుతారు. అదంతా విద్య కాదా? ఇంగ్లీష్ ఒక్కటే విద్య. ముక్తినిచ్చే విద్యను ముష్టి చెంబు అన్నారు. ఇవాళ విద్య ఏమన్నా ఉందండి? చూసి రాయడమే కదా. నేను 4 బిట్లు ఉంటాయి, మల్టిపుల్ చాయిస్, ABCD, ఏదో ఒకటి గుర్తెట్టు. ఇదో పెద్ద విద్య.
దీనికోసం పెద్ద స్ట్రెస్సా మళ్ళీను? అక్కడ ఆన్సర్లు 4 ఉన్నాయా? ఒకటి టిక్కెట్ పెద్ద గొప్ప విద్య. పల్లెటూళ్ళలో కథలు చెప్పే వాళ్ళ దగ్గర ఏ ఆన్సర్లు లేవే. వాళ్ళు హాయిగా కూర్చొని గంటలు గంటలు చెప్తారు. రాముడు ఇలాగా, కృష్ణుడు ఇలాగా, భారతం నీకేం తెలుసు, నాకు తెలుసు అని చెప్తాడు. మొత్తం భారతం చెప్తాడు. వాళ్ళ పరంపరగా వచ్చినటువంటి విజ్ఞానం కంటే ఇది గొప్పదండి. ఆలోచిద్దాం. ఆ పారంపరిక విజ్ఞానానికి ఎందుకు దూరం అయ్యాం మనం? ఈ దిక్కుమాలిన విద్యలు ఎందుకు నేర్చుకుంటున్నాం? ఇవాళ పాఠ్యపుస్తకాలు ఎక్కడైనా రామాయణం ఉందా, భారతం ఉందా, భాగవతం ఉందా? ఆలోచించండి అమ్మా. నాస్తిక కథలన్నీ ఉన్నాయి. దరిద్రం చేసేస్తున్నారు సిలబస్ని. నాస్తిక కథలు ఉన్నాయి. మనిషి పాడైపోవడానికి వీలైనవన్నీ ఉన్నాయి. మద్యపానాల గురించి ఉన్నాయి, వ్యసనాల గురించి ఉన్నాయి. అటువంటి వాళ్ళ కథలు పెడుతున్నారు అక్కడ. అవన్నీ షోకు చేసి చూపిస్తున్నారు ఇక్కడ. పిల్లలు పాడైపోరా అన్యాయంగా. పోరగా ఈ మధ్య విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు పోరాడితే 10వ తరగతి ఉపవాచకంగా రామాయణం పెట్టారు. మనం ఇంకా అదృష్టవంతం. అది కూడా ఉపవాచకం, అసలు వాచకం కాదు, ఉపవాచకంగా పెట్టారు. 3 సంవత్సరాలు ప్రాణాలకు తెగించి పోరాడితే. ఈ దేశంలో హిందూయిజం తప్ప అన్ని ఇజాలు ఉంటాయండి. హిందువులే పనికిరాని వాళ్ళు. ఇతర మతాల కథలు పెడితే సెక్యులరిజం, మన కథ పెడితేనేమో మతతత్వం. మనం ఒక్కడమే మతానికి కట్టుబడి వాళ్ళు. మరి వాళ్ళు ఎవరికి లేవు ఇక్కడ. ఒకవేళ ఇది పెడితే మళ్ళీ సమానంగా వాళ్ళని పెట్టారు. ఎందుకు పెడతారండి? 80% జనాభా ఉన్న హిందువుల కథలే, హిందువుల పురాణాలే పాఠాలుగా ఉంటాయి. పెట్టుకుంటే రేషియో ప్రకారం పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఇతర మతాల కథలు నిష్పత్తి ప్రకారం పెట్టుకోండి. మా కథలు 10 ఉంటే వారి కథ 1 ఉండాలి, పెట్టుకోండి. సమానం ఎలా అంటారని అర్థం లేని మాట. 3 మతాలు సమానం కాదండి. హిందువుల జనాభా 80% మోర్ దాన్. 130 కోట్ల 100 కోట్ల పైన మనం ఉన్నామమ్మా. మన మాట చెల్లి తీరవలసిందే. నాకేం మొహమాటం లేదు. అలా హిందువులు హిందుత్వం కోసమే పోరాడవలసిందే. 80% జనాభా ఉంటాం, మన మాట చెల్లదా? 20 కోట్లు 3 కోట్లు 4 కోట్లు, వాస్తవంగానేమో 6 కోట్లు, పంచాయతీ రికార్డులోనేమో 6 ఉంటారు. అక్కడ వాళ్ళ మాట చెల్లుతుందా? రికార్డెడ్గా ఉండదండి. మరి అక్కడ మతం మారిపోయారు. అది ఎలా చెల్లుతుందండి? మోసం కాదా? 3 మతాలు సమానం ఏంటండి? అర్థం లేనమాట. హిందూ మతం ఎప్పుడూ ఎక్కువే ఈ దేశంలో. ఏ మతం అయితే 3 మతాలు అంటారేమిటి? బౌద్ధం, జైనం, సిక్కు మతం ఏం చేస్తారండి? సిక్కులు దేశభక్తులు, అపారమైన దేశభక్తి వాళ్ళది. సైన్యం నిండా వాళ్ళే ఉన్నారు. ప్రాణత్యాగాలు చేశారు సిక్కులు. దాన్ని విస్మరిస్తారు ఏమిటండి? 4వ మతం చెప్పండి. సిక్కు మతం, బౌద్ధ మతం, జైన మతం, 6-7 మతాలు ఉన్నాయి. 3 మతాలు చెప్తారు ఏమిటండి? అక్కడ ఏం మాట్లాడతారు? వాళ్ళు తక్కువ కదండి. అయితే నువ్వు తక్కువే హిందువుల కంటే. ఏ లెక్కల ప్రకారం ఈ మతాల సమానం అంటారో నాకు అర్థం కాదండి. ఎవరి మతం మీరు జనాభా ప్రకారం సమానం అంటే జనాభా ప్రకారం తేల్చండి. పోనీ తత్వజ్ఞానం ప్రకారం సమానం అంటారా? రండి, ఉపనిషత్తుల్లో ఉండే సిద్ధాంతం చెబుతాం. ఏ మతం వాడు వస్తాడో రండి. ఈ సిద్ధాంతాన్ని మించిన సిద్ధాంతం ఎక్కడుందో సవాల్. బ్రహ్మ పదార్థాన్ని గురించి నిష్కల్మషంగా, మనిషికి సంబంధం లేకుండా దేవుడనే పదార్థం ఒక మనిషి కాదు అని చెప్పి నువ్వే దేవుడివి, నువ్వే దేవుడివి, నువ్వే దేవుడివి అని చెప్పిన ఏకైక మతం హిందూ మతం. దాన్ని మించిందే లేదు. మిగిలినవన్నీ వారు దేవుడు, వీరు దేవుడు అని చెప్పాయి. వారి పుత్రుడు దేవుడు, వీరి మేనలుడు దేవుడు, వారి శిష్యుడు దేవుడు అని చెప్పాయి. ఒక్క హిందూ మతం మాత్రమే అహం బ్రహ్మాస్మి తత్వమసి. ఈ మాట చెప్పింది హిందూ మతం ఒక్కటే. దాన్ని మించిన మతం ఉండే అవకాశం లేదు. జ్ఞానాన్ని బోధించే మతం హిందుత్వం ఒక్కటే. మనది ప్రధానంగా ఉపనిషద్ మతం. అక్కడి నుంచి జారిపోయాం. అది క్రమంగా నేర్చుకోవాలి. ముందు గుళ్ళోకి వెళ్ళడంతో మొదలవ్వాలి, ప్రదక్షిణాలతో మొదలవ్వాలి, దీపం పెట్టడంతో మొదలవ్వాలి, ధ్వజస్తంభానికి నమస్కారంతో మొదలవ్వాలి. ఆ పైన ఆ మనస్తత్వాన్ని ఇంట్లోకి కాస్త తీసుకుని జీవితంలో ఉపయోగించుకోవాలి. క్రమంగా ఎదగాలి. 20 ఏళ్ళ వాడు గుళ్ళోకి వెళ్ళకపోతే తప్పు, 60 ఏళ్ళు వచ్చాక వెడితే తప్పు అన్నాడు వివేకానందుడు. నేరం ఘోరమని కాదమ్మా. 60 ఏళ్ళు వచ్చేనాటికి గుడిలో ఉన్నది, గుండెల్లో ఉన్నది ఒక్కటే అని తెలియాలి. తెలియకపోతే 60 జన్మలైనా తెలియదు. ఇంకా ఎంతకాలం ఊరికే ఈ పర్యటన, తీర్థయాత్రలు చేసేసుకోవడం. ఆటో డ్రైవర్కి నిద్ర వచ్చింది, 14 మంది పోయారు. ఈ మతమైనా అంతేనండి. వారు వేరే మతం ఇదంతా. వారు వెళ్ళింది యాత్రకే. అక్కడి నుంచి దేవుణ్ణి నిందించడం. దైవ దర్శనానికి వెళ్ళి అయిపోయారమ్మా. దేవుడికి కూడా దయలేదు. దేవుడిని నేను రమ్మని చెప్పలేదు, డ్రైవర్ని నిద్రపోమని చెప్పలేదు, అర్ధరాత్రి ప్రయాణం చేయమని చెప్పలేదు, మినీ బస్సు బుక్ చేసుకోమని చెప్పలేదు. ఇవేవి దేవుడు చెప్పాలి. నువ్వే చేసుకున్నావు, నువ్వే అనుభవించు. నీ ఇంట్లో దేవుడు ఉన్నాడు, నీ ఒంట్లో దేవుడు ఉన్నాడు, నువ్వే దేవుడు అయ్యా అని మన మతం చెబుతుంటే మనం మానేసి ఏమంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తావయ్యా? ఇంట్లో బాత్రూంలోకి వెళ్ళలేకపోతున్నావు, ఎక్కడికి వెళ్తాడు టీనే. అసలు ఉన్న చోట తెలుసుకుందాం ఉండదండి. ఒక్క మాట చెబుతున్నా, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లేనిది ఎక్కడా లేదు, ఇప్పుడు రాంది ఎప్పుడూ రాదు. నవ్ ఆర్ నెవర్ తెలుసుకోవలసిందే. ఇక్కడ లేనిది ఎక్కడా లేదు, ఇప్పుడు రాంది ఎప్పుడూ రాదు. ఇప్పుడే తేలాలి, ఇక్కడే తేలాలి.
ఇది పట్టుదల మనిషికి ఉండాలి. అప్పుడు అస్థిరంబగు జీవితానికి సుస్థిరమైనటువంటి పాలసముద్రంతో అప్రయత్నంగా అనుబంధం, ఆటోమేటిక్ కనెక్షన్ ఏర్పడిపోతుంది. మనం ఆలోచించేదే భగవంతుడి గురించి. ఈ బోడి ప్రపంచం మన ముందు మిథ్య, ఒక కళ. అంతటి ధైర్యాన్ని, అంతటి జ్ఞానాన్ని పొందాలి. అది మన విద్య. అటువంటి విద్యను ముష్టి చెంపు చేసి పారేశాం ఇవాళ. వేదం చదువుకుంటే ఉద్యోగాలు రావరా, సాఫ్ట్వేర్లో చేరమని బ్రాహ్మణులే వాళ్ళ పిల్లలకి చెప్పాల్సిన కర్మ వచ్చింది ఇవాళ. ఇదివరకు బ్రాహ్మణ కుటుంబాలు ఎలా ఉండేవంటే కులంలోంచి వేలేస్తాం వేదవృత్తికి వ్యతిరేకంగా ఉంటే అనేవారంటే ఖచ్చితంగా అంత పట్టుదల ఉండేదండి. ఒకప్పుడు వేద విద్య మానేసి ఉద్యోగాల్లో చేరిన వాళ్ళనే బహిష్కరించారు. అందుకే బ్రాహ్మణులు 2-3 శాఖలు అయ్యాయి. నేను పేర్లు చెప్పను, దెబ్బలాడుకుంటారు, కానీ జరిగిందంతే. వైదిక వృత్తిని వ్యతిరేకించి ఉద్యోగాల్లో చేరారు, అక్కడ వెలేశారు, బహిష్కరించారు. అందుకే బ్రాహ్మణుల్లో శాఖలు ఏర్పడ్డాయి. లేకపోతే శాఖలు లేవండి. కృష్ణ యజుర్వేద శాఖాధ్యాయి, శుక్ల యజుర్వేద శాఖాధ్యాయి, సామవేద శాఖాధ్యాయి అని చెప్పుకోవాల్సిన చోట తెలంగాణ్యం వాడిని, కాసర నాటివాడిని, మురుగుని నాటివాడిని అని చెప్పుకోవాల్సిన కర్మ వచ్చింది. ఎవడైతే ఎవడికి కావాలి, నువ్వు వేదం చదివినప్పుడు తెలంగాణ్యం అయినా ఒకటే, ఆంధ్ర అయినా ఒకటే, ఎవడైనా ఒకటే. ఈ శాఖ అదా ఇదా? యజుర్వేద శాఖ చెప్పు, శుక్ల యజుర్వేద శాఖ చెప్పు, సామవేద శాఖ, ఈ శాఖ దేనికండి? ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? దాన్ని ముష్టి చెంబ కింద భావించాం. ముక్తినిచ్చే విద్యను వదిలిపెట్టాం. ఈ చూసిరాతల విద్య పట్టుకున్నాం. అక్కడ ఇదిగో చూసడం, రాయడం, చూడటం, తినడం కాకడన్నాగా. పంచగట్టుట ఎన్న పర ఒట్టి ఛాందసమయ్యే, గొట్టాలలో కాళ్ళు గొప్పవయ్యే. ఇవాళ వేషధారణ గమనించండి. వస్త్రేణ వపుష వాచ విద్యయా వినయేన చ వకారై పంచభిర్యుక్త నరోభవతి పూజిత. మనిషికి సంఘంలో గౌరవం ఏర్పడాలంటే 5 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 1 వస్త్రం, 2 వపుష్షు, 3 వాక్కు, 4 విద్య, 5 వినయం, 5 వకారాలే, 5 వీస్. వస్త్రం ముందు నీ వేషధారణను బట్టి సొసైటీ గౌరవిస్తుంది. ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడిలాగే ఉండాలి. జీన్స్ ప్యాంట్ వేసి ఓ బెల్ట్ ఒకటి పెట్టేసి టీషర్ట్ వేసేసి నేను యంగ్ లుకింగ్, ఉపాధ్యాయుడికి యంగ్ లుకింగ్తో అవసరమేం లేదు. పెళ్ళి అయిపోయింది అప్పటికే. ఒకవేళ కాకపోయినా పాఠం చెప్పిన శిష్యురాలను చేసుకోకూడదు, పాపం అది. గురువుకి శిష్యురాలంటే కూతురుతో సమానం. 25 ఏళ్ల కుర్రాడు కూడా, పెళ్లి కానివాడు కూడా హుందాయన వేషంలో ఉండవలసిందే. ఉపాధ్యాయుడు అంటే అంతే. అమ్మాయిలను ఆకట్టుకునే ప్రయత్నమే పనికిరాదు. ఎక్కడో ఒక టీచర్ చేస్తాడు, అక్కడి నుంచి కీచక ఉపాధ్యాయులు అని రాస్తారు పత్రికల వరకు. అయిపోయింది, ఉపాధ్యాయులు పరువు పోయింది. అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందండి? యంగ్ లుకింగ్ ఏమిటండి? ఎందుకు యంగ్ లుకింగ్? ఎవరిని ఆకట్టుకోవడానికి? పెద్దవాళ్ళు పెద్దవాళ్ళలాగే ఉండాలండి. యంగ్ లుకింగ్ ఏమిటండి? 80 ఏళ్ల వాడిని ఎవడైనా చూసి మార్నింగ్ వాక్ చేస్తుంటే మీరు ఇంకా 20 ఏళ్ల వాళ్ళలో ఉన్నారంటే గోమే కొడతాను ఎప్పుడు అనకని చెప్పాలమ్మా, వాడే మహాయోగి. మనం అలా అనగా అవునా అవునా అని ఇంట్లోకి వెళ్ళి ఇగో మా వాడు ఏమంటున్నాడో తెలుసా, యంగ్ లుకింగ్ అంటే వీళ్ళు ఆవిడకి 79 వస్తుంది ఆవిడ, వీడితో పడలేక. ఇప్పుడు ఈయన యంగ్ లుకింగ్గా ఏం చేస్తాడు? ఇది గొప్పగా చెబుతాడు ఏమిటండి? అది అవమానం కదా. 20 ఏళ్ల వాడిని 60 ఏళ్ల వాడు అంటే అవమానమైనప్పుడు 60 ఏళ్ల వాడిని 20 ఏళ్ల వాడిని అంటే కూడా అవమానమే కదా. ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం కదా. మన బుద్ధి మారింది. కానీ మనకి వృద్ధాప్యం నచ్చదు, మరణం కుదరదు. ఎప్పుడు యంగ్ లుకింగ్, ఎప్పుడు బుకింగ్లు ఉండాలి. ఇక్కడ ఈ దరిద్రపు ఆలోచన కదా మన జీవితాన్ని నాశనం చేసింది. ఎందుకు ఉండాలండి? ఓ పెళ్లి చేసుకున్నాం, భార్యో భర్తో ఉన్నారు, పిల్లలు పుట్టారు, వారికి అంకితమై జీవితం గడపలేమా సీతారాముల్లాగా? ఎందుకు ఈ పక్క చూపులు? ఎంతకాలం ఇవి? ఇంకా ఎంతకాలం రాస్తావు ఈ బ్యూటీ క్లినిక్లు, ఈ సౌందర్యాలు, ఈ లేపనాలు? ఎవరిని ఆకట్టుకుందామని ఇదంతా? ఇంట్లో వాళ్ళకంతా తెలుసు నీ భాగవతం, ఇంక దేనికి? దానికోసం ఇవాళ కొన్ని వేల కోట్ల వ్యాపారాలు జరుగుతుందండి కాస్మెటిక్స్ పేరు మీద. ఇదంతా భారతీయ సాంస్కృతిక సంప్రదాయానికి వ్యతిరేకమేనమ్మా. ఇది పాశ్చాత్యులు చేస్తున్న దోపిడీ. ఖచ్చితంగా ఈ సాధనాలన్నీ అమెరికాలో తయారవుతున్నాయి, అది కూడా మన ఇండియాలో తయారైనవి వాడరు. అన్నీ మల్టీనేషనల్ కంపెనీల వాళ్ళవే వాడతారు. ఇది జపాన్ మేడ్, ఇది చైనా మేడ్, ఇది అమెరికా మేడ్. మేడ్కి ముందు ఈ తీసేయండి, మ్యాడ్. మన పిచ్చి వ్యధ వల్ల చేయడం కోసం తయారు చేశారు వాళ్ళు. మేడ్ అంటే మ్యాట్. మన పిచ్చి వాళ్ళని చేయడం కోసం ఈ మేడ్ తయారు చేశారు వాళ్ళు. ఇంత మొహం కడుక్కుని బొట్టెట్టుకుంటే అందంగా ఉంటావమ్మా, దానికి ఇంత పోతలు దేనికండి? దేనికి ఇక్కడ పోతంలాగా పూసేస్తున్నారు వరుసగా. అది ఉంటే ఇవాళ బ్యూటీ క్లినిక్ల దగ్గర కూర్చున్నారు, పొద్దున్న ఇంట్లో వంట మానేశారు. ఎందుకంటే మేము అందంగా ఉండదు. ఎవరన్నారమ్మా అందంగా ఉండొద్దని? నీ అందం నీ భర్త కోసం, నీ అందం నీ భార్య కోసం, లోకంలో అందరి కోసం కాదు. మన శీలాన్ని మనం కాపాడుకుని తీరాలి. శ్రీకృష్ణుడు అంతటి మహానుభావుడు, తాను దలుచుకుంటే ఎలాగైనా బతకగలిగినవాడు, ఎలాగైనా నిర్గమించగలిగినవాడు, చెప్పా పెట్టకుండా అర్ధరాత్రి వెళ్ళిపోయి అరణ్యంలో బోయవాడి బాణానికి తల ఒగ్గి చనిపోయాడమ్మా. ఆలోచించండి భాగవతం అంటే ఏమిటో. ఎందుకు ఆ మహానుభావుడు అలా ఆలోచించాలి?
పైగా ఈ 5-6 రోజుల పాటు దిక్కు లేదండి, ఆ శరీరం అలాగే ఉందండి, ధూళిలో పడి ఉందండి. ఎందుకు భరించాడు? గాంధారి శాపాన్ని గౌరవించాడు మహానుభావుడు. భగవంతుడైన శ్రీకృష్ణుడు పతివ్రత శాపానికి తల ఒగ్గాడు. పాతివ్రత్యం అంత గొప్పది, పాతివ్రత్యం అంత గొప్పది, శీలం అంత గొప్పది. నమస్కారం, నమస్కారం. శీలానికి ప్రాధాన్యం ఇవ్వండి. గాంధారిని గౌరవించడం కోసం ఆ శిక్ష అనుభవించాడమ్మా. లేకపోతే భగవంతుడు ఆయన ఎలా అనుకుంటే అలాగే వెళ్ళగలడే. ఆవిడ శపించింది, కోపంలో ఉందో తాపంలో ఉందో ఆ పాపం ఆవిడిది, నాకు అనవసరం. ఆ శాపం అమలు జరగాలి, లేకపోతే లోకంలో శీలవతులు గౌరవం ఉండదు. శీలవతులు, పతివ్రతలు, ఏకపత్ని వ్రతులు, ఏకపతి వ్రతులు ఉంటేనే లోకం బాగుంటుంది. ఆ శీలం లేకపోతే బతుకు దేనికి? కర్మ కాలితే విడాకులైతే వేరే విషయం అండి. కావాలని శుభ్రంగా ఏడాది కాకుండా 2 ఆకులు కాకుండా అసలు చేసుకోవడమే విడాకుల కోసం అన్నట్టుగా చేసుకోవడం. ఉంటే ఉండొచ్చు, లేకపోతే కాఫీ కొట్ల. అదేమిటండి? చేసుకునేటప్పుడు పూర్తి సంకల్పం ఉండాలి కదా. బాగుంటే కలిసి ఉండొచ్చు, లేతే లేదా. ఇదే బొమ్మ బొరుసునా? బాగున్నా బాగుండకపోయినా ఎన్ని రోగాలున్నా అదే భర్త, అదే భార్య ఉండవలసిందే. అలాగా విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింటే కృంగిపోవాలి, కృషించిపోవాలి, బాధపడాలి. తప్పనిసరి పరిస్థితి అయితేనే, మొగుడు రాక్షసుడైతేనే, భార్య పచ్చి వ్యభిచారి గయ్యాడి అయితేనే చెయ్యాలి ఆ పని. మిగిలినవన్నీ సర్దుకోవలసిన వ్యవహారాలండి. శీలం ఒక్కటే కదా సర్దుకోలేంది. అది సర్దుకోలేం కదా, ఎన్ని సర్దుకున్నా. ఆ కారణం తప్పితే అహంకారాలు వచ్చేస్తున్నాయండి అందరికీ. నేను ఎందుకు నీ మాట వినాలి, నేను సంపాదించుకుంటున్నా, నేను చెప్తే ఎందుకు వినావు, నేను మొగాడిని, వచ్చేస్తున్నాయండి. ఈ మొగతనం వీడు విడిచిపెట్టడు, అహంకారం ఆవిడ విడిచిపెట్టదు. ఏడాది కాకుండా విడాకులు. దీనికి మొత్తం వెనకాల నుంచి అటు ఇటు ఉభయ వర్గాలు, పాకిస్తాన్ ఇండియా లాగా సపోర్టింగ్. మా అమ్మాయికి మేము, మా అబ్బాయికి మేము. మరి ఏమవుతాయి ఈ దంపతులు? ఎందుకంటే ఇప్పుడు కోట్లు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. కోట్లు, లక్షలు కాదు, కోట్లే. అన్ని కోట్లు ఖర్చు పెట్టి చేసింది విడాకులుగా. ఆలోచింతురుగాక మేరలో. ఈ అహంకారం కారణంగా కదా విడాకులు వస్తున్నాయి. ఆర్థికం కూడా కాదండి, అహంకారం అండి. నేను ఎందుకు వినాలి, నేను ఎందుకు వినాలి. మనం చదువుకున్నది, మనం ఉద్యోగాలు చేసేది అహంకారానిక? ఎవరి మాట వినకుండా విచ్చలవిడిగా తిరగడానిక? అందుకోసమా? అదే సంస్కృతి, అదే సంప్రదాయం. ఆలోచింతురుగాక. మన వేషధారణ దగ్గర నుంచి వస్త్రేణ వపుష, నువ్వు ఎలా కూర్చున్నావు. వపుష అంటే బాడీ లాంగ్వేజ్ అంటారు ఇవాళ. వపుష అంటే శరీరం. ఒక సభలో ఎలా కూర్చోవాలి, మగవాళ్ళు ఉంటే ఆడవాళ్ళు ఎలా కూర్చోవాలి. ఎవరిని అవమానించడం కాదమ్మా, మగవాళ్ళు ఉంటే ఆడవాళ్ళు కూర్చోవలసిన విధానం వేరు. స్నేహాలు నిలబడాలంటే అలా ఉండకూడదని మన సంస్కృతి చాలా స్పష్టంగా చెప్పింది. 3 కర్తవ్యాని ఎత్ర ఎత్ర మిత్రత్వమిచ్చింది తత్ర 3 నకారయేత్. వాగ్వాదం, అర్ధ సంబంధం, పరోక్షే దారభాషణం. ఎంత సంస్కృతి గొప్పదో, ఎన్ని మాటలు చెప్పిందో చూడండి. నిజంగా 2 మగవాళ్ళ మధ్య, 2 ఆడవాళ్ల మధ్య స్నేహం నిలబడాలి. 20 ఏళ్ల స్నేహం, చదువుకున్నప్పుడు స్నేహం 60 ఏళ్ళు వచ్చినా కొనసాగాలి అంటే 3 పనులు చెయ్యొద్దన్నారు. డూస్ కాదు, డోంట్స్ అంటారే, అవి చెప్పారు. ఈ 3 చెయ్యకు, నిలబడుతుంది స్నేహం. ఏమిటవి? ఎత్ర మిత్రత్వం ఇచ్చంతి, నిజంగా నువ్వు స్నేహబంధం నిలబడాలని కోరుకుంటే 3 పనులు చేయకు. తత్ర 3 నకారయేత్. ఏమిటా 3? వాగ్వాదం, నీ స్నేహితుడితో కానీ నీ స్నేహితురాలతో కానీ ఊరికే డిస్కషన్లు, వాట్సాప్ చాటింగులు చేయకు. వాట్సాప్ చాటింగుల వల్లే విడాకులు ఎక్కువ అవుతున్నాయి. ఈవిడెవరితోనో మాట్లాడుతుంది, ఆయన ఇంకో ఎవరితోనో మాట్లాడతాడు. ఎవరి ఫోను ఎవరికి తెలియదు. మొత్తం బద్దలైన తర్వాత తెలుస్తుంది వ్యవహారం. దేనికి చాటా చీపురు? సంసారాన్ని చాటా చీపురు చేసేసే ఇవి. ఈ చాటింగ్ లేకుండా ఉండలేమా? అంత అవసరమా? పోనీ మనకు ఏమైనా అవసరమైన విషయమా అది? లోకంలో జరిగే అన్నిటి మీద మనం చర్చించాలా? మనకు అవసరమా? ఇందాకే అనుకున్నాం కదా, ఎక్కడ విషయం అక్కడ వదిలేయాలని. అది మనకెందుకండి? మాబోటి కాళ్ళకంటే మా కర్మ కొద్దీ ప్రవచనాలు చెబుతాం కాబట్టి కొన్ని వార్తలు కూడా తప్పవమ్మా, మీకు అందరికీ ఏం అవసరం అవన్నీ. అది అనవసరం కదా, రామకృష్ణ అనుకుంటూ ఉంటే పోలా. ఈ చాటింగ్ ఏమిటండి? అనవసరమైన విషయాలన్నీ చేయడం, వారు ఏదో చెప్పడం, అవునా అలా అయితే ఇంతేనా అని ఏదో అనడం, ఈ మాట మొగుడో పెళ్ళామో చూడడం, అనుమానం బయలుదేరడం, దేనికి ఇదంతా? ఇదే వాగ్వాదం. అర్థ సంబంధం, స్నేహం నిలబడాలంటే కుటుంబాల మధ్యలో ఆర్థిక సంబంధాలు ఉండకూడదు. అప్పు ఇవ్వకండి, అప్పు చెయ్యకండి. మనకి ఇంకా బాగా కావలసిన వాళ్ళే, ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు, మన స్నేహితులు అప్పు అడిగారు అనుకోండి, 60,000 అప్పు అడిగితే 6,000 చేతిలో పెట్టి విరాళం ఇచ్చేయండి అమ్మా, అప్పు ఇవ్వకండి. అది గొప్ప పద్ధతి. మన వాళ్ళే కదా, 6,000 ఇచ్చేయండి. 10%, 90% మిగిలింది. మా నాన్నగారు చెప్పిన ఉపాయం ఇది. ఆయన నుంచి ఎన్ని నేర్చుకున్నావో నిజంగా. మా ఇంటికి 2-3 కొంతమంది బ్రాహ్మణులే చాటి వాళ్ళే అప్పు కోసం వస్తే ఆయన, సూర్యనారాయణ గారు అత్యవసరంగా 400 కావాలి అని అంటే చాలా సతాయించేవాడు. అవునా, కావాలా, కూర్చోండి, ముందు కూర్చోండి, కాస్త కాఫీ తాగండి, రే బస్సులో కాఫీ పట్టుకున్నారా అని పెట్టుకొచ్చి ఇచ్చేవాడు.
ఓ గంట సేపు ఆయన అలాగే అట్టి పెట్టేది, ఆ ఆలోచన మానుకునేలాగా. ఈయన దగ్గర కూడా ఏమీ లేవని చెప్పి మొత్తం మీద 18 ఎకరాల పొలం ఆదాయం ఉన్నా సరే అలా చెప్పకూడదండి, ఆదాయం చెప్పకూడదు ఎప్పుడు. అందుకని అలా చెప్పి ఉండి తర్వాత, అరే అబ్బాయి ఆ లోపల పెట్టిలో ఉంటాయి ఒక 40 రూపాయలు పట్టుకురా అనేవాడు. 40 నా చేత పట్టుకొచ్చాక తమలపాకులు పట్టుకురా, ఒక్క పలుకు పట్టుకురా, ఒక్క చెక్క అని చెప్పి ఇవి పెట్టి బ్రాహ్మణులు రా ఇస్తే పుణ్యం రా దండం పెట్టి అనేవాడు. అదేవిడు నాన్నగారు 400 అప్పు అడిగితే 40 ఇచ్చారు అంటే 400 అప్పు ఇచ్చామంటే మనం వాడికి శత్రువు అవుతాం. మళ్ళీ ఈ గుమ్మానికి రాడు, ఈ వీధిలో కనపడ్డు, అప్పు తీర్చడు. 40 రూపాయలు దానం ఇచ్చామనుకో మన పేరు 40 సంవత్సరాలు చెప్పుకుంటాడు, మనకు పుణ్యం వచ్చింది, ఈ శని వదిలిపోయింది. అంచేత స్నేహితులకి బాగా దగ్గర బంధువులకి ఇవ్వాలనుకుంటే అప్పు ఇవ్వకండి, విరాళమే ఇచ్చేయండి. మనకు కావలసిన వాళ్ళమ్మా, మన ఆడపడుచులు, మన మేనకోడలు ఇచ్చేద్దాము. 10,000 25,000 పోతే పోయింది, ఈ సాయం చేస్తున్నాడమ్మా మన వాళ్ళకి కదా తీసుకోండి. నీకు వీలుంటే వీళ్ళు ఎత్త లేదు వదిలేయి, వీలుంటే ఇవ్వని చెప్పండి ఒక మాట, కానీ వదిలేయండి ఆ విషయాన్ని, మనసులోంచి వదిలేయండి, ఇక రాదు తీసేయి. వాడు సాయం చేసిన పుణ్యం మనకి మిగిలింది, అప్పు గొడవలు లేవు. స్నేహబంధాలు మిగలాలంటే ఆర్థిక సంబంధాలు ఉండకూడదు, వాగ్వాదన చెయ్యకూడదు, రాజకీయాల గురించి అసలే బంధుమిత్రులు మాట్లాడుకోకూడదు, గొడవలు అయిపోతాయి. ఇక మూడోది పరోక్షే దారభాషణం. స్నేహితుడింటికి వెళ్ళాం, ఆయన లేడు, వెంటనే ఈ మొగాడు వెనక్కి వచ్చేయాలి. ఆ ఇల్లాలు అంటుంది మర్యాదకి, రండి మీరు చాలా కావాల్సిన క్లోజ్ ఫ్రెండ్, కాస్త కూర్చోండి, కాఫీ తాగండి. వద్దమ్మా మా వాడు వచ్చాక చెప్పు వస్తాను, ఐఎమ్ గోయింగ్, వెళ్ళిపోవాలంతే. ఉండకూడదు అక్కడ. ఉన్నామనుకోండి అక్కడ కూర్చుంటుంది, ఆవిడేదో కాఫీ ఇస్తుంది, నెమ్మదిగా చెయ్యి తగులుతాయి. సరిగ్గా చెయ్యి తగిలిన టైంలోనే ఈ మొగుడు వస్తాడు అక్కడికి. బ్రహ్మాండమైన సినిమా క్రియేట్ అయింది అక్కడ. ఎప్పటికీ సాగుతుంది భాగవతం అంటాడు, ఇంకేం సాగలేదు అసలు. అనుమానం బయలుదేరిందే లేదా? ఎందుకు ఆ పరిస్థితి కల్పించాలి మనం? ఇక అక్కడ వారికి తాలివ్వకూడదా, ఎవరిని ముట్టుకోకూడదా? ఈ వ్యాఖ్యానాలకు ఎవరు జవాబు చెప్పలేరమ్మా. ముట్టుకోకూడదు అంతే, ఆ పరిస్థితి రాకూడదు అసలు. వ్యాస భగవానుడు భాగవతంలో చెబుతాడు, మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, సత్యం కాబట్టి చెబుతున్నా. మాత్రా స్వస్ర శ్విసుర మాత్రా స్వస్ర దుహిత్రావా ఏకాసనేన వసేత్ బలవాన్ ఇంద్రియగ్రాము విద్వాంసమపి కర్షతి. నీ తల్లి అయినా సరే, నీ చెల్లి అయినా సరే, చివరికి నీ కూతురైనా సరే, యుక్త వయస్సులో ఉంటే వాళ్ళతో కలిసి ఒక ఆసనం మీద కూర్చోవద్దు, ఒక మంచం మీద పడుకోవద్దు. ఇంద్రియాలు చాలా బలహీనమైనవి, బలవత్తరమైనవి, ఒక క్షణంలో బలహీనమైనవి. ఎంతటి జ్ఞానినైనా లొంగ తీసుకుంటే తల్లి చెల్లి కూతురు విషయంలో చెబితే పరస్త్రీ విషయంలో వేరే చెప్పాలండి. వీళ్ళ మానవ సంబంధాల్లో తల్లి పిల్లల మధ్యలోనే ఏమైనా సంబంధాలు ఉన్నాయా? తండ్రి స్వయంగా కూతుర్ని మానభంగం చేస్తున్నాడు, ఎంత తాగితే మాత్రం ఎలా చేస్తారండి అసలు? పోయింది, మతిపోయింది, ఏం చేస్తున్నాడో ఆయనకి తెలియదు. మద్యం తాగక్కర్లేదండి, మద్యం కంటే దారుణమైంది వ్యామోహం, కామవాంఛ మద్యం కంటే దారుణమైంది. మద్యం తాగినవాడు 3 గంటల తర్వాత తేరుకుంటాడమ్మా. కామవాంఛలు ఉన్నవాడు వాడి జీవితం నాశనం అయ్యే వరకు తేరుకోడు, రావణాసురుళ్లాగా. పైగా వంశమంతా నాశనం అయిపోతుంది. అటువంటి వాంఛని మొదట్లోనే తుంచేయద్దా? దాన్ని మనం స్పర్శనం, దర్శనం, ఇక అక్కడి నుంచి వాళ్ళ గురించి అనుకోవడం, వాట్సాప్, ఫేస్బుక్ ఇన్ని పెరిగాక పెరగదండి అది. మొదట్లోనే తుంచేయాలి దాన్ని. ఈ నిబంధనలు పాటిస్తే తప్ప మన కాపురాలు నిలబడవు. అందుకని వేషధారణ ముఖ్యం. విద్యయ వినయన అపైన వాచ, నీ మాటను బట్టి లోకంలో గౌరవం ఉంటుంది. ఏ మాట మనం మాట్లాడినా నలుగురిని కలిపే విధంగా మాట్లాడాలి, విడగొట్టే విధంగా కాదు. కాపురాలు ముఖ్యంగా, స్నేహాలు. మనకి భార్య గురించో భర్త గురించో ఒకటేదో తెలిసింది పొరపాటు, వెంటనే భర్త దగ్గర భార్య దగ్గర అనేయకూడదు. అది నిజమో కాదు, ఒకవేళ నిజమైనా మనం ఎందుకు చెప్పాలి? ఇప్పుడు దంపతుల మధ్యలో చిచ్చు పెట్టడం తప్పు కదా, వారు చూసుకుంటారు. అంత ప్రాణమిత్రుడైతే ప్రమాదం ముంచుకొస్తుంటే చెప్పడం వేరే విషయం. అది ఒరే జాగ్రత్త పడరా అబ్బాయి అని, అమ్మాయికో అబ్బాయికో. అందుకని మన వాక్కుని నలుగురిని కలపడానికి, దేశాన్ని చైతన్యవంతం చేయడానికి ఉపయోగించాలి, కానీ గుడ్డి నమ్మకాల్లో ముంచేస్తే. వాచ వాక్కును బట్టి గౌరవం ఏర్పడుతుంది. విద్యయ యోగ్యత ఉండవలసిన, ఇవాళ డిగ్రీ కాకపోతే ఏ ఉద్యోగము లేదండి. వాచ్మన్ ఉద్యోగానికి కూడా ఇంటర్మీడియట్ డిగ్రీ అడుగుతున్నారు, కనీసం చదువు ఉండాలి. ఆ పైన వినయం, మన జీవితాన్ని మనం నడుపుకునే లక్షణమే వినయం. కేవలం చేతులు కట్టుకుని కూర్చోవడం కాదు వినయం అంటే. విశేషేణ నయం వినయం. శంకరాచార్య స్వామి భగవద్గీత వ్యాఖ్యానంలో చెబుతారు ఈ విషయం. విశేషేణ నయం వినయం. వినీతాక అంటే కేవలం చదువుకున్నవాడు కాదు, తన జీవితంలో ఏ సమస్య వచ్చినా ఎవరిని సంప్రదించవలసిన అవసరం లేకుండా తానే పరిష్కరించుకోగలిగిన వాడే వినీతుడు, విద్యావంతుడు. వస్త్రం వపుషు వాక్కు విద్య వినయం, ఈ 6 వల్ల గౌరవం ఏర్పడుతుంది.
పెద్దవాళ్ళు చెప్పినట్టు పిల్లలు విన్నంతకాలం దేశం బాగుపడే అవకాశం లేదండి. గురువు చెప్పినట్టు శిష్యుడు వెనక, పెద్దలు చెప్పినట్టు పిల్లలు వినకపోతే దేశం ఎలాగా? ప్రతివాడికి స్వతంత్రం, ప్రతివాడికి స్వేచ్ఛ. పోనీ తన జీవితాన్ని తాను స్వతంత్రంగా నడిపించుకుంటాడా అంటే ఏదైనా కష్టం వచ్చిందంటే సీలింగి ఫేనాయ విద్మహే చున్నీ కంఠాయ ధీమహి అయిపోయినట్టే. మరి నీ నిజంగా నీకంత తెలివితేటలు ఉన్నాయి, నువ్వు పెద్దల మాట వినవు, నీ పడి నువ్వు చేసుకున్నావు, నీ ఉద్యోగం నువ్వు చూసుకున్నావు, నీ ఇష్టం వచ్చిన నువ్వు బతుకు. మరి ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నావు మిత్రమా? నడుపుకోలేకే కదా. మరి పెద్దల మాట వినుంటే ఇలా జరిగేది కాదు కదా. ఆ స్వతంత్రం నా లైఫ్ నేను నిర్ణయించుకో, చావడానికి వీల్లేదు. చచ్చిపోతే అలాగా? మళ్ళీ గర్భశోకం వేళక నిర్ణయించుకుంటే బతికే ఉండాలండి. ఏం జరిగినా బతికే ఉండాలి, ధైర్యంగానే ఎదుర్కోవాలి. మనం నిర్ణయించుకున్నాం కదా, అక్కడికి వచ్చేసరికి మళ్ళీ అమ్మే అంటాం ఇక్కడ కాలబడి. ఇష్టం వచ్చిన సంబంధం చేసుకుంటావు, కష్టం వస్తూ నువ్వే పడాలి. మళ్ళీ మేమెందుకు కనపడతాం? ఇక్కడ కనపడకూడదు, అడగకూడదు. ఇంకా మనకు హక్కు లేదు, ఆ ధైర్యము లేదు, ఈ గౌరవము లేదు. ఎక్కడి నుంచి నిలబడుతుంది సంస్కృతి? ఆలోచింతురుగాక. ఇది ముందు మారాలి అంటే మొట్టమొదటిగా ఒక ఆచారం మీరు ఇంటికి వెళ్ళగానే మొదలు పెట్టదగింది చెబుతానమ్మా. మీ పిల్లల పుట్టినరోజులు ఎలా చేయాలో ఆలోచించండి. ఇప్పటి నుంచే, చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి. వాళ్ళ కోరికలకి ప్రాధాన్యం ఇవ్వడం కాదండి, మనం కొన్ని కాస్త గట్టిగా చెప్పాలి, బలవంతంగానైనా చెప్పాలి. ఇలా లేకపోతే నేను పుట్టినరోజు చేయను, నీ ఇష్టం అని చెప్పండి. ఖచ్చితంగా తల్లిదండ్రి ఉండాలి, చేసుకుంటారు. పుట్టినరోజు అంటే ఓ దీపం వెలిగించాలి, దేవుడు గుళ్ళోకి తీసుకెళ్ళాలి. ముందు ఉదయాన్నే స్నానం చేయించి తల్లిదండ్రికి నమస్కారం చేయించాలి. తల్లిదండ్రి చెప్పాలి ఆ విషయం. రా అబ్బాయి ఒకసారి ఆశీర్వదిద్దాం రా. ఇంట్లో అంతకంటే పెద్దవాళ్ళు ఉంటారు తల్లిదండ్రి. ముందు వాళ్ళకి దండం పట్టాలి. వితంతువైనా సత్తంతువైనా సరే ముందు మామగారికి పెట్టాకే కోడలకి. అత్తగారు వితంతు అని మాట్లాడద్దమ్మా. వితంతువైనా గౌరీదేవితో సమానం, గంగాదేవితో సమానం. కాశీఖండంలో చెప్పాడు, పెద్దవాళ్ళే వాళ్ళని గౌరవించి తీరవలసిందే. ఉమా శివసమా సాక్షాత్ విధవాపి శుభప్రదా అన్నాడు. వితంతువైనా సరే అంతవరకు ముత్తైదువుగా ఉంది, భర్తకి పిల్లలకి సేవలు చేసింది. ఆవిడ బతుకున్నంతకాలం ఉమా శివసమా సాక్షాత్. స్కాంద పురాణంలో వ్యాసుడు చెప్పిన మాట ఇది. ఉమాదేవితో సమానం, పార్వతీదేవితో సమానం, మీరు అవమానించకండి అని చెప్పాడు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకే ముందు దండం పెట్టించాలి. మామగారు ఆశీస్సులు, అమ్మమ్మగారు ఆశీస్సులు, తర్వాతే వీళ్ళు. తర్వాత దేవుడి దగ్గర దీపం పట్టించాలి. వీలైతే గుళ్ళోకి తీసుకెళ్ళు, 10 రూపాయలు అక్కడ దక్షిణ వేయించు, ప్రదక్షిణం చేయించు, ప్రసాదం పెట్టించు, కొత్త బట్టలు కట్టుకునే వెళ్ళండి. అప్పుడు ఇంటికి తీసుకురండి. కావలసిన వాడికి ఏదో విందో వినోదమో కావాలంటే చేయండి. అది కూడా ఎలా చేయాలి, ఏం చేస్తున్నాం ఇవాళ? కేకులు కోసి ఆంగ్లమున కేకలు వేయగానే ఎలా? ఆ కేకు ఎక్కడో తయారైంది. ఆ మాట కూడా తెలుగు మాట కాదు, ఇంగ్లీష్ మాట. అది పట్టుకుని కోయడం, ఆ కత్తితోనే నోట్లో పెట్టడం, రేపు నీ నాలుగు కోసేస్తానన్నట్టుగా. ఈ మధ్య ఇంకా వెర్రి బయలుదేరింది. కేకు కోసి నోట్లో పెట్టడం కాదు, మొహమంతా పుయ్యడం. ఎంత గొప్ప సంస్కృతో! అర్ధరాత్రి వేళ మొహమంతా పుయ్యడం దెయ్యాల్లాగా. ఆ తర్వాత వెళ్ళి వాడు స్నానం చేయడం. ఈ జన్మకు వదలదు అది. అదేమన్నా సున్నిపిండా, నలుగుపిండా, నువ్వుల నూనె. ఈ కేకులు కోసి వెంటనే హ్యాపీ బర్త్డే టు యూ. సిగ్గు లేదా ఈ మాటలు మాట్లాడడానికి? పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పలేమా? పుట్టినరోజు జేజీలు అని చెప్పలేమా? జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పలేమా? ఈ టూ యూ ఏమిటండి? దానికి మళ్ళీ వీడు అండు ఒక పాట రికార్డు నొక్కుతాడు, అక్కడ వీడు ఎగురుతాడు ఇక్కడ కోతిలాగా. ఇదే పుట్టినరోజు, ఇదే సంస్కృతి. ఈ చిన్న పని కూడా మనం చేయలేమా? అందులో కూడా పిల్లల్ని కాస్త నియంత్రించలేమా? అంత గారాబం అవసరమా? నోరు మూసుకో, చేస్తే చేస్తా, లేదా లేదు పో చెప్పాలంటే ఖచ్చితంగా. అది ఖచ్చితంగా. వీళ్ళ తిథులు గొప్ప కాదండి. ఫోన్ నొక్కుంటే వస్తున్నాయమ్మా తిథులన్నీ, పంచాంగాలన్నీ ఉన్నాయి, పత్రికల్లో వస్తున్నాయి. రోజు పంచాంగంలో వస్తున్నాడు. కష్టమేం లేదండి ఇవాళ. పూర్వం అంటే కష్టం, ఇప్పుడేం లేదండి. డేట్లు అయితే గుర్తుంటాయి, అనవసరపు వాగుడు వాగక్కల ఇవేనే గుర్తుంటాయి. మన తిథులు, మన పంచాంగం, మన నెలలు మనం వదిలేసి వాళ్ళ డేట్లు పాటిస్తూ, వాళ్ళ పిండి వంటలు తింటూ, వాళ్ళ కేకు మనం మూతికి పావుకుంటూ, భారతీయ సంస్కృతి అంటే ఎక్కడి నుంచి ఉంటుందమ్మా సంస్కృతి? కేకులు కోసి ఆంగ్లమున కేకలు వేయగనే అలా తీయనవు పాకము కోసి ముక్కలను పంచగలేరకు. జ్ఞానదీపమై చీకటి పారద్రోలుటయే జీవిత సారమటంచెలుంగరే. కేకులు కోసి ఆంగ్లమున కేకెలు వేయగనేల తీయనవు పాకము కోసి ముక్కలను పంచగలేరుకో. దీపమార్పు ఈ శోకములేల జన్మదిన శోభన వేళల. దీపమార్పు ఈ శోకములేల జన్మదిన శోభన వేళల. జ్ఞానదీపమై చీకటి పారద్రోలుటయే జీవిత సారమటంచెరుంగరే. ఎంత దిక్కుమాలనాచారం అండి కేకులు కోయడమా? దాని మీద 16 ఏళ్ళు వచ్చేయట, 16 కొవ్వొత్తులు వెలిగించి ఉఫూ, ఎంత రాక్షసుడో 16 కొంపలు ఆర్పేశాడు. వీడు ఇంకా 70 వస్తే 70 ఆర్పేస్తాడు. దీపం ఆర్పడం అంటే కొంపలు ఆర్పడమే కదండి. ఇప్పటికీ ఈ జాతిలో ఉన్న నానుడమ్మ, ఎవరన్నా ఉద్యోగం ఇప్పిస్తే ఉద్యోగం ఇప్పించారనరండి, మా ఇంట్లో దీపం పెట్టారంటారు.
అంటే ఆ దీపం వెలుగుతోందంటే ఆ ఉద్యోగం ఇచ్చిన పెద్ద మనిషి దయ. ఆయన వల్ల ఆదాయం వస్తుంది, ఇంట్లో తింటున్నాం ఉంటున్నాం. ఆ దీపం పెట్టారంటారా, డబ్బు ఇచ్చారు, ఉద్యోగం ఇచ్చారు, నెల నెలా జీతం ఇచ్చారు, ఈ మాటలు ఉండవండి. భారతీయ సంస్కృతిలో ముఖ్యంగా తెలుగు భాషలో ప్రతి మాట దైవపరంగా ఉంటుందమ్మా, దైవపరంగా ఉంటుంది. ఆ భాష అంత గొప్పది. కోపం వస్తే ఒక్కోసారి నిలువునా పాతేస్తా అనేవారు మా చిన్నతనంలో. మాకు అర్థమయ్యేది కాదు, కానీ నాకు పెద్ద అయిన తర్వాత అర్థమైందమ్మా. కంచి పరమాచార్య వంటి మహానుభావుడు పరమపదిస్తే నిలువునానే పాతేశారండి. ఓ ఇది ఇంత గొప్ప మాట అనమాట, నేను అంత గొప్ప యోగిని కావాలి, నిలువునా పాతేయాలి. పడుకోబెట్టి పాతిబెట్టడం అనేది శవానికి జరుగుతుంది, నిలువునా పాతిబెట్టడం అనేది మహాయోగికి సాక్షాత్ భగవత్ స్వరూపుడికి జరుగుతుంది. అలాగని అందరినీ నిలువునా పాతిపెట్టే ప్రయత్నం చేయకండి, అది తప్పు. అలాగా ఆ జ్ఞానం ఉన్నవాడికే జరుగుతుంది. సన్యాసులకి పీఠాధిపతులకి నియమం, మనబోటిగాళ్ళకి కాదు. ఆచారాలు మార్చాల్సిన పని, అందులో రహస్యం అది. అంటే నిలువునా పాతేస్తానే తిట్టులో ఏముంది అంటే, నిలువునా పాతే యోగ్యతను నువ్వు సంపాదించుకోవాలి. కంచి పరమాచార్య అంతటి వాడివి కావాలి, శృంగేరి భారతీ తీర్థస్వామి లాంటి వాడివి కావాలి, అంతటి వాడివి కావాలని చెబుతున్నారు అనుకోకుండా. సిద్ధి పొందాలి, సిద్ధి పొందాలి, సిద్ధి పొందాలి, నిలువునా పాతేసే యోగ్యతను సంపాదించుకోవాలని తిట్టు పదాలు కూడా దీవెనలుగా ఉన్న నా తెలుగుకి నమస్కారం, నా భాషకి నమస్కారం, నా దేశానికి నమస్కారం. తిట్టుపదం దీవెనండి, తిట్లే దీవెనండి భాషలో. కర్మకాలి పుట్టాడంటాడు, కర్మకాలిపోవడం కంటే కోరుకోవలసింది ఏం లేదమ్మా. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాక భగవద్గీతలో చెప్పిన మాట. కర్మ కాలిపోతేనే మనిషికి మంచిది. మనం చెడు జరిగితే కర్మ కాలిందంట. కర్మలన్నీ కాలిపోతే వాడు జ్ఞాని అవుతాడు, యోగి అవుతాడు, మోక్షం పొందుతాడు. మనం కోరుకోవలసిందే కర్మ కాలిపోవడం. అది మన భాషలో తిట్టు మాట. తిట్టు పదాలు సైతం దీవెనలుగా కలిగిన భాషలో ఆశీర్వదించే పదాలకి ఇంకెంత విశేషమైన అర్థం ఉంటుంది. చిన్నపిల్లాడికి తలకి నూనె పడితే తల్లి అనే మాట అండి. వాడికి పెళ్ళి అవ్వలేదండి ఇంకా. అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా. ఆవిడెవరండి? అత్త కడుపు చల్లగాట. ఆవిడెవరు అంటే, నీ కోసం ఓ అత్తగారు ఓ పిల్లనకు అంటుంది. అప్పుడు ఈ తల్లి ఈ మాట చెబుతోంది. అమ్మ ఎంత గొప్ప దీవెన. అమ్మ కడుపు చల్లగా, అత్త అంటే మేనత్త కాదండి, ఆవిడతో సంబంధం ఏంటి ఇక్కడ. అత్తగారు, ఆ అత్తగారు ఎవరో తెలియదు, వీడి వయస్సు 4 ఏళ్ళు. ఆ అత్తగారు ఎవరు? ఇంకా వీడికి పెద్ద అవ్వాలి, 25 ఏళ్ళు రావాలి, పెళ్లి చేయాలి, అప్పుడు కదా ఆవిడ పిల్లనిచ్చే. అత్త కడుపు చల్లగా అంటే అర్థం ఏమిటంటే, నువ్వు బాగున్నట్టే ఆ వచ్చే కోడలు కూడా చల్లని పిల్ల ఎక్కడో పుట్టాలమ్మా. నీకు 5 ఏళ్ళు కదా, భార్యకి భర్తకి మధ్యలో 5 ఏళ్ళు వ్యవధి కనీసం ఉండాలి కదా. అందుకని 5 ఏళ్ళు అయింది కాబట్టి నాయనా నీకోసం ఎవరో ఒక అమ్మాయి పుట్టి ఉంటుంది, అత్త కడుపు చల్లగా. ఎంత గొప్ప సంస్కృతి, ఎంత గొప్ప ఆశీర్వచనం. ఈ దీవించే తల్లికి అత్తగారు ఎవరో తెలుసా, అసలు పుట్టిందో లేదో తెలుసా, లేకుండానే ఎంత గొప్ప మాట మాట్లాడుతోందండి. నాతో పాటు నా వియ్యపురాలు కూడా బాగుండాలని, ఆవిడ కడుపు చల్లగా ఉండాలని, చల్లటి సంతానం కలగాలని, ఆ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వాలని, మా ఇల్లు బాగుండాలని. ఎంత గొప్ప ఆచారం, ఎంత గొప్ప మనోభావన. ఇది మరో భాషలో, మరో దేశంలో, మరో మతంలో, మరో ప్రాంతంలో ఉంటుందా? భారత్ మాతాకి జై. మన దేశంలో, మన మతంలో, మన ప్రాంతంలో మాత్రమే ఉంటుంది. ఇంకో చోట ఉండే అవకాశం లేదు. హిందువుగా పుట్టడం ఎందుకు గొప్ప, తెలుగువాడిగా పుట్టడం ఎందుకు గొప్ప అంటే ఇందుకే గొప్ప. ఈ ఆచారాలు, ఈ తత్వాలు ఇంకో చోట ఎక్కడ కనిపిస్తాయండి మనకి? ఇటువంటిది పోగొట్టుకుని కేకులు కోస్తున్నాం, కత్తి నోట్లో పెడుతున్నాం, ఆయుధం నోట్లో పెట్టడం ఏంటండి? ఏం సంప్రదాయం అది? వెన్నపూస వేలుతో తినిపించే జాతి ఆయుధంతో కేకును తినిపిస్తారా? కత్తితో. దాన్ని మైసూర్ పాలు కొయ్యాలి అనుకున్నాం, మినపరొట్టి కోయండి, మైసూర్ పాకం కోయండి. అబ్బాయి అది నచ్చదు మనకి, స్వదేశీ కదా, నచ్చదు. ఓ మడ్డి గడ్డి ఏదో కొయ్యాలి, నోట్లో పెట్టాలి. పైగా దీపాలు అర్పుతారు. అసలు జీవితం ఎందుకు అంటే, జ్ఞానదీపమై చీకటి పారద్దులోటి. కొన్ని వేల మంది జనం ఇక్కడ ఇరుకులో కార్యక్రమం ఏర్పాటు చేసిన భారతీయ సంస్కృతి మీద ప్రేమతో, ప్రత్యేకించి ఈ బక్క బ్రాహ్మణం మీద పేరుతో ఇంతమంది వచ్చి ఉన్నారమ్మా. మీకు అందరికీ ఆ ప్రేమ ఉండబట్టే కదా, లేతే వస్తారా? మీకు ఏమైనా డబ్బిచ్చి తీసుకొచ్చారా? రాజకీయ పార్టీలు కూడా తొట్టి గ్యాంగ్ అని తీసుకొస్తారు. మనిషికి 500 ఇస్తారు, బిర్యానీ ఇస్తారు. కార్యకర్తలు గారు నేను ఎవరు కానీ 5 రూపాయలు కూడా ఇవ్వలేదు ఎవరికి, నాకే ఇస్తారు, మీకు ఎవరో ఏమి ఇయ్యరు. ఆయన ఎందుకు వచ్చి కూర్చున్నారండి? వెళ్ళిపోవచ్చే, వెనక వాళ్ళు ఉంటారేమిటండి? ఈ సందుల్లో నిలబడి వింటారండి. ఇంత అఖండమైన ప్రేమకి నమస్కారం, ఈ ఆశీర్వచనానికి నమస్కారం. ఈ జీవికి ధైర్యం, జ్ఞానం ఎక్కడొస్తుందంటే ఈ కూర్చొని నిలబడి వింటున్న మహానుభావుల వల్ల వస్తుంది, ఈ ప్రేమ వల్ల వస్తుంది. ఇంతమంది నా కోసం వచ్చారు, నేను ఏం చెబుతానా అని పావుగంట అరగంట ఆలస్యమైనా ఎదురు చూస్తున్నారు. నా బాధ్యత ఏమిటో నాకు తెలుసు. నా మెడలో ఈ కండువా వేసి ప్రవచనం చెప్పరా అని మా అమ్మ ఆశీర్వదించిన రోజున ఈ కండువాను చెప్పలేదమ్మా. త్రివర్ణ పతాకం అని చెప్పింది నా తల్లి. భారత జాతీయ పతాకం ఇది. జాతీయ పతాకాన్ని నేను మెడలో వేస్తున్నాను బిడ్డ, వెలిగించమంది. అది ధైర్యం నాకు, అది జ్ఞానం. భారతీయత, సంప్రదాయం, దేశం అది చెప్పాలి.
అయితే ఇంతమంది ఎందుకు వచ్చి కూర్చున్నారు ఇక్కడ? ఈ చీకటి, ఈ జ్ఞానదీపం ఇవాళ మనం ఈ 2 రోజుల్లో చెప్పుకున్నటువంటి రవ్వంత జ్ఞానదీపం మీ ఇంట్లో వెలిగితే చీకటి పోతుందండి. ఇంట్లోంచి కాదమ్మా, కరెంటు లైట్ వల్ల ఇంట్లోంచి పోతుంది. అపూర్వమైన భగవద్గీత జ్ఞానం వల్ల మన ఒంట్లోంచి, మన మనస్సులోంచి పోతుంది. మనస్సులోంచి పోవాలి కదా, ఇంట్లోకి ఇక్కడ పోగొట్టడానికి దీపాలు ఉపయోగిస్తాయి. మన మనస్సులో చీకటి ఎలా పోవాలి? బంధాలు, బాంధవ్యాలు, తాపత్రయాలు వదిలించుకోవాలి కదా. అంటే మన విద్యా వ్యవస్థ మీదే శ్రద్ధ చేయాలండి బాగా. ఇవాళ విద్యా వ్యవస్థ ఎంత భ్రష్టైపోయిందో చెప్పకల. భ్రష్టైపోయిన వ్యవస్థ కంటే అసలు గొప్ప వ్యవస్థ ఎలా ఉండేదో ఒక ఉదాహరణ చెబుతా. ఎవరికి అర్హత ఉందో వారికే విద్య నేర్పేవారు. అందరికీ విద్య అవసరం, మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ కానీ. ఆ విద్యలు నేను అనేది మామూలు చదివే రాసే విద్య అందరికీ అవసరమే. మొత్తం రకరకాల ఫీజులు కట్టేసేసి ప్రభుత్వమే మొత్తం కాలేజీలు అన్నీ పెట్టేసేసి ఇవాళ ఇవ్వలేకపోయారండి. ఏ ప్రభుత్వాలు ఇవ్వట్లే, ఇవాళ ఇవ్వలేకపోతున్నాయి. కాలేజీలు పడుకున్నాయి, ఫీజు లేదు, విద్య లేదు. విద్య ఎప్పుడు అర్హత, ఆసక్తి ఉన్నవాడికే చెప్పాలనడానికి ఉపనిషత్తుల నుంచి ఒక కథ చెబుతా. జబల అని ఒక స్త్రీ ఉంది. జబల ఆవిడ దాసి, పని మనిషి, ఏదో 10 ఏళ్లలో పనిచేస్తుంది. ఆ రోజుల్లో దాసీల పరిస్థితులు వేరుగా ఉండేవి. ఆవిడకు ఒక కొడుకున్నాడు, తండ్రి చనిపోయాడు. ఆ కొడుకు పేరు సత్యకాముడు అని పెట్టింది ఆవిడ. తన కొడుకు సత్యనిష్టతో బతకాలని సత్యకామ అని పెట్టింది. ఈ కొడుకు 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చాయి. మరి అబ్బాయి మనం విద్య నేర్చుకోవాలమ్మా, వెళ్ళి గురువు దగ్గరికి వెళ్ళి వేదం చెప్పమని అడగరా, నేను ఆడదాన్ని, నేను రాకూడదమ్మా, నువ్వు వెళ్ళేది. ఈ పిల్లాడు వెళ్ళాడు. గురువుగారు నాకు విద్య నేర్పండి అన్నాడు. ఆ రోజులో అడ్మిషన్ రిజిస్టర్ ఒకటి ఉంటుంది కదా, తండ్రి పేరు రాయాలి కదా. అందుకని నాయన నీ తండ్రి పేరు ఏమిటి అన్నాడు. నాకు ఎప్పుడు మా అమ్మ చెప్పలేదండి అన్నాడు. ఆశ్చర్యం ఇది. అదేమిటి, తండ్రి పేరు తెలియదు, చనిపోయినా కానీ చెప్పాలి కదయ్యా. అడిగిరా, నీ కులం ఏమిటి అన్నాడు. అది కూడా నాకు తెలియదండి అన్నాడు. అయ్యే, కులగోత్రాలు కనుక్కోకుండా, తండ్రి పేరు కూడా తెలియకుండా నేను వేదం అలా నేర్పేయకూడదయ్యా, నువ్వేమనుకోవద్దు, ఇక్కడ సంప్రదాయం ఉంది, పద్ధతి ఉంది, అందుకని నువ్వు వెళ్ళి కనుక్కోమన్నాడు. ఇతను ఇంటికి వెళ్ళాడు నిజాయితీగా. అమ్మా మన కులం ఏమిటి, మన తండ్రి పేరు ఏమిటి అంటే ఆ తల్లి చెప్పిందండి, బిడ్డ నువ్వేమనుకున్నా మంచిది, నేను దాసీదాన్నిరా, 10 మంది ఇళ్లలో పనిచేశాను, ఎవరికి పుట్టావో నాకు తెలియదమ్మా, నన్ను క్షమించు అందా తల్లి. ఆ రోజుల్లో దాసీల పరిస్థితి కొన్ని సందర్భాల్లో అలా ఉండేది. నేను చెప్పలేనమ్మా ఖచ్చితంగా తండ్రి పేరు, కానీ పుట్టావు నా కొడుకువి. అంతగా ఆయన అడిగితే నేను జబల కదా, నీ పేరు జాబాలి అని చెప్పు. తల్లి పేరు మీద కుంతి కుమారులు కౌంతేయులు కదా, అలాగే నేను జబల కదా, నీ పేరు జాబాలి అని చెప్పు. ఇంతకంటే నేనేం చెప్పలేను. నీ పేరు సత్యకాముడు, నీ గోత్రం ఏమిటంటే జాబాల గోత్రం అని చెప్పరా, మరి ఇంతకంటే ఏం చెప్పను నేను అని అంటే, ఈ గురువు వెళ్ళాడండి శిష్యుడు నిజాయితీగా. వెళ్ళి గురువుకు నమస్కారం చేసి, మా అమ్మకి తండ్రి పేరు తెలియదుట, ఆవిడ దాసిగా పనిచేసిందిట, ఎవరికి పుట్టానో తెలియదుట, మేము ఏ కులమో అంతకంటే తెలిసే అవకాశం లేదు, తండ్రి ఎవరో తెలియదు, కాబట్టి మీ ఇష్టం, నేర్పితే నేర్పండి, లేతే లేదు, నేను శ్రద్ధతో వచ్చానంటే ఆ గురువు అన్నాడు, ఈ మాట సత్యం చెప్పావు అంటే నువ్వు వేదం నేర్చుకుంది అరుగుడు వెద్దా, నీకు నేర్పుతానని చెప్పాడు. దట్ ఈజ్ ఇండియా, దట్ ఈజ్ ఇండియా, దట్ ఈజ్ ఇండియా. ఎక్కడిచ్చారండి కులానికి ప్రాధాన్యం, ఎక్కడిచ్చారండి గోత్రానికి? ఊరికి వివరం కోసం అడిగారండి. ఇవాళ అడగట్లేదా ప్రతిదానికి? వీళ్ళు కులగోత్రాలు లేకుండా చదువులు చెప్పేస్తున్నారా? ఆ కులం అయితే ఒకలాగా, ఈ కులం అయితే ఒకలాగా ఫీజులు కట్టించుకుంటున్నారే, ఉద్యోగాల్లో ఉన్నాయే, అన్నిట్లో ఉన్నాయే, ఆవిడ ఉంటే తప్పు వచ్చిందా? ఆవిడ అర్హత కోసం అడిగారు, కులాభిమానంతో కాదు, కులద్వేషంతో కాదు. అవధానం ఇంకా కష్టం, ప్రవచనమైన తేలిక. అవధానం సహస్రావధానం 1000 రోజులు, 1000 పద్యాల, 1116 పద్యాల, 21 రోజుల. చంద్రాజీ గారు లాంటి వాళ్ళు ప్రత్యక్ష సాక్షులు అక్కడ కాకినాడలో చేస్తే 21 రోజుల్లో 1000 పద్యాలు చెప్పడమా, ఒకే రోజు అన్నీ అప్పగించడమా, మానవ మాతృడికి సాధ్యమా? భగవంతుడి దయ వల్ల, మా అమ్మ దయ వల్ల సాధ్యమైందమ్మా. మరి అవధానం నేర్పేయండి, ఆవకాయ పెట్టడం నేర్పలేకపోతున్నాం, అవధానం ఎక్కడ నేర్పుతామండి? దానికి ఎంత నేపథ్యం ఉండాలి? కనీసం 1000 పద్యాలు నోటికి రావాలి, గ్రంథాలు కంఠస్థం చేయాలి, అప్పటికప్పుడు ఏ విషయం మీదైనా మాట్లాడగలగాలి, ఎంత ప్రజ్ఞ లోపల నుంచి తన్నుకుని రావాలి, నీళ్లు పైకి వచ్చినట్టుగా. ఆ అర్హత ఉందో లేదో గురువు కనిపెట్టాలి, అప్పుడు అవధానం నేర్పుతారు. కానీ ఊరికే ఎలా నేర్పుతారు? నేను డిగ్రీ చదువుకున్న అవధానం నేర్పమంటే ఏదైనా బీఈడీ కోర్సా? దానికి కొన్ని అర్హతలు ఉన్నాయి కదా. అందుకని అతను ఏమన్నాడంటే, అసలు నిష్కర్షగా నా తల్లి ఇలాంటిది, తప్పనిసరి అయింది, నేను పుట్టాను, నా తండ్రి ఎవరో నాకు తెలియదు, నా తల్లి పేరు జబల, కాబట్టి మాది జాబాల గోత్రం,
నా పేరు సత్యకాముడు, మీకు ఇష్టమైతే చదువు చెప్పండి, లేతే లేదనగా నా గురువు అన్నాడు. ఇంత నిక్కచ్చిగా నిజం చెప్పావు అంటే వేదం సారాంశం అంతా నీకే తెలుసురా, సత్యం వద ధర్మం చర, నీకు నేను చెబుతాందా అని చెప్పాడు. చెప్తూ కూడా ఊరికే చెప్పలేదండి, పరీక్ష పెట్టాడు. నిక్కచ్చిగా నిజం చెప్పాడు, బాగానే ఉంది. జ్ఞాపక శక్తి ఉందా, ధారణ ఉందా, స్వయం ప్రజ్ఞ ఉందా? లేకుండా విద్య శోభించదండి. స్వయం ప్రజ్ఞ ఉండాలి, ఎన్ని పుస్తకాలు చదివినా సరే స్వయం ప్రజ్ఞ ఉండాలి. అందుకని స్వయం ప్రజ్ఞ ఉందో లేదో తెలుసుకోవడం కోసం ఆయన పరీక్ష పెట్టిన రోజుల్లో అడ్మిషన్ దొరకడం ఎంత కష్టంగా ఉండేదో చూడండి. ఒక గురుకులంలో ఏమిటి ఆయన పెట్టిన పరీక్ష? 400 పశు ఆవులు ఇచ్చాడు. అందులో ఎద్దులు, గిత్త దూడలు, లేగ దూడలు లాంటివి ఉన్నాయి. దూడలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి. 400. అబ్బాయి వీటిని తీసుకెళ్ళు, అరణ్యంలో మేపు, 1000 అయ్యాక తీసుకురా, అప్పుడు నీకు చెబుతానన్నాడు. అది విద్య. ఇవాళ చదువు రాకపోతే గొడ్లు కాసుకోమంటాం మనం. ఆ వేళ ఎలా ఉండేదంటే గొడ్లు కాయడం బాగా వచ్చిన వాడికే చదువు చెప్పేవాడు. నువ్వు తగినవాడివిరా, నీకు ఇవి గొడ్లను కాయగలిగావంటే మనుషులు కూడా కాయగలవు, తేలిగ్గా నువ్వుదా, నీకు చెబుతా. ఈ 400 గోవులు 1000 ఆవులు అయిన తర్వాత రమ్మని చెప్పాడు. ఆ పిల్లాడికి గురువుగారు చెప్పారంతే చేయాలి, 400 ఆవులను తోలుకుని వెళ్ళిపోయాడు. ఎప్పటికో 2 ఏళ్లకో 3 ఏళ్లకో అవన్నీ కొన్ని పెద్ద అవుతాయి, ఎద్దులు ఆవులు కలిస్తే దూడలు పుడతాయి కదా, ఆ రకంగా ఎప్పటికో 2-3 ఏళ్లకి 1000 అయినాయి. అప్పుడు కూడా ఈ పిల్లాడికి 1000 అయిన రోజు లెక్క పెట్టుకుంటూ కూర్చోలేదండి. ఆ విద్యార్థి దృష్టి గురువు చెప్పిన పని చేయడం మీదే ఉంది తప్ప లెక్క పెట్టుకుంటూ కూర్చోలేదు. అందులో ఒక ఆవుల్లో కూడా పూర్వజన్మలో మన జ్ఞానులైన వాళ్ళు ఆవులుగా పుడతారు, ఒక్కోసారి శాపవశాత్తు రకరకాలుగా జరుగుతాయి. అందులో ఒక ఆవు అంబా అని అరిచి మేము 1000 అయ్యాం తీసుకెళ్ళు అని చెప్పింది. ఉపనిషత్తులో ఉంటుంది ఈ కథ. అంటే ఆ గోవుకి జాలేసింది ఇతని మీద. అయ్యో పిల్లాడు చదువుప్పకుండా పోతుంది, ఇంత కష్టపడ్డాడు, ఇతని వల్ల మేము 1000 అయ్యాం, అతనికి తెలియడం లేదు, 1000 దాటిపోయింది, 1200 అయ్యాం, లెక్క పెట్టుకోవట్లేదు, మేము 1000 దాటాం, మీ గురువు దగ్గరికి వెళ్ళు అంటే అంబా అండం మానేసి ఇది ఇలా మాట్లాడుతుంది ఏమిటని అప్పుడు వెళ్ళి చెప్పాడు. ఆ గురువుకి సంపూర్ణంగా విద్య నేర్పాడండి. అది ఒకనాటి ఈ దేశంలో విద్యా వ్యవస్థ. ఇవాళ నువ్వు రానాయనా అని గడ్డం పట్టుకుని కొత్తలో ఉండే బతిమాలినట్టే గడ్డం కింద బెల్లం ముక్కట్టి నీకు మధ్యాహ్న భోజనం మేమే పెడతాం, యూనిఫారం మేమే కుట్టిస్తాం, నీ చదువు మేమే చదువుతాం, నీ పరీక్షలు మేమే చేస్తాం. నువ్వు చేయాల్సింది ఏంటంటే గర్ల్ ఫ్రెండ్కి లైన్ వేయడం ఒకటే, అదొక్కటే నువ్వు చెయ్యి. ఎంత దారుణంగా మారింది వ్యవస్థ. ఇక విద్య ఎక్కడి నుంచి ఉంటుంది? గౌతమ మహర్షి శిష్యుడు ఉంటాడు, భారతంలో ఉంటుంది కదా. విద్యాభ్యాసంలో చేరాక ఎలా ఉండేవారో ఆ కథ తెలియజేస్తుంది. భారతంలో ఉంటుంది కదా గౌతమ మహర్షి శిష్యుడు. ఆయనకి ఏదో 10 ఏళ్ళప్పుడో 12 ఏళ్ళప్పుడో ఉపనయనం చేసి గౌతమ మహర్షి దగ్గర చేర్చారు. అక్కడ ఎన్నేళ్ళు గడిచిపోయినాయి, ఎంతైందో ఆయనకు తెలియదు. ఒకసారి గురువుగారు పొద్దున చదువు చెప్పి మధ్యాహ్నం సమిధలు పట్టుకురమ్మన్నాడు. సమిధలు, దర్భలు, ఈ పూజకు అవసరమైనవి, వంటకు అవసరమైనవి విద్యార్థులు తెచ్చేవారు. అరణ్యం లోపలికి వెళ్ళేవారు. ఎందుకంటే సమిధలు ఎప్పుడూ కట్టె కొట్టకూడదు, రాలినవి తీసుకోవాలి. లేదు రాలడానికి సిద్ధంగా ఉన్నవి కొంచెం పెద్ద కర్రతో పడగొట్టి తీసుకోవాలి, కానీ చెట్టు కొట్టకూడదు. అది నాగరికత. అటువంటి సమిధలు దొరకాలి, అటువంటి దర్భలు దొరకాలంటే అడవుల లోపలికి లోపలికి లోతులకు వెళ్ళాలి. అక్కడ పావులు ఉంటాయి, ఎదిరించాలి, ధైర్యంగా ఉండాలి. పావు అంటే భయపడి పిల్లంటే భయపడేవాడికి చదువు చెప్పి అనవసరం, జీవితం అంతా భయపడుతూనే ఉంటాడు. ఎదుర్కోవాలి. పాము వస్తే ఏం చేయాలో తెలియాలి, పులు వస్తే ఏం చేయాలో తెలియాలి. అదే చదువు, ప్రాక్టికల్. కేవలం శ్లోకాలు చెప్పి కూర్చోలేదు ఇక్కడ, అపారమైన ధైర్యం ఉండేది. అందుకే వాళ్ళకి మధ్యాహ్నం అంతా ప్రాక్టికల్లే. అడవులకు వెళ్ళి లోపలికి వెళ్ళి సముద్రాలు పట్టుకురా, దర్భలు పట్టుకురా, అవి పట్టుకొచ్చేవారు. వంటకు సరిపడ కట్టెలు పట్టుకురా, ఎండిపోయిన కట్టెలు. ఏ చెట్టు కొట్టకూడదు, గొడ్డల చేతిలో ఉండదు, ఏ విద్యార్థి చేతుల్లో గొడ్డలు లేదు. కేవలం కట్టె లాంటి సాధనం ఒకటే ఉంటుంది. అది ఎందుకంటే రాలిపోయడానికి సిద్ధంగా ఉన్నదాన్ని పడగొట్టడానికి, అంతే. అంత జాగ్రత్తగా పర్యావరణాన్ని కాపాడి అరణ్యాలు కాపాడుకున్నారు. అరణ్యాలు బాగుండబట్టి వర్షాలు కురిసే, నెలమూడు వానలు కురిసేనయ్యా, బంగారు పంటలు పండేనయ్యా. ఈవేళ ఆ భాగ్యం లేదు ఇక్కడ. ఎందుకంటే అరణ్యాలు లేవు, మొత్తం కొట్టి పారేశారు. సగం అరణ్యాలు వీరప్పని మింగేశాడు, ఇంకా మిగిలిన వాళ్ళు మిగిలిన అబ్బాయిలందరూ మింగేస్తున్నారు. ఎక్కడా అరణ్యాలు లేవు. అరణ్యాలు ఉండేవి, అరణ్యంలోనే విద్య నేర్పేవారు, అరణ్యాన్ని కాపాడేవారు, నిర్భయంగా ఉండడం పిల్లలకు నేర్పేవారు. ఈ శిష్యుడు వెళ్ళాడండి, 40 ఏళ్ళు వచ్చేయండి ఆయనకి. ఆయనకి తెలియదు 40 ఏళ్ళు వచ్చినాడు. ఎందుకంటే కేకులు కోయడం, పుట్టినరోజులు లేవు కదా, హ్యాపీ బర్త్డే అనేది లేదు కదా, తెలియదు. ఆ సమితల మోపు, కట్టెల మోపు ఎత్తిమి పెట్టుకున్నాడు బరువు. ఆ బరువుతో వచ్చి అలసిపోయాడు పాపం. మధ్యాహ్నం 1 గంట ఎంతో అయింది. ఆ బరువుతో ఉన్నాడు కదా, నెత్తి మీద మోపు పెట్టుకున్నాడు. ఈ మోపు ఇలా కింద పారేశాడు. కొంచెం విసుగు వచ్చింది జీవితంలో మొదటిసారి. చూస్తే ఆ కట్టెల మోపులో 2 తెల్ల వెంట్రుకలు కనబడ్డాయి. భారతంలో భీష్ముడు ధర్మరాజుకు చెబుతాడు ఈ కథ. 2 తెల్ల వెంట్రుకలు కనబడ్డాయి. చూసి అనుకున్నట్ట,
తెల్ల వెంట్రుకలు ఎక్కడి నుంచి వచ్చాయి? కట్టెల మోపులో. ఇటువంటి కట్టెలతో వంట వండకూడదు కదా, దోషం కదా. ఎక్కడి నుంచి వచ్చాయని చూస్తే తన నెత్తి మీదవి. అయ్యి బాబోయ్, నాకు తెల్ల జుట్టు వచ్చేసిందా, ఇక నాకు పిల్లని ఎవడేస్తాడో. అప్పుడు వచ్చిందండి విద్యార్థికి ఆలోచన. ఆలోచించండి, ఈ వ్యవస్థ ఎందుకుందండి? 40 ఏళ్ళు దాటి తెల్ల జుట్టు వచ్చే వరకు అతనికే తెలియలేదంటే అర్థం అండి, ఎప్పుడూ అద్దం చూసుకోలేదు విద్యార్థి. గురుకులాల్లో అద్దాలు ఉండేవి కావు. అద్దం చూసుకుంటే అందంగా దువ్వుకుంటాడు, అందంగా దువ్వుకుంటే నూనె రాసుకుంటాడు, నూనె రాసుకుంటే గిరజాలు తిప్పుతాడు, గిరజాలు తిప్పితే ఎవరితో చూసి ఏలేస్తుంది, వీడు గోల్ చేస్తాడు. ఇక చదువు రాదు. వివాహం విద్యనాశాయి సర్వనాశాయి శోభనం. అందుకని శారీరక సౌందర్యానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. అంటే నువ్వు తల దువ్వుకోవద్దు, అలాగే ఉండను, ఎలా ఉంటే అలాగే ఉంటుంది. ఇలా అనుకో అంతే చాలు, ఇంకేమొద్దు పో. దాన్ని ఇలా అనుకోవడం అంటే ఇంకా హాస్టల్లో ఉండవు, ఇంకా చదువుకి వెళ్ళవు. ఇంకా అంతవరకు అద్దం చూసుకోలేదు. బ్రహ్మచారులకి అద్దం చూపించేవారు కాదు. అద్దం చూస్తే వాడికి శారీర స్పృహ కలుగుతుంది. కలిగింది అంటే బ్యూటీ క్లినిక్కే, ఇంకా బోటనే ఉండదు, జువాలజీ ఉండదు, కలగద్దు. అంత ఖచ్చితంగా అతను అనుకుని 40 ఏళ్ళు అయింది, నాకు ఎన్నేళ్ళో నాకే తెలియదు, వెంట్రుకలు తెల్లబట్టే ఇప్పుడు నాకు పిల్లని అమరుస్తానని బెంగ పట్టుకుంది పాపం. ఏదో అతనికి నేర్చుకున్నాడు, చాలా విద్య నేర్చుకుని గురువు దగ్గరికి వెళ్ళేట వెంటనే ఎవరితో చెప్తాడు? తల్లిదండ్రి అయినే కదా. మహాత్మా గౌతమ మహర్షి అని అంటే, ఏమిట్రా ఎప్పుడు లేని ఏదో దిగులు, ఆయన కనిపెట్టేశాడు. ఎప్పుడు లేని ఏదో దిగులుగా ఉన్నామంటే, ఏం లేదు గురువు గారు, ఈవేళ కట్టెల మోపులో తెల్ల వెంట్రుకలు కనపడ్డాయి, నా వయస్సు ఎంత అన్నాడు. అరే నీకు పుట్టినరోజులు నేను చేయలేదు కానీ నీ వయస్సు 40 అన్నాడు. అయ్యి గురువు గారు 40 ఏళ్ళు విద్యాభ్యాసంలో గడిచిపోయింది, నాకు ఇప్పుడు పిల్లని ఎవరిస్తారంటే ఆ గురువు అన్నాడు, నీకు ఈ స్థితి వస్తుందని తెలుసు, నీ అంతటి నువ్వు అడిగే వరకు నేను పెళ్ళికి పంపొద్దనే పంపలేదు. నేను బాగా నేర్చుకుంటున్నావు కదా, ఇప్పుడు నేర్చుకున్నావమ్మా, నీ కోసం నేను ఒక ముని కన్యని పెంచాను, నువ్వు ఈ పిల్లని పెళ్లి చేసుకొని తాను పెంచిన కన్యనిచ్చి ఆయనకి పెళ్లి చేశాను. నీ కోసం పెంచాను, నీకు వివాహానికి ఏంటంటే నీకు తగిన కన్య దొరకాలి కదరా. 40 ఏళ్ల పాటు అద్దం చూసుకోకుండా చదువు నేర్చుకున్నావు నాయన. నీకు పొద్దున లేచింది మొదలు రాత్రి వరకు బ్యూటీ క్లినిక్లో ఉండే ఆడ దొరికితే ప్రమాదం కదా నాయన. అందుకే నేను ఎలాంటి ఆడదాన చూడాలో నేను చూసా, ఆ అమ్మాయిని నేనే తెచ్చి పెంచా. నా పెంపకంలో నువ్వు తగిన వాడివి, కొడుకైనా అల్లుడైనా నువ్వేనైనా తీసుకొని తనే కన్యాదానం చేసి జరిపించాడు. ఇది భారతం, ఇది భారతం, ఇది భారతీయ సంస్కృతి. బ్రహ్మచారికి అద్దం చూపించలేదు. ఈవేళ బ్రహ్మచారులకు ఉండే షోకులు గృహస్థులకి నేనే లేవు. ఎన్ని అద్దాలు, ఎన్ని దువ్వెనలు, ఎన్ని షోకులు, ఎన్ని హెయిర్ స్టైల్స్, ఎన్ని రకాల బళ్ళు. ఆ బళ్ళు ఎలా ఎక్కుతారు, వెనకాల ఎవరుంటారు, గర్ల్ ఫ్రెండా, బాయ్ ఫ్రెండా, ఒకరా ఇద్దరా, ఎవరికీ తెలియదండి. మన జీవితాలు ఎక్కడ పోవడం? మన అబద్ధాల వల్ల కదా. మరి ఇప్పుడు సత్యకాముడు ఆదర్శ విద్యార్థి కాదా? చెప్పుకోవాలా వద్దా? మనం ఎటువంటి విద్య నేర్పాలి, ఎవరికి నేర్పాలి? మొత్తం భారతీయ సంస్కృతిని ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు సామెత ఒకటి ఉందండి, ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి. రెండూ వస్తున్నాయి. త్వరలో శివరాత్రి వస్తాం, తర్వాత ఉగాది వస్తాం. జీవితం గడపాలంటే ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి. నీకు ఉన్నప్పుడు హాయిగా షడ్రసోపేతంగా ఉగాది పచ్చళ్ళ పిండి వంటలు వేసుకుని తిను. లేదనుకో, నాకు లేదండి, దరిద్రుండండి, ఏడవక శివరాత్రి అని చెప్పి. ఇప్పుడు శివరాత్రి ఏమిటయ్యా, పాల్గొన మాసం కదా అంటే సోమవారం అని చెప్పి. ఇప్పుడు సోమవారం కాదయ్యా, ఇవాళ గురువారం అంటే సాయిబాబా కోసం అని చెప్పి, ఏదో ఒకటి చెప్పి, ఉపవాసం అని చెప్పి. అంతేగాని దరిద్రున్నయి లేనందువల్ల నేను తిండి తినలేదు అనద్దు, దేవుడి కోసం అని చెప్పి. అది భారతీయ సంస్కృతి. మన గౌరవం మనం కాపాడుకోవాలి, మన పేదరికాన్ని మనం బయట పెట్టుకోవద్దు. నా బతుకు నేను బతుకుతా, ఓ ప్రభుత్వమా, ఓ పాలకుడా, నీ నుంచి నాకేమీ అవసరం లేదు, నువ్వేమీ మింగేయకుండా సక్రమంగా పరిపాలించు, నేను కోరుకునేది అదే. నువ్వు నాకేమీ ఇయ్యక్కర్లేదు, నువ్వు నాకేమీ ఇయ్యక్కర్లేదు. నా చదువు నేను చదువుకుంటా, నా ఉద్యోగం నేను చేసుకుంటా, నా పెళ్లి నేను చేసుకుంటా, నా పెళ్ళాం పిల్లలు నేను పోషించుకుంటా, నువ్వు సక్రమంగా పరిపాలించు చాలు. ఇది మనం పాలకులకి చెప్పాల్సిన మాట. ఆ మాట ఈ వేదిక ద్వారానే చెబుతున్నా నేను పరమధైర్యంగా. వీళ్ళు సరిగ్గా పరిపాలిస్తే చాలు. వీళ్ళు అవినీతికి పాల్పడకుండా ఉంటే మనకి ఏమీ ఎక్కలేదు. వీళ్ళు మనం బతకగలం, మనం సంపాదించుకోగలం, మనకు అన్నాలు పెట్టగల, బట్టలు కుట్టించగల, ఏ బీజాలు మనకి ఇవ్వక్కల. మన బతుకు మనం బతకగలం, మన జ్ఞానం మనకుంది, మన ధైర్యం మనకుంది. ఇంకొక మాట పెద్దవాళ్ళ కోసం నేను మళ్ళీ చెబుతున్నా, జాగ్రత్త కోసం కూడా చెబుతున్నా. జాగ్రత్త, పొదుపు అనేది భారతీయ సంస్కృతిలో సహజంగా నేర్పుతారండి చిన్నప్పటి నుంచి. అనవసరమైన వస్తువులు కొంటున్నాం ఇవాళ. షాపింగ్ అనేది ఒక హాబీ అయిపోయింది అంతమందికి. ఏదో సినిమా చూడడం హాబీ అంటే పర్వాలా, ఏదో హరికథలు వినడం హాబీ అంటే పర్వాలా, పోనీ ఏదో కుట్లో అల్లికలో హాబీ అంటే పర్వాలా. షాపింగ్ హాబీ ఏమిటమ్మా, దిక్కుమాలిన హాబీ. కొంపలు నాశనం అయిపోవు అంటే నీకేం పని లేకపోతే సరదాగా షాపింగ్కి బయలుదేరతావా? అక్కడికి వెళ్ళి కార్డు గీకేయడమా, ఎంత పడితే అంత, తర్వాత ఏడుస్తూ కూర్చోవడమా అని. లేకపోతే ఇంకా షాపింగ్ కూడా వెళ్ళక్కల. ఇప్పుడు కొత్తగా వచ్చాయి కదా ఆన్లైన్, ఓ నొక్కు అమెజాన్ ఇస్తాడు ఎంత పెట్టి.
అదే ఇడ్లీకి కూడా అమెజాన్నే. మన కర్మ అలా వచ్చింది. హోటల్లోంచి కావాలంటే అమెజాన్, వాడెక్కడో అమెరికాలో తగులడతాడు, వీడికి ఏదో పంపుతాం, వాడెవడికో పంపుతాడు, ఇది వస్తుంది ఇక్కడికి. దీనికోసం అమెజాన్ కావాలి. ఈ అట్టపెట్లు, ఆ లోపల ప్లాస్టిక్ ప్యాకేజీ ఎక్కడ పారేస్తున్నారో ఆలోచించండి అమ్మా. భూమి ఏమైపోతుందో. ఒక్క అమెజాన్ కొరియర్ ప్యాకెట్ మీరు తెప్పించారు అంటే పర్యావరణానికి ద్రోహం చేసినట్టే. నా మీద కేసు పెట్టినా మంచిదే, ప్లాస్టిక్ ప్యాకేజీ పెరిగిపోతుంది. కొరియర్లో ఎందుకు తెప్పించాలంటే మనం వీలైతే వెళ్ళి కొనుక్కుంటాం, లేకపోతే మానేస్తామమ్మా. ఇంటికి కొరియర్ రావడం ఏంటమ్మా? మనం కుంటి వాళ్ళమా, గుడ్డి వాళ్ళమా, ముష్టి వాళ్ళమా? సర్వావయవాలు పడిపోయాయా? మన కాళ్ళు లేవా? వీలైనప్పుడు పెడతామండి, లేకపోతే మానేస్తాం. కొరియర్లో ప్రతిదీ ఆన్లైన్ బుకింగ్ ఇంటికి వచ్చేస్తుంది. వస్తుందమ్మా, మృత్యువు కూడా ఇంటికి వస్తుంది, రోగం కూడా ఇంటికి వస్తుంది. యమధర్మరాజు దున్నపోతు కూడా ఇంటికి ప్రవేశిస్తుంది. మన గృహప్రవేశాలకు ఆవులు రావు, దున్నపోతు వస్తుంది, అది కూడా యమధర్మరాజు వస్తుంది. ఇవే తెప్పిస్తే నిత్యం ఇంటికి తెచ్చుకుందుకు అలవాటు పడ్డాక నీ మీద నీకు అదుపు ఉంటుందా? తల్లి తండ్రి, మా ఆడ మగ ఎవరైనా ఆలోచించండి. మా ఇంట్లో సహా నేను మొత్తం వ్యతిరేకించి మా ఇంటికి కఠినమైన నిబంధన రావడానికి వీల్లేదు, నేనే విసిరేస్తా బయటికి. కొరియర్లో తెప్పించదు ఏది కూడా. అవసరమైతే బజార్కి వెడదాం, కొనుక్కుందాం. అవసరమైతే చెప్పండి, అవసరమైతేనే కొంటా, లేకపోతే లేదు. మొహమాటం లేదు. ఊరికే రావు డబ్బులు. ఇక్కడ చెప్తారు కదా ఒక ఆయన, లలిత జ్యువెలర్స్, డబ్బులు ఎవరికి ఊరికే రావు. మరి మనం అదే ఉండాలి. ఊరికే వస్తున్నాయండి, ఆన్లైన్లో ఎందుకు నొక్కుతారండి? ఆన్లైన్లో నొక్కడంలో ఉండే ప్రమాదం ఏమిటో ఆలోచించండి. మన మనసులో ఇప్పుడు నాకేదో ఒక కారు కొనుక్కోవాలని అనిపించింది, ఏదో కారు చూశాను, నాకు కొనుక్కోవాలని అనిపించింది అనుకోండి. అనిపించిన వెంటనే కొనేయచ్చు. ఆన్లైన్ అంటే అంతే కదా, వెంటనే బుక్ చేస్తే వచ్చేస్తుంది. 3 రోజుల్లో కారు ఇంటికి వచ్చేస్తుంది. కానీ నేను వెళ్ళాలి, ఓ షోరూమ్కి వెళ్ళాలి, సంప్రదించాలి, 4 షోరూములు తిరగాలి, ఏది మంచో చూసుకోవాలి, నా బడ్జెట్ ఎంతో చూసుకోవాలి, ఎంత పెట్టగలను, ఎంత అప్పు చేయాలి, ఇవన్నీ చూసుకోవాలంటే ఏమవుతుంది? ఓ 2 నెలలు వాయిదా పడుతుంది. ఈ 2 నెలల్లోగా నా కారు కొనుక్కోవాలనే వాంఛ నశించవచ్చు కదా. అది ఆలోచన వాయిదా. కోరిక పుట్టగానే కొనేయడం ఏమిటండి? కోరిక పుట్టగానే తపస్సు చేసామా? ఈ ప్రవచనం వినగానే మీలో చాలామందికి తపస్సు చేద్దాం, ధ్యానం చేద్దాం, అది వెంటనే చేయండి అమ్మా. దానికి అమెజాన్ అక్కర్లేదమ్మా, వెంటనే చేయొచ్చు. అది చెయ్యరండి. అవన్నీ మన వల్ల అవుతాయి ఏమిటి? గరికపాటి వారంటే ఏం లేదమ్మా, మామూలుగానే పుట్టా, అది తోసేయడం. మమ్మల్ని అవతార పురుషులను చేసేసి మా కాళ్ళకి దండాలు పెట్టేసి దాని ద్వారా ఏమి రాదమ్మా, మాకేమైనా దుమ్ముంటే మీకు అంటుకుంటుంది. ఏం కుదరదు అక్కడ. నేను పెడుతుంటే ఎవరు పాదాభివందనాలు చేయకండి దయచేసి. ఈ మాత్రం నిరాడంబరంగా వైరాగ్యంతో నేను ఉండకపోతే నాకు ఈ వ్యాసపీఠం మీదకి వచ్చిన అర్హత లేదమ్మా. నా బాధ అది. ఈ అర్హత కోల్పోకూడదు. జీవితంలో ఏం కోల్పోయినా మంచిదే. బంధువుల్ని, బాంధవుల్ని, ధనకనక వస్తువాహనాలు సమస్తం కోల్పోయినా మంచిదే. భగవంతుడు ముందు నిలిచి చిత్తశుద్ధిగా ప్రార్థన చేయగలిగే అవకాశం కోల్పోకూడదండి. అది ఒక్కటి ఉండాలి. అమ్మవారి దగ్గరికి చెయ్యెత్తగానే ఏం చేసేవరా వెధవా అని ఫోటోలోంచి ఆవిడ ప్రశ్నించకూడదండి నన్ను. ఆ నిజాయితీ ఉండాలి. నువ్వు ఎలా బతుకుతున్నావో, ఏం చెబుతున్నావో నన్ను ప్రశ్నిస్తే నా పని అయిపోయినట్టే కదా. అమ్మవారు అనుకో, ఫోటో కాదండి, అమ్మవారే ఆవిడ. చిత్తశుద్ధిగా అమ్మ నేను నిజాయితీగా బతుకుతున్నానమ్మా, నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని కాపాడడం నీది బాధ్యత అంటే కాపాడుతోందండి. నాకు 62 ఏళ్ల వయసు, ఆవిడే కాపాడింది, లేకపోతే మనం అవడమండి. భగవంతుడు దయలేకపోతే ఇవన్నీ నడుస్తాయా? ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఎవరినంటే మీకు రక్షణ అంటే అమ్మవారి రక్షణమ్మ, మొహమాటం ఏం లే. అందులో తేడా వస్తే ఆవిడ చూసుకుంటుంది. భగవంతుడిని మించిన శక్తి ఉంది ఆ లోకంలో. దీనికి కారణం సంతృప్తి. ఉంటే ఉగాది, లేకుంటే శివరాత్రి. ఉంది, హాయిగా కొనుక్కోండి అమ్మా, తినండి, భోగాలు అనుభవించండి, కార్లు వైభవాలన్నీ కొనుక్కోండి, ఏం పర్వాలేదు. లేనప్పుడు కొనొద్దు, అప్పు చేసి కొనొద్దు. ఇవాళ ప్రతిదానికి అప్పే. ఈఎంఐ ఈక్వల్ మంత్లీ ఇన్స్టాల్మెంట్. ఈఎంఐ అంటే ఎవ్రీ మంత్ తద్దినం, మాసికం అంటారు దాన్ని. మాసికాలు పోయిన సంవత్సరమే పెడతారు, ఈఎంఐలు జీవితం అంతా పెడుతున్నాం మనం. ప్రతి నెల తద్దినం పెట్టిన తర్వాత ఇంట్లో ఏముంటాయండి? ఇంకా ప్రతి నెల జీతం రాగానే 50,000 60,000 రాగానే 40,000 అప్పులకు పోయాక మిగిలింది 20. మళ్ళీ దరిద్రం మొదలెక్కడ. అవి ఈ వస్తువులన్నీ కొనకుండా ఉంటే 50 మిగిలింది ఇంట్లో. 50,000తో హైదరాబాద్లోనే గర్వంగా బతకచ్చండి. ఇక్కడ బతకడానికే గడిపించి పర్వాలేదు. మనకి అనవసరపు వస్తువులన్నీ కొందెచ్చుకోవడం వల్ల, ఈ అమెజాన్ కొరియర్లన్నీ పడడం వల్ల, ఆన్లైన్ షాపింగ్ల వల్లే మనం దరిద్రులు అవుతున్నాం, అప్పుల పాలవుతున్నాం. అది మానుకోవలసింది. ఉంటే ఉగాది, లేకుంటే శివరాత్రి. లేదనుకోండి మానేది, ఇంటికి కింద కూర్చుందాం, ఏం పర్వాలా, చాప మీద పడుకుందాం. భార్యాభర్త అనురాగంతో ఉండడం ముఖ్యం, కానీ చాప, హంసతూలిక, తల్పమా అనేది పెద్ద విషయం కాదు. ఇంకొక మాట చివరిగా చెప్పి నేను సెలవు తీసుకుంటా. ఏ మాటతో మొదలుపెట్టానో ఆ మాటతో ముగిస్తా. అంతిమంగా భారతీయ సంస్కృతి సంప్రదాయం ఏమిటంటే, పుట్టినప్పుడు నవ్వచ్చు, పోయినప్పుడు ఏడవచ్చు. కానీ జరుగుతున్న పరిణామం గమనించండి. సంస్కృతిలో సూక్ష్మం. బిడ్డ పుడితే మనం నవ్వుతాం, కానీ వాడు ఏడుస్తాడమ్మా. ఆశ్చర్యం కదా, వాడు ఏడుస్తాడు.
ఎవరైనా పోతే మనం ఏడుస్తాం, కానీ పోయిన జీవి ఏం చేస్తాడో తెలియదు. కానీ గరుడ పురాణం సహా సమస్త శాస్త్రాల్లో చెప్పింది ఏమిటంటే, కాస్త యాతన పడతాడు ప్రాణం పోతుంటే, కానీ పైకి వెళ్ళిపోయిన తర్వాత ఎంత హాయిగా ఉందిరా ఈ శరీరం వదిలిపోయింది అనుకుంటాడు. ఈ మొత్తం బంధాలు, బాధ్యతలు, బరువులు, లేకపోతే ఉద్యోగాలు, వ్యాపారాలు మొత్తం వదిలిపోయేలా దేవుడు ఒక్కడి పెట్టేశాడు. ఒక్క బటన్ నొక్కాడు ఆన్లైన్లో మృత్యు అని, పోయింది, గొడవలేదు. అలా జీవి ఆనందిస్తాటండి ఖచ్చితంగా. అంటే సరిగ్గా ఏం జరుగుతుందో చూడండి. పుట్టినప్పుడు బిడ్డ ఏడుస్తున్నాడు, మనం నవ్వుతున్నాం. పోయినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఏడుస్తున్నారు, అందులో కొంతమంది నవ్వేవాళ్ళు కూడా ఉండొచ్చులేండి, పక్కకి వెళ్ళి నవ్వుతారు, పోయాడు మా బాగానే. ఈ నవ్వులు చెప్పలేము మనం, ఇక్కడ ఏడుపులు కూడా నాటకం చెప్పడానికి వీల్లేదు. పోయినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఏడుస్తారు, మనం నవ్వుతూ వెళ్ళిపోవాలండి. పుట్టినప్పుడు వాళ్ళు నవ్వారు, మనం ఏడుస్తూ పుట్టాం. అందుకని పోయేటప్పుడు వాళ్ళు ఏడుస్తారు, మనం నవ్వుతూ వెళ్ళిపోవాలి. ఇంకా ఏదో కావాలనే తాపత్రయం ఉండదు. అందుకే భర్తృహరి సుభాషితాల్లో 300 సుభాషితాలు రాశాక వైరాగ్య శతకంలో చివర ఒక మాట చెబుతాడు. దాంతో నేను సెలవు తీసుకుంటా. పోయేటప్పుడు ఎంత నిశ్చింతగా వెళ్ళాలి అంటే, మాతర్మేదిని తాత మారుత సఖేతే జగ సుబంధో జల భ్రాతర్వ్యోమ నిబద్ధయేష భవతాం అంత్యప్రణామోంజలి నిబద్ధయేష భవతాం అంత్యప్రణామోంజలి యుష్మత్సంగవశోపజాత సుకృత స్ఫారస్ఫురన్ నిర్మల జ్ఞానాపాస్త యుష్మత్సంగవశోపజాత సుకృత స్ఫారస్ఫురన్ నిర్మల జ్ఞానాపాస్త సమస్తమోహమహిమ లీయే పరబ్రహ్మణి లీయే పరబ్రహ్మణి. ఇంత నిశ్చింతగా వెళ్ళిపోవాలి. భర్తృహరి సుభాషితాల్లో 300వ శ్లోకంలో చిట్ట చివర అట్ట మీద ఉండే శ్లోకంలో చెబుతాడు ఆ మహానుభావుడు. పోయేటప్పుడు మనిషి ఎంత నిశ్చింతగా ఉండాలంటే, మాతర్మేదిని ఓ భూమాత నువ్వు నాకు తల్లివి, తాత మారుత ఓ వాయువా నువ్వు నాకు తండ్రివి, సఖేతి జగ ఓ అగ్ని నువ్వు నాకు మిత్రుడివి, సుబంధో జల ఓ నీరా ఓ జలమా నువ్వు నాకు బంధువువి, భ్రాతర్వ్యోమ ఓ ఆకాశమా నువ్వు నాకు సోదరుడివి. పంచభూతాలను సోదరులుగా భావించాలి. శరీరం పంచభూతాల్లో కలిసిపోతుంది. అంత ధైర్యంగా ఉండాలి మృత్యు సమయం. అందుకని పోతుందేమో డాక్టర్ని పిలవరా, బొంబాయి తీసుకెళ్ళడం పోయావు. ఎందుకమ్మా లేనిపోను గొడవ? పోతుంటే ఓ పక్క సుఖంగా పోక, బొంబాయి తీసుకెళ్ళడం వాడికి కష్టం, మనకి కష్టం. ఏదో అంబులెన్స్లో బారేసి దారిలో పోతే ప్రాణం. అంతకంటే కన్నకొడుకు చేతుల్లో పోవడం మంచిది కదా. ఎందుకు ఆ యాతన? ఆ వాంఛలు ముందే తగ్గించుకోవాలి, పోవడానికి సిద్ధంగా ఉండాలి. 25 ఏళ్ళ వాళ్ళ 30 ఏళ్ళ వాళ్ళకు ఏదైనా జరిగితే మనం బాధపడవచ్చు. పచ్చికాయ పగిలిపోయిందని. 60 దాటినా 70 దాటినా 80 దాటినా ఇంకా నేనండి ఇంత ఆరోగ్యంగా ఎందుకున్నానంటే అవసరం లేదు. నీ ఆరోగ్యం ఎవడికి? నీ ఆత్మజ్ఞానం పొంది ఇక్కడ రేపు పోయినా బెంగలేదు. ఆత్మజ్ఞానం పొందేవాదు ఒకటే ముఖ్యం. అవిజ్ఞాతే జన్మ నష్టం, విజ్ఞాతే జన్మ సార్థకం. ఆ ఆత్మజ్ఞానం పొందితేనే జన్మ సార్థకం, లేకపోతే మొత్తం వృధా అయిపోయినట్టే. ఇంత నిస్సారపు పిప్పి కోసమై చక్కని కాలము సృక్క చేసి అని దేవుడు ముందు ఏడవలసింది. అందుకని పోయేటప్పుడు ఎలా ఉండాలో భర్తృహరి చెబుతున్నాడు. పంచభూతములారా మీరు నాకు తల్లి, తండ్రి, బంధువు, మిత్రుడు. అందుకని మీలో కలిసిపోతున్నా. నిబద్ధయేష భవతాం అంత్యప్రణామోంజలి. ఇదే మీకు చివరి నమస్కారం. పంచభూతాలకి నమస్కారం, ఎవరికి కాదు, మీకు చివరి నమస్కారం. ఎందుకని? కృతజ్ఞత కోసం. ఏమిటా కృతజ్ఞత? యుష్మత్సంగవశోపజాత సుకృత స్ఫారస్ఫురన్ నిర్మల జ్ఞానాపాస్త సమస్తమోహమహిమ లీయే పరబ్రహ్మణి. మీ సాంగత్యం వల్ల ఈ శరీరం ఏర్పడింది. ఈ శరీరం ఏర్పడడం వల్ల ఇందులో జీవుడు ప్రవేశించాడు. జీవుడు మనస్సులో, బుద్ధిలో తన కాంతిని ప్రసరింపజేయడం వల్ల ఇవన్నీ పనిచేసి, ఆ మనస్సు కారణంగా, ఆ బుద్ధి కారణంగా నేను శాస్త్రాలు చదవగలిగాను, శాస్త్రాల ప్రవచనాలు వినగలిగాను, విన్న కారణంగా జ్ఞానం పొందాను. ఆ పొందినటువంటి పరబ్రహ్మ జ్ఞానంతో ఆ పరబ్రహ్మలో లీనమైపోవడానికి సిద్ధంగా ఉన్నా. ఇది చివరి ప్రార్థన. ఇది చివరి ప్రార్థన. ఆ ప్రార్థనతో మనం జీవితాన్ని ముగించాలి. ఆ ప్రార్థనతోనే మనం ఉపన్యాసాన్ని కూడా ముగిస్తూ ఉన్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేణ మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.